హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల గాజు బొమ్మ. యలమంచిలి ఝాన్సీ లక్ష్మి గారు రచించారు. రాసే హరి మిహావిహత విలాసం స్మరతి మనో మమకృత పరిహాసం. మరోసారి పాడగలరా హిమబిందు? అన్నయ్యకి అష్టపదులంటే ఎంతో ఇష్టం. పాడు బిందు అంది కరుణ. శ్యామసుందరుని వైపు చూసిందామె కనులెత్తి. అతని కళ్ళల్లో ఆ గీతం పైన ఉన్న మక్కువ తప్ప మరో భావం కనిపించలేదామెకు. కంఠం సవరించుకుని ఆరంభించింది మళ్ళీ. పాల వెన్నెల్లో ఆ మృదుమధుర గీతం శ్యామసుందరుని హృదయాన వింత వింత రంగుల్ని చిలికించుతోంది. దూరాన దేవాలయంలో మంగళతూర్యాలు వినవస్తున్నాయి. మంచు తెరలు తెరలుగా కురుస్తోంది. పాట పూర్తయింది. జయదేవుని కవిత్వంలో అమృతం ఉందండి. ఎంత శ్రావ్యంగా ఉంటుందో. మీకేమనిపిస్తుంది ఆయన గీత గోవిందం చదువుతుంటే? తేనెలో ద్రాక్షపళ్ళు వేసి తిన్నంత తీయనిదాయన కవిత. ఎంత చక్కగా చెప్పారు. మీ కంఠం ఆ తీయదనాన్ని మరింత మధురంగా వినిపించిందనుకోండి. ఏం కరుణ? అవును కదూ? చెల్లెలి వంక చూశాడు శ్యామ్ సుందర్. మీలా నేను మాటల్లో చెప్పలేనన్నాయి. కానీ బిందు పాటంటే నేనెందుకో పిచ్చిగా ఇష్టపడతాను. మా కాలేజీలో ఇంకా ఒకరిద్దరున్నారు పాడగలవాళ్ళు. కానీ వాళ్ల గొంతులో ఇంత మృదుత్వం వినిపించదు నాకు అంది కరుణ. చూడండి, మాటలు రావుంటూనే కోటలు కట్టేస్తోంది. ఇంకా చెబుతోంది వింటుంటే. పొద్దుపోయింది, వెళదామిక. అమ్మ మళ్ళీ కబురు పంపుతుంది. లేచి నిల్చుంది హిమబిందు. అబ్బా చల్లగా ఉంది అంటూ కరుణ చలిగాలికి బయట రెండో భుజం మీదకి లాక్కుంది. మంచు మహత్యం మరి. హిమబిందు గట్టు దిగి కాలి దారివైపు నడవసాగింది. వెనకే వస్తున్న శ్యామ్ సుందర్ నలువైపులా చూస్తూ అన్నాడు. మీ ఊరు చిన్నదైనా అందమైంది. ఈ శనగ చేలు, చేలల్లో మంచెలు, పక్కన చిన్న చెరువులు, చింతలతోపు, వెన్నెట్లో మెరుస్తున్న మంచులో తడుస్తున్న ఇళ్ళు మంచి చిత్రంలా ఉంది. మరి రానన్నావుగా అన్నాయి నువ్వు. బాగుందని చెప్పినా వినిపించుకున్నావా? కరుణ తన పంతం నెగ్గినందుకు సంతోషంతో ఊగిపోతోంది. నిజమే కరుణ. మన ఊరి బస్సు తప్పిపోవడం, మీరిద్దరూ నచ్చ చెప్పడం మూలానే వచ్చాను. లేకపోతే ఇంత మంచి దృశ్యాన్ని చూడగలిగేవాణ్ణి కాదు. హిమబిందు మాట్లాడకుండా నడుస్తోంది. వెన్నెలలో చెరువు తళతళ మెరుస్తోంది. చెరువు గట్టెక్కారు ముగ్గురు. రివ్వున కెరటంలా చల్లగాలి ఆ ముగ్గుర్ని పరామర్శించి పరిగెత్తింది క్షణంలో. మంచులో తల, కాళ్ళు, చేతులు చల్లబడిపోయేమో మాట్లాడకుండా నడుస్తున్నారు. చింతలతోపు దాటాక మంచినీళ్ల బావి ఎదురైంది. అరే, ఎంత పొద్దుపోయింది, ఇంకా నీళ్లు తోడుతున్నారెవరో అన్నాడు శ్యామ్ సుందర్. లంబాడీలు. పగలు వీళ్ళని బావి దరిదాపులు కూడా రానియరు. అర్ధరాత్రి అవుతోంది అన్నప్పుడు వస్తారు పాపం నీళ్ల కోసం. అరే పాపం, చలిలో. ఇంకా మీ ఊళ్ళో ఈ అంటుకోకూడదన్న జాడ్యం ఉందన్నమాట. మా ఊరు కొంచెం నయం. అర్ధరాత్రన్న ఆ భావాన్ని మరిచిపోతున్నారు. పక్క గ్రామాల్లో ఈ మాత్రం కూడా లేదు. నిజం. వెన్నెల్లో ఇంత అందంగా కనబడుతోన్న ఈ ఇళ్లలో ఉన్న వాళ్ల మనసులు ఇంత అందంగా ఉండవు. బాధ తొంగి చూసింది హిమబిందు కంటాన. గాంధీగారి ఆశయాలెన్నో కలల్లోనే నిలిచిపోయాయి. ఏంటో మన దేశం మరింతగా వెనకంజ వేస్తుంది ఈ విషయంలో. నిట్టూరు చెడతను. మాట్లాడుకుంటూనే ఊళ్ళోకొచ్చేశారు. విద్యుత్ దీపాలు లేవు, కానీ ప్రతి ఇంట్లో నుంచి చిన్న దీపం మిణుకు మిణుకుమంటూ వెలుగుతూ కనిపిస్తోంది. ఎడ్ల మెడల్లో కదులుతోన్న గంటలు గణగణమంటున్నాయి అప్పుడప్పుడు. హిమబిందు నెమ్మదిగా తలుపు తట్టింది. అమ్మా అంటూ. ఎవరు? బిందు నువ్వా? అమ్మారా? అమ్మ లేదులే, గుళ్ళో పురాణం వినడానికి వెళ్ళింది. ఇంత రాత్రి దాకానా? మంచు కురుస్తోంది కదా, కాస్త పెందరాళే రాకూడదు? బిందు పెదనాన్న తలుపు తీశాడు వాత్సల్యం నిండిన గొంతుతో మందలిస్తూ. ఏవో మాటల్లో పడి పొద్దుమాటే మర్చిపోయాను నాన్నా. పడుకోండిక. ఆకలిస్తుందేమో. బీరువాలో అరటిపళ్ళున్నాయి, తలో రెండు తినండి. ఇప్పుడా? భలేవాడివి. పొద్దున్నే తినచ్చులేనన్నా అంది హిమబిందు ఆవలిస్తూ. అందరికీ పక్కలు వేసే ఉన్నాయి. తలగళ్ళందించి మంచినీళ్లు కిటికీలో ఉంచి పడుకున్నదామె. అలసిపోయిన ఆ ముగ్గురు వెంటనే నిద్రలోకి జారిపోయారు. మరునాడు ముగ్గురు మరో చోటికి బయలుదేరారు. ఆ ఊరికి దూరంగా ఉన్న బ్రహ్మలింగం చెరువు, అక్కడి శివాలయం, అడవి చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉంటాయని చెప్పింది హిమబిందు. ప్రకృతి సౌందర్యం పైన అంతులేనంత అనురాగం ఉన్న శ్యామ్ సుందర్ వెంటనే తయారయ్యాడు. అంత దూరం నడవలేరేమోనమ్మా, పైగా కొండ గట్టెక్కాలి వారించాడు హిమబిందు పెదనాన్న. ఎక్కుతాం నాన్న. మన చిన్న పాలేరుతో తినడానికి మాత్రం ఏమైనా పంపించడం మర్చిపోవద్దు. అమ్మతో చెప్పాననుకో, నువ్వు కూడా ఓసారి గుర్తు చేయనానా అన్నదామె. కరుణ ఉత్సాహానికి అవధలే లేకుండా పోయాయి. పలహారం చేసి బయలుదేరారు. కొండగట్టు చేరుకునేసరికి 11 అయింది. చాలా ఎత్తుగా ఉందే. అబ్బా, ఇంత పెద్ద కట్ట ఈ చెరువుకి.
శ్యామ్ సుందర్ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు చెరువుగట్టు చూసి. ఆ మోత వింటున్నారా? ఏంటది బిందు? కరుణ్ అడిగింది కుతూహలంగా. అలలు లేచిపడుతున్నాయి. పైకి వెళితే నిజంగా భయం వేస్తుంది. గట్టెక్కడం మొదలు పెట్టారు. ముందు శ్యామ్, తర్వాత బిందు, కరుణ నడుస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు, పచ్చని మొక్కలు, గడ్డి, పెద్ద పెద్ద రాళ్ల పక్కన మేస్తున్న ఆవుల మందలు. మనోహరమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అలసటను మరిచిపోయారా ముగ్గురు కొంతసేపు. కాని కరుణ మాత్రం బాగా అలిసిపోయింది. నేనిక నడవలేను బాబు, నా పని అయిపోయింది. ఓ రాతి బండ మీద కూలబడిందామె. అరే, ఎంత దూరం వచ్చి గుళ్ళో దేవుని చూడకుండా ఉండిపోతావా? ఇంకెంత? అదిగో పద. లే కరుణ. శ్యామ్ సుందర్ చెల్లెలి చేయి పట్టుకుని లేవదీశాడు. హిమబిందు నవ్వింది కరుణమకు చూసి. ఓ, నువ్వు అసలు ఆడదానివి కాదు. కొండల మీదకి ఎక్కడం, చెరువుల్లో ఈతలు కొట్టడం. కరుణ ఆ నమ్మాయితో చివాట్లు తినడం నాకు మహా ఇష్టం. చెప్పు, ఆగిపోయావేం? బిందు కళ్ళల్లో నవ్వు మెరిసింది. గట్టుపైన చేరగానే ముగ్గురు ఆశ్చర్యంతో నించుండిపోయారు ప్రతిమల్లా. కనుచూపు మేరలో ఆ నీటికెక్కడ అంతు కనిపించడం లేదు వాళ్ళకి. అల పైకి లేచి అంతలోనే పెద్ద శబ్దంతో కిందకు పడుతోంది. ఓ అల ప్రవాహం పైన తేలుస్తోంది. అంతలో మరో కెరటం పందెం గడుతున్నట్లు ఎగిసిపడుతోంది. ఆ అలల విన్యాసాలు ఎంతో కనువిందు చేస్తున్నాయి. ఈ ఎండలో తళతళ మెరిసిపోతోంది చెరువు. చేపలు కొన్ని కెరటాల విసుల్లో ఒడ్డున పడి మళ్లీ లోనికి దూసుకుపోతున్నాయి. పైన తెల్లని మబ్బులు, చుట్టూరా పచ్చని చెట్లు, పేరు తెలియని తీగలు, పూలు, పళ్ళు, పక్షులు. ఈ చెరువుకి గుడికి సంబంధించిన కథ ఉంది. ఏంటది? కరుణ ప్రశ్నించింది వెంటనే. బ్రహ్మలింగం చెరువు అన్నారు. పేరు వింతగా ఉంది. ఏంటో చెప్పండి ఇందుట్లో విశేషం అంటూ బిందుకు ఎదురుగా కొంచెం దూరంలో కూర్చున్నాడు శ్యామ్ రుమాలు పరుచుకుని. పెదనాన్న చెబుతారు మరి. ఈ కథలో నిజానిజాలు ఎంతవరకో నాకు తెలీదు. ఓ ఆసామి నీటి ఎద్దడికి తట్టుకోలేక చెరువు తవ్వించాడట. చుట్టూరా కట్టపోశారు. వానలు కురిసి చెరువు నిండిపోయిందట ఆ రాత్రి. పొద్దున్నే వచ్చాడట ఆయన చెరువు ఎలా ఉందో చూడ్డానికి. ఓవైపు గండిపడి నీళ్లు పెద్ద ప్రవాహమై కొండ కిందకి ప్రవహించిపోతున్నాయట. కట్ట చాలా పొడవున తెగిపోయింది. కూలీలను పిలిచి మట్టి పోయించాడు గండిలో. ఎంత మట్టి పోసినా గండి పోడలేదు సరికదా, అంతకంతకు గట్టును మరింత కోసేస్తుందట. ఆ నీరంతా పోతే ఊరంతా పొలాల్ని ఎండబెట్టుకోవాల్సిందే. బెంగతో ఆయన రాత్రంతా మేలుకునే ఉండిపోయారట. తెలతెలవారుతుండగా ఓ కునుకు పట్టింది. ఆ నిద్రలో ఒక కలొచ్చిందట. చెరువు తవ్వడమైతే తవ్వారు గాని నాకేమీ ఉపహారం ఇవ్వలేదేమిటోయ్. నీ పెద్ద కొడుకును నాకు బలిచ్చావంటే గండి పూడిపోతుంది. అంతవరకు ఇంతే అన్నాడట. ఆ కలలో ఓ పురుషుడు కనిపించి. ఆయన త్రుళ్ళిపడి లేచాడట. కలంతా మళ్లీ జ్ఞప్తికొచ్చింది. పెద్ద కొడుకు ఆవుల్ని కట్టేస్తున్నాడు. అతన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడట. అలా 4-5 రోజులు అన్నం సరిగ్గా తినకుండా బెంగగా అహర్నిశలో పడుకునే ఉంటున్నాడు. కోడలు కారణం అడిగింది. చెప్పలేక చెప్పాడాయన. నిర్ఘాంతపోయిందామె క్షణమాత్రం. కాని మీరేం బెంగ పెట్టుకోకండి మావయ్య. ఎంతమంది బ్రతుకు తెరువు కోసం ఆయన్ని తప్పకుండా బలివచ్చు. పాపం కాదు అని లోపలికి వెళ్ళిపోయింది. మరునాటి ఉదయాన్నే కొడుకు కోడలు ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకుని గట్టు దగ్గరికి పదండి అన్నారట. ఆయన కోడల్ని వారించారు. అమ్మా, నువ్వు కూడానా అంటూ. నన్ను విడిచి ఆయన ఉండలేరు మావయ్య అన్నదా కోడలు. కన్నీళ్లు ప్రవాహంలా ముంచివేశాయి ఆ మాట వినగానే ఆయన్ని. ఆ గండిలో ఆ దంపతులు ఒక్కసారి దూకారట. వెంటనే కూలీలు మట్టిని పోశారట. గండి పూడిపోయింది. అప్పటినుంచి వాళ్ళిద్దరి పేర్లు బ్రహ్మయ్య, లింగమ్మ అన్న వాటి మీద చెరువు పేరు స్థిరపడిపోయింది. అది నిజమే అనిపించింది శ్యామ్ సుందర్కి, కరుణకి. తమ కళ్ళెదుట జరిగినట్లు అనిపించింది వింటున్నంతసేపు. ఆ గుడి, చల్లని వాతావరణం, మోతలు పెడుతోన్న అలలు మరో ఊహకే స్థానమివ్వడం లేదు ఆ శ్రోతల మనసుల్లో. ఎంతోసేపు ఆ చెరువు వంకే చూస్తుండిపోయారు అలా కదలికే లేకుండా. మరి గుడికి దీనికి ఏమిటి సంబంధం? శ్యామ్ సుందర్ ప్రశ్నించాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఈ గుళ్ళో లింగాన్ని ఇప్పటికీ కనిపించకుండా పూజిస్తున్నారని చాలామంది నమ్మకం. కొన్నాళ్లు సూర్యోదయం అయ్యేసరికి పూజారి రాకముందే లింగానికి పూలు, కుంకుమ అర్పించుండేవట. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లారు. ఆలయం చిన్నది. ఓ బల్లపైన శివలింగం ఉంది. ముగ్గురు అప్రయత్నంగానే చేతులు జోడించారు. పూలు లింగం పైన వేసి బయటకొచ్చి నిల్చుంది బిందు ముందుగా. అప్పుడే బయట అడుగు పెడుతోన్న శ్యామ్ సుందర్ ఏదో అడగబోయి హిమబిందు వంక చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండున్నాయి. పెదవులు కొరుక్కుంటూ పైకి పొంగొస్తోన్న దుఃఖాన్ని ఉపశమింపజేయాలని ప్రయత్నిస్తోంది. ఏంటలా ఉన్నారు? ఏమైంది? ఏమైనా? కరుణ బయటికింకా రానేలేదు. పూజారి చెబుతున్న కథలో లీనమైపోయిందామె. తలనొప్పిగా ఉందా? అలసిపోయారేమో మా మూలాన. కాసేపు కూర్చోండి.
అసలు కారణం తెలియక కంగారు పడిపోతున్నాడు అతను. ఆమె చెక్కిళ్లు పూర్తిగా తడిసిపోయాయి. గొంతులో నుండి ఉండలు ఉండలై పైకి కిందకి కదులుతోంది దుఃఖం. అంతలో బయటకొచ్చింది కరుణ. అరే, ఏమైంది బిందు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవు? కరుణ భుజాల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగిందామె. హృదయాన దాగున్న శోకమంతా కట్టలు తెంచుకుని వస్తోంది. 5-6 నిమిషాలు అలాగే ఆ శోక వారిధిలో మునిగిపోయింది. కొంతసేపటికి నిగ్రహించుకోగలిగింది. కరుణ తన పైటతో బిందు ముఖానున్న కన్నిటి చారికలను తుడిచింది. శ్యామసుందర్ అంతసేపు హిమబిందు వంకే నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు. అంతవరకు నవ్వు ఉత్సాహంగా కథ చెప్పిన ఆమె అంతలోనే ఎందుకిలా గుండెలు పగిలేటట్టు ఏడ్చిందో అతనికి తెలియకుండా పోయింది. ఆ ఇద్దరి మధ్య అంత చనువు లేదు. ఇంత సన్నిహితంగా అతడెప్పుడూ హిమబిందుతో కలిసిన క్షణాలు లేవు. స్నేహితురాలి అన్నగా తప్ప మరో ప్రత్యేక అనుబంధం లేదు వారి మధ్య. కేవలం పరిచయం ఉన్న తన ముందు ఎందుకలా ఏడ్చిందామే? ఏవో స్మృతులు మనసుని కల్లోలపరిచాయేమో అనుకున్నాడతను లోలోన. కరుణ ఆ పైన మరో మాట మాట్లాడకుండా హిమబిందును అనుసరించింది అన్నతో పాటు. వచ్చేటప్పుడు ఎంతో మూగదంతో ఇల్లు చేరుకున్నారు ముగ్గురు. ఏంటమ్మా అలా దిగాలు పడిపోయావు? ప్రశ్నించారు ఆమె పెదనాన్న కృష్ణమూర్తి గారు. అబ్బే, ఏం లేదు నాన్న, ఎండగా ఉంది కదా, ఎక్కి దిగేటప్పటికి బాగా అలిసిపోయాం. కాని ఆ కంటాన ఎప్పటి మృదుత్వం వినిపించలేదు. ఆ సమాధానం ఏదో దాచినట్లు తెలిసిపోతుంది ఆయనకు. అలసట కళ్ళల్లో మెరిసే మెరుపుల్ని అణిచివేయదు. కాని ఆమె విశాల నయనాలు ఇప్పుడు ఎప్పుడూ ఉండే కాంతిని కోల్పోయాయి. ఆ సంగతి పసిగట్టే ఆయన అనుమానించి ప్రశ్నించారు. ఆ జవాబు విన్న శ్యాంసుందర హిమబిందు వంక చూశాడు ఆశ్చర్యంతో. ఆ కళ్ళల్లో జరిగింది చెప్పొద్దు అన్న అభ్యర్థన కదిలినట్లు అనిపించింది అతనికి. బిందు అమ్మగారు కూడా అలాగే ప్రశ్నించింది. అబ్బా, ఏముందమ్మా, ఎండలో తిరిగితే ఎలా ఉంటారు మనుషులు? పెదనానికి నీకు ఎప్పుడు నన్ను పోలీసుల్లా కాపలా కాయడమే పనిలా ఉంది. చివరిలో చిన్నగా నవ్విందామె. అంతటితో ఆ ప్రసక్తి ఆగిపోయింది. కాని వాళ్ల ప్రశ్నలు, హిమబిందు సమాధానాలు శ్యామసుందరుని ఎదలో ఎన్నో ఆలోచనల్ని సృజించాయి. ఏదో ఉంది, ఈ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి, అవెంత వాడినవో. అతని ఆలోచనలకు దాని స్పష్టమైన రూపం అందలేదు. ఎన్ని విధాల పరిశోధించినా. ఆ సాయంత్రమే బయలుదేరారు కరుణ, శ్యామసుందర్. కరుణ స్నేహితురాలను కూడా గుంటూరు రమ్మని అడిగింది. అందుకామె సుముఖంగా లేదు. ఇప్పుడు కాదులే. మరిప్పుడొస్తావు? రావాల్సిందే, అన్నయ్య కూడా రమ్మని చెప్పమన్నాడు. కాదులే కరుణ, మరోసారి వస్తాను. ఇప్పుడు నా మనసు ఎందుకో మూగదైపోయింది. పంజరంలో చిలకలా ఉండిపోవాలనిపిస్తోంది. అలాగే, కానీ ఇక్కడ కాదు, మా ఇంటికి రా. బిందు, అక్కడ ఓ పంజరం ఉంది. ఆగి ఆమె కళ్ళలోకి చూసింది. ఉందా? ఆహాహా, ఉంటుంది. నీనా మధ్య స్నేహం ఉంది కదా, ఆ అనుబంధాన్నే పంజరంగా మలుస్తాను. కరుణ, నీ స్నేహం తీయందే. ఆమె మనసు పరవశించింది ఆ స్నేహమై సమాధానంలోని తీయదనానికి. ఎవ్వరూ అడ్డు చెప్పలేదు ఆమె ప్రయాణానికి. అలా వెళ్లడమే మంచిదన్నట్లు సూచించారు కృష్ణమూర్తి గారు. ఆ ఊరు నుంచి ప్రయాణానికి వాహనాలంటూ ఏమీ లేవు, ఒక్క ఎడ్లబండి తప్ప. గన్నవరం వరకు వచ్చి రైలు అందుకోవాలి. పాలేరు బండిలో బల్ల వేశాడు. అడుగున ఎండుగడ్డి వేసి పైన చాప పరిచాడు. ఆ పైన బల్ల మీద గుడిసె కట్టాడు. ఎండ పొడపడకుండా ఉండాలని కలవారి ఆడపడుచు ప్రయాణం చేస్తోందని. చూసారా మా రథం? నవ్వింది హిమబిందు బండెక్కుతూ. బాగుంది అన్నాడు శ్యామసుందర్. పాలేరు ఎడ్లని అదిలించాడు. ఊరు దాటే వరకు ప్రతి ఇంట్లో నుంచి ఎవరో ఒకరు తొంగి చూస్తూనే ఉన్నారు. బండి రోడ్డు మీదకొచ్చింది. ఎర్రమట్టి రోడ్డు. బండి నడుస్తుంటే ఎర్రటి దువ్వ పైకి లేస్తోంది. ఏవో చెబుతున్నాడు పాలేరు రంగన్న ఉత్సాహంగా బండి తోలుతూ. ఆ అమ్మాయి గారు ఎప్పుడెళ్ళినా గెత్తదూడలనే కడతానండి, సిటుకున్న స్టేషన్ చేరుకుంటాయి. ఈ ఎర్రదూడను చూశారు, మంచి సురికైందిలండి. ఏహే నడవే నీ సిగదరగా, ఇది కాస్త మందం బాబు. ఆ అనుభవం అన్నా చెల్లెలకి వింతగానూ ఉంది, ఆనందంగానూ ఉంది. రోడ్డు మీద గోతుల్లో పడుతోంది చక్రం. ఆ కుదుపుకి అవయవాలని విడిపోతున్నట్టుంది వాళ్లకు. అది ఓ క్షణమే. ఆ పైన మళ్లీ బండి చక్రాల చొప్పుడు వినపడుతోంది. ఎర్రమట్టిలో చిన్న చిన్న రాళ్లున్నాయేమో. కొత్త రోడ్డు. ఆ రాళ్ల మీద చక్రాలు పరిగెడుతుంటే లయబద్ధమైన శబ్దం వెలువడుతోంది. వినసొప్పుగా ఉన్నది. ఎడ్ల మెడలో గంటలు అవిరామంగా మోగుతూనే ఉన్నాయి. ఇంకెంతలండి, ఓ మైలుంటది, వచ్చేసాం. కాస్త గట్టిగా కూకోండి. ఛానల్లో స్టేషన్ ముందెడతాను బండి. హే చల్. పాలేరు సెలగోలతో ఎడ్ల వీపు మీద అంటించాడు చురుగ్గా. ముందు ఓ బండి పోతోంది. దాన్ని దాటేసి దూసుకుపోయింది క్షణంలో. ఓయ్ తగ్గరా బుల్లడా, ఈ ఏటనుకున్నావు? గుర్రాలు జాలవు. వెనకబడిన బండివాణ్ణి పరిహసించాడు.
బండిలో వాళ్ళకి ఉత్సాహంగానే ఉంది. అలా పరుగు పెడుతూ ఓ బండిని దాటిపోవడం. వాళ్ళ మనసుల్లో కూడా ఆనందం పరుగులు పెడుతోంది బండి వేగంతో కలిసి. వెనకవాడు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు ముందుకు రావాలని. కాని అంతలో మలుపు తిరిగింది బండి. దిగి టికెట్లు తీసుకున్నారో లేదో రైలు రాని వచ్చింది అంతలో. హడావిడిగా సూట్ కేసులు రైల్లో ఉంచాడు రంగన్న. కదిలింది రైలు 2 నిమిషాల్లో. చిక్కవరంలో కృష్ణమూర్తి గారి పేరు తెలియని వారు లేరు. ఆ చుట్టుపక్కలున్న ఊళ్ళల్లో కూడా ఆయన మాటంటే వేదవాకే. అంత పేరు ప్రఖ్యాతులాయన్ని వాటంతటవే వరించాయి. అక్షరం రాదు, అయినా స్పష్టంగా అనర్గళంగా 6 గంటలైనా వినసొంపుగా మాట్లాడగలరు. ఎక్కడా చిన్న తప్పు దొరలనీయరు. చదువుకున్న వారికన్నా మిన్నగా మాట్లాడతారు. అటు కాంగ్రెస్ కి అందరూ, ఇటు కమ్యూనిస్టులకి చందరు. ఊళ్ళో ఏ మంత్రి దిగినా ఆయనకి ఆహ్వానం అంది తీరవలసిందే. ఏ ఇద్దరి మధ్య కలహం చెలరేగినా కృష్ణమూర్తి గారే న్యాయవేత్తలు. ఎన్నో కోర్టుల్లో ఆయన ప్లేడర్ కూడా చెక్కులేటట్టు సాక్ష్యాన్ని స్తంభంగా నిలబెట్టి తమ మనుషుల్ని గెలిపించేవారు. పక్కనే ఉన్న గొల్లపల్లిలో ఉన్న వెలమదొరలకి ఆయన ఆప్తమిత్రులు. అడవిలో వేటకు వెళ్ళినప్పుడు తుపాకీ మొదటగా పేల్చేది ఈయనే. కాని తన స్వంత వాళ్ళకింత సన్నిహితం కాలేకపోయారు. 2 తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడైనాడు ఎదురై ఈయన్ని మాట్లాడించాడు. చిన్నవాడు ఎప్పుడైనా డబ్బు గురించి అడిగితే చెయ్యెత్తేవారు. భార్య అన్నపూర్ణ. గుణంలో కూడా ఆమె అన్నపూర్ణేనని ఆ ఊరివారి అభిప్రాయం. కాని భర్త విశ్వేశ్వరుడు కాదు పాపం. అంతమందికి ఎంతో ప్రాణ స్నేహితుడైన ఆయన అర్ధాంగికి ఆగర్భ శత్రువు. ప్రేమగా పిలిచి ఎరుగరు. తీయని అనుభూతికి చోటు లేదా ఇరువురి మనసుల్లో. అసలు ఆ ఇల్లాలు భర్త స్పరిశే ఎరగదని ఆ ఇంట్లో వారికి తప్ప మరొకరికి తెలీదు. కాని ఎన్నోసార్లు ఆయనతో దెబ్బలు తింది. ప్రతిరోజు తిట్లు దీవెనల్లా కురిసేవి. అందుకు కారణం ఉంది. ఆ ఇంటి పెద్ద కొడుకు ఆయన. పచ్చని సంసారం, సిరి సంపదలకు లోటు లేదు. 25 ఎకరాల మాగాణి, కొండ పక్కన 5 ఎకరాల మామిడి తోట. తండ్రి లేడు. 2 తమ్ముళ్ళు అన్నకి భయపడేవారు చిన్నతనం నుంచి. ఎప్పుడు వ్యవసాయంలో మునిగి తేలే ఆ ఇద్దరికి ఈయనంత కండబలము లేదు, వ్యవహార దక్షత లేదు. పండించి బళ్లతో ధాన్యాన్ని ఇళ్లకు చేరిస్తే అమ్మి దర్జాగా దొరలతో పాటు వేటల్లో పోట్లాటల్లో నాయకుడే. నవ్వుల పువ్వుల రంగళ్లా వెలిగిపోయేవాడు కృష్ణమూర్తి గారు. ఒకరిద్దరిని చేరదీసి భార్య మాటే మరిచిపోయారు. సీసాలు తాగేవారు. కాని ఎంత మత్తులో ఉన్నా పొరపాటు దొరలదు ఆయన పెదవుల నుంచి. ఇంటా గెలిచారు, బయట గెలిచారు. ఇంట రాక్షసుడే గెలిచారు, బయట ఎందరికో నచ్చిన రాజే వెలిగారు. ఆయన చిన్న తమ్ముడికి 2 పిల్లలు. పెద్దవాడు రాజా, చిన్నపిల్ల హిమబిందు. తమ్ముళ్లతో మాట్లాడరు కొన్నాళ్లు. కాని ఆ పసివాళ్లు ఆయనకి ప్రాణ సమానులు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు వాళ్ల తోడిదే లోకం. హిమబిందు ఆయనకి బంగారు తల్లి. రాజా ముత్యాల కొండ. ఏ ఊరికి వెళ్ళినా, ఎంత రాజకార్యంలో ఉన్నా తినడానికి ఎన్నో తెచ్చేవారు మరిచిపోకుండా. బొమ్మలు, బట్టలు ఎన్నో. హిమబిందుని భుజం మీదెక్కించుకుని గొల్లనపల్లిలో నాటకాలకు తీసుకెళ్లేవారు. రాజా చేయి పుచ్చుకుని చెప్పే కథ వింటూ నడిచేవారు. 2 పెరిగి పెద్దవాళ్ళయ్యారు. రాజా ఇంజనీర్ అయి రాజస్థాన్లోని జైపూర్లో ఉంటున్నాడు. హిమబిందు చదువుకుంటోంది. ఆయనతో గడిపిన క్షణాలు బిందు మనసులో ఎప్పుడూ ఉత్సాహాన్ని మేలుకొలుపుతుంటాయి. నవ్వుకుంటుంది ఆయన పరిహాసానికి. ఎంత మంచి నాన్న అని మురిసిపోతుంది ఆమె హృదయం. కరుణతో ఆ మాట అంటుంది అప్పుడప్పుడు. నిజం కరుణ, అమ్మకన్నా నన్ను ఎక్కువగా ప్రేమించుతాడు పెదనాన్న. నాన్న దగ్గర అంత చనువు ఉండదసలు. కాని ఎందుకో మరి పెద్దమ్మని ఇలా సంతోష పెట్టరు. నన్ను పెంచుకుంటాననేది ఎప్పుడూ పెద్దమ్మ. చచ్చిపోయింది ఈ విచారంతోనే, ఏ సుఖమూ ఎరగకుండానే. అవును, నేను చూశాను మొన్న మీ ఊళ్ళో ఉన్నప్పుడు. కొండగట్టెక్కొచ్చినప్పుడు నీ ముఖం చూడగానే అడిగారుగా ఏమైందని. నువ్వు నిజం చెప్పకపోయినా ఆయన గ్రహించారు అసలు సంగతిని. నువ్వు అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నన్ను పిలిచి బిందు ఏడ్చిందమ్మా అన్నారు. అబద్ధం చెప్పలేకపోయినాను. ఆ మాట వినగానే ఆయన కళ్ళలో నీళ్లు నిండుకొచ్చాయి. కరుణ బిందు వంక చూసింది. గుంటూరు వచ్చిన తర్వాత ఆమె ఏడుపుకి కారణం అడిగి తెలుసుకోవాలని నిశ్చయించుకుంది కరుణ. మరనాటికి వీలు చిక్కింది ఆ ప్రసక్తి ఎత్తడానికి. హిమబిందు ఎప్పట్లా ఉత్సాహంగా నవ్వుతూ నవ్విస్తూ తిరుగుతోంది. కాని ఆ ఉత్సాహంలో జీవం లేదు. ఆ నవ్వులో సహజత్వం కానరావడం లేదు. కరుణ గమనిస్తూనే ఉంది. హిమబిందు చాటుమాటుగా కళ్ళొత్తుకోవడం, మాట్లాడుతూనే ఉంటుంది. అంతలోనే గొంతులో దుఃఖం జలజలమని పొంగి మాటల్లో కించిత్ విషాదం వినిపిస్తోంది. దాన్ని కప్పిపుచ్చాలని నవ్వుతోంది. ఆ నిర్జీవమైన నవ్వు వింటుంటే కరుణ హృదయం విలవిల్లాడిపోతుంది. అందుకే ఆ సంగతి తిరిగి పైకి తోడింది. నాకు తెలుసు పెదనాన్న బాధపడ్డాడు ఎంతగానో. కాని నిజం చెప్పగానే నా ముందే కంటనీరెట్టుకుంటాడు. ఆ దృశ్యాన్ని చూసి భరించలేను. పోనివు. ఇంతకీ ఏలూరు ఎప్పుడు వెళ్ళడం? రేపా? బిందు, మాట మార్చేయద్దు.
ఈ నీ కరుణ మరి చిన్నపిల్ల కాదు. నీ మనసులో ఏముందో తెలుసుకోలేనేమో, కానీ నువ్వు బాధతో కదిలిపోతుంటే చూసి భరించలేక నా మనసు ఏడుస్తోంది. హాస్టల్లో కూడా అప్పుడప్పుడు నీ కళ్ళు ఎర్రబడేవి, ముఖం వాడిపోయేది. మీ సైన్స్ సబ్జెక్టే కఠినం, ప్రాక్టికల్స్ చేసి రికార్డులు రాసి అలసిపోయేవేమో అనుకునేదాన్ని. కానీ కారణం అది కాదు, అవునా బిందు? కాదని నీకెలా తెలుసోయ్? నవ్విందామె. ప్లీజ్ బిందు, ఇంకెప్పుడు ఇలా నవ్వకు. నీకది నవ్వేమో, కానీ అది నా మనసుని కోసేస్తోంది. నీ ఊహల్లో నా స్నేహానికి ఎంత విలువుందో నాకు తెలియదు, కానీ నా మనసున నీకో ప్రత్యేక స్థానం ఉంది. మన పరిచయం ఓ సంవత్సరం పాటిదే కావచ్చు, అయినా ఏ మాట దాచుకోదు నా హృదయం నీ నుంచి. పిచ్చి కరుణ, పొరపాటు పడుతున్నావు. నీతో చెప్పకూడంది నాకు లేదు, కానీ చెప్పలేను. ఆహా, చెప్పలేకపోతున్నాను. ఆమె గొంతు తడబడుతోంది. కరుణగుడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది. మనసుని తొలిచేదాన్ని దాచుకుంటే మరీ బాధ బిందు, పైకి వినిపిస్తే కొంచెం ఊరటగా ఉంటుంది అంది కరుణ. హిమబిందు కళ్ళు మూసుకునే ఉంది, కాని రెప్పల కింద నుంచి కన్నీటి బిందువులు జారిపడుతున్నాయి. ఎలా చెప్పను కరుణ, చెప్పు. ఆమె మాట్లాడలేకపోయింది. ఏదో చెప్పబోతూ పెదవులు అలాగే ఉండిపోయింది. ఒళ్ళంతా చల్లబడిపోయింది. కరుణ గాబరాగా పెద్దగా అరిచింది. అన్నయ్య, తొందరగా రా, బిందు పడిపోయింది అంటూ. వంటింట్లో ఉన్న తల్లి అన్న ఇద్దరూ పరుగునొచ్చారు. శ్యామ్ సుందర్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. బిందుని మంచం మీద పడుకోబెట్టారు అన్న చెల్లెళ్ళు. డాక్టర్ వచ్చి పరీక్ష చేశాడు. వెంటనే ఇంజెక్షన్ ఇచ్చాడు. గుండె బలహీనంగా ఉంది, దడలా వచ్చి పడిపోయి ఉండొచ్చు, పర్వాలేదు, 5-6 నిమిషాల్లో తేరుకుంటుంది అన్నాడు వెళ్ళిపోతూ. లేచిన తర్వాత కరుణ వంక చూసింది బిందు. ఆత్రతతో చూస్తున్న ఆమె ప్రాణం కుదుట పడింది. ఏం లేదు, గుండెల్లో నొప్పిలా వచ్చింది. ఆ షాక్కి తట్టుకోలేక పడిపోయినేమో. ఏ షాక్కి తట్టుకోలేక పడిపోయావో నాకింకా చెప్పలే బిందు అనుకున్నది ఆమె లోపల. పైకి మాత్రం అక్షరం కూడా రానీలేదు. హిమబిందు చేయి పట్టుకుని మృదువుగా నిమురుతూనే ఉండిపోయింది. కరుణ తల్లి హడావుడు ఇంకా తగ్గలేదు. అయ్యో, బిడ్డ మంచు ముద్దైపోయిందమ్మా. ఎంత బాధ తల్లి, ఎంత బాధ. ఈ గుండెదడకి కాస్త జాగ్రత్తగానే ఉండాలమ్మా. కరుణ, కాఫీ చెల్లారా, ఇదిగో ఈ యాపిల్ పండు కోసిపెట్టు. శ్యామ్ సుందర్ హాల్లో కిటికీ దగ్గర నిలబడి హిమబిందు వంకే చూస్తున్నాడు. కరుణ చేతుల్ని చెంపలకు ఒత్తుకుంటూ అంది హిమబిందు నెమ్మదిగా. మిమ్మల్ని గాబరా పెట్టానుకుంటాను బాగా. మీ అమ్మగారు తర్వాత చెప్పుకున్నాం ఇవన్నీ, కొంచెంసేపు పడుకో. పడుకోను, నువ్వేదైనా చెప్పు కరుణ. మాట్లాడకపోతే పిచ్చికిపోతుంది నాకిప్పుడు. నాకేమీ అవదలేక ఒంటరిగా ఉండలేను అన్నదామె మరోవైపుకి ఒత్తిగిల్లి కరుణ చేతిని గట్టిగా నొక్కుతూ. శరత్ బాబు బడదీది ఆడుతోంది ఇక్కడ. అన్నయ్య నిన్న చూశాడట, బాగుందన్నాడు. కానీ నాకెందుకో బడదీది పుస్తకం చదువుతుంటే మనసు తరుక్కుపోతోంది బిందు. నిజమే, నాకు అంతే. వెళదామైతే, ఇంకా గంట టైం ఉందేమో. హిమబిందు లేచి కూర్చుంది. ఇప్పుడా? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? అమ్మ కోపడుతుంది. ఎంత నీరసంగా ఉండి సినిమాకు వెళతావా అంటుంది. వద్దు ప్లీజ్ బిందు, ఈ రోజు కాగు, రేపు వెళదాం. నీకు రేపటికి కాస్త నీరసం తగ్గుతుంది. నోనో, నాకేం నీరసం లేదు, గీరసం లేదు, వెళ్ళవలసిందే. రేపే కాలేజీకి వెళ్ళిపోదాం. ఎందుకు నడకు, నేనిక్కడ ఉండలేనిక. మరోలనుకోకు కరుణ. అమ్మగారు మీ అన్నయ్య నన్ను ఆత్మబంధువుల్లో చూస్తున్నారు. కానీ ఎందుకో నా మనసు మన హాస్టల్ వైపు పరిగెడుతోంది అన్నదామె లేచి నిల్చుని. ఏనాడు ఇంతకు ముందు హిమబిందు ఇలా ప్రవర్తించడం చూడలేదు ఆమె హాస్టల్లో. మొదటి సంవత్సరంలో పరిచయం అయింది ఇద్దరికి. రెండవ సంవత్సరంలో ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ ఒకే రూంలో ఉండడం వలన. కరుణ బిఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. హిమబిందు బిఎస్సి సెకండ్ ఇయర్లో ఉంది. శ్యామ్ సుందర్ ఏలూరులోనే రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్. కరుణ బిందు వంక చిత్రంగా చూసింది. ఆమె అప్పుడే చీర మార్చుకుంటోంది. శ్యామ్ సుందర్ తెల్లబోయాడు ఆ సంగతి విని. ఇప్పటి వరకు నేనే ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేదు. తనెలా వెళ్ళగలుగుతుంది? సరే పదండి, మళ్ళీ ఏదైనా జరిగితే అంటూ అతను బయలుదేరాడు. సినిమా నుంచి వచ్చిన తర్వాత భోజనాలు ముగించుకుని పడుకున్నారు. కరుణ క్షణాల్లో నిద్రలోకి జారిపోయింది. హిమబిందు కదులుతూనే ఉందింకా. 10-11 కొట్టింది గడియారం. లేచి కూర్చుందామె. హాయిగా నిద్రపోతోంది కరుణ. ఆ నిశ్శబ్దం ఆమెలో ఎన్నో ఊహల్ని రేపుతోంది. లేచి మంచినీళ్లు తాగి పెరట్లోకి వెళ్ళింది. వెన్నెల చల్లదనాన్ని వెదజల్లుతోంది. మనసుకి ఆ చల్లదనం కొంచెం హాయి అనిపించింది. కాని లోలోన చెలరేగుతున్న కల్లోలం హృదయాన్ని కాల్చేస్తోంది. పెరటివైపు తలుపు తీసిన శబ్దం శ్యామ్ సుందర్ నిద్రని పారిపోయేటట్టు చేసింది. తలెత్తి చూశాడతను. ఆశ్చర్యంతో లేచి వెళ్ళాడు హిమబిందు దగ్గరికి. ఏంటింకా మేలుకునే ఉన్నారా మీరు? నిద్ర రావడం లేదండి, ఎందుకనో ఈరోజు. అయితే ఇక్కడెందుకు? చల్లగాలి వీస్తోంది, రండి లోపలికి. నా దగ్గర మంచి పుస్తకం ఉంది, చదువుకుందరు గాని. లేచి లోపలికి వెళ్ళిందామె.
శ్యామ్ సుందర్ టేబుల్ మీద ఉన్న పుస్తకం అందించాడు ఆమెకి. అతడు తన మనస్థితిని గురించి ప్రశ్నించినందుకు ఆమె సంతోషించింది. ఏ పరిస్థితుల్లో మనిషి నిద్రకు దూరమవుతాడో అతనికి తెలుసును అనిపించింది. ఏం పుస్తకం? చూడండి, భగవద్గీత. ఇప్పుడు ఇప్పుడే చదువుకోవాలి. పోనీ ఈ శ్లోకం వినండి. అతని కంఠం గంభీరంగా ఉంది. పసిపాపకు బోధించినట్లు లాలింపు వినిపించింది. తనకేమైందో ఇతనికి తెలిసిపోయిందా అని అనుమానపడింది వెంటనే. అర్థం చెప్పమంటారా? తల ఊపిందామె. ఎంతటి గొప్పవారికైనా సుఖదుఖాలు లాభనష్టాలు తప్పవు. రాత్రింబవళ్ళు మాదిరిగా అవి వస్తూ పోతూ ఉంటాయి, కానీ వాటిని ఓర్చుకోవాలి. ఎందుకంటారా? అవన్నీ అస్థిరాలు. బిందు కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి అర్థం వింటుంటే. ఏంటి తడు ఇలా నా మనస్సుని మూల మూలలా స్పర్శిస్తున్నాడు? దాచుకున్న మంటని వెలికితీసి చందనం పూస్తున్నాడే. కొంచెం కుదుటపడింది ఆమె మనసు. చెప్పండి, బాగుంది. మీరు చదువుతుంటుంటే ఇంకా బాగుంటుంది. నేను ఆ గదిలోకి వెళ్ళి పడుకుంటాను. నిద్రొచ్చే వరకు చదువుకోండి. అతడు మరో గదిలోకి వెళ్ళాడు. వద్దని అనాలనుకుంది, కానీ అప్పటికే అతను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎంత మధురం ఇతని మనస్సు. కరుణ అదృష్టవంతురాలు. ఎంత మంచి అన్నయ్యలు ఎంతమందికి ఉంటారు. మనస్సుకెంతో చేరుగా వస్తుంది అతని ప్రవర్తన. ఆత్మీయత వినిపిస్తుందా కంటాన. పరిచయం తప్ప మరేదీ లేని నా పట్ల అతనికెందుకింత శ్రద్ధ? ఎందుకో ఆ ప్రశ్న ఆమెని కలవరపెట్టింది. ఆలోచనలకి స్వస్తి చెప్పి గీతలోకి వంగిపోయింది. హిమబిందు లేచేటప్పటికి 8 అయింది. అప్పుడైనా కరుణ లేపింది. పొద్దెక్కింది లే అంటూ. అంత పొద్దెక్కే వరకు ఆమె ఇంతకు ముందెప్పుడు నిద్రపోయి ఎరగదు. వెంటనే ఆమెకి రాత్రి జరిగిన సంగతి జ్ఞప్తికొచ్చింది. శ్యామ్ సుందర్ కదిలాడు ఆ స్మృతుల్లో. మనసు హాయిగా ఉంది. కళ్ళు మాత్రం కొంచెం ఎర్రబారాయి. కాఫీ తాగుతుండగా పలకరించాడతను చిన్నగా నవ్వుతూ. ఓ గంటే ఉంది మరి టైము మన ప్రయాణానికి. హడావిడిగా బయలుదేరడం అంటే మీకు కరుణకి మహా ఇష్టం అనుకుంటాను. కానివ్వండి మరి, బస్సు దాటిపోతుంది ఏమాత్రం ఆలస్యం చేసినా. నా హడావిడిని కూడా గమనిస్తుందా ఇతని మనసు? ఎందుకిన్ని కోణాల నుంచి చూస్తూ నా అభిరుచులకి ఆలోచనలకి రంగులదుతున్నాడు తను? నేను నవ్వితే ఎందుకలా ఇంద్రధనుస్సు విరుస్తుంది అతని కళ్ళల్లో? ఎందుకో నా కళ్ళు వర్షిస్తే అతనికి నచ్చదు. పెదవి కదలదు, కానీ హృదయాంతరాళాల్ని కదిలించేటట్టు కళ్ళతోనే ఏమైంది అన్నట్లు చూస్తాడు. ఆలోచనలతోనే బస్సులో కూర్చుంది. కరుణ తల్లికి నమస్కారాలు చెప్పి. ఈసారి ప్రయాణం ఉత్సాహంగా ఉందామెకి. హాస్టల్కి వెళ్లి 2-3 రోజుల్లో అశోకనగర్లోని ఇంట్లోకి మారుతున్నారు. అంతవరకు ప్రాక్టికల్స్ చేయడం, రికార్డు గీయడంలో మునిగిపోవాలనుకుంది. ఒంటరిగా ఉంటే మళ్లీ గుండె నొప్పి వస్తుందేమో. భగవద్గీత ఒకటి కొనాలి. చదువుతుంటే మనసుకేదో పోయింది లభ్యమైనట్టుంది. అర్థం కావడం లేదు పూర్తిగా. అయినా ఆ శ్లోకాలు చదువుతుంటే ఏ ఊహ క్షణం నిలవదు. కొండెక్కలేక అలసిపోయినట్లు మనసు ఆ శ్లోకాల్లో చిక్కుకుని అలసిపోతుంది. కాని ఆ అలసటలో ఎంత హాయి! ఎవరో నెమ్మదిగా మనసుని లాలిస్తున్నట్లుంటుంది. కరుణ పిలుపు కూడా వినిపించలేదు ఆమెకి ఊహల్లో తేలిపోతుంటే. మరోసారి పిలిచింది కరుణ. ఎక్కడున్నావు? పక్కన ఓ మనుషున్న సంగతేనా గుర్తుందా మహాతల్లి? చెబుతున్నావుగా ఉన్నానని, ఇంకెలా మరిచిపోతాను? నవ్విందామె. అంత హాయిగా నవ్వి ఎన్నాళ్లయిందో ఆమె. ఆ నవ్వుతో కళ్ళు మెరిశాయి. కరుణ మనసు తేలిక పడింది ఆ నవ్వు చూసిన వెంటనే. ఆ ప్రయాణంలో శ్యామ్ సుందర్ మరింత సన్నిహితుడయ్యాడు. బస్సు ఆగినప్పుడు విసిగెత్తకుండా పరిహాసాలతో బిందుని కరుణని ఊపివేశాడు. ఆ కథ ఎలా ఉంది అంటూ ప్రభలోని సాహిత్యం మీదకి దూకేవాడు ఉన్నట్టుండి. విమర్శలతో ప్రశంసలతో చిన్న కథ నుండి మొదలై పెద్ద నవలల వరకు వచ్చి వాదం తెగక ఆగిపోయేవారు ముగ్గురు. ఆ వాదంలో అతడెప్పుడు హిమబిందు భావాలనే కనిపించినట్లు సమర్థించేవాడు. అలా సాగిపోతున్న సంభాషణ మళ్లీ సినీ రంగం వైపు మళ్లేది కొంతసేపటికి. మీకెవరంటే ఇష్టం బిందుగారు యాక్టర్లలో? భానుమతి. తనలో అన్నీ ఉన్నాయి చూడండి. మధురాతి మధురంగా పాడుతుంది, చక్కగా డ్యాన్స్ చేస్తుంది, పాత్రలో లీనమై మనల్ని మరిపించి వేస్తుంది, కథలు రాస్తుంది. అబ్బా, ఒక్క మనిషిలో ఎన్ని టాలెంట్స్! నాకు అంజలిదేవి యాక్షన్ బాగుంటుంది. భానుమతి కొన్నిసార్లు పాత్రను మించిన అవధుల్లోకి వెళ్ళిపోతుంది, కానీ అంజలి పాత్రను దాటిపోదు. అందమైన ముఖం, అన్నాడతను. అలా ఎన్నో అంశాలొచ్చాయి వాళ్ల చర్చల్లోకి. ఏలూరు చేరుకునేసరికి ప్రయాణం కొంచెం అలసట అనిపించింది. శ్యామ్ సుందర్ వాళ్ళిద్దరినీ హాస్టల్లో దింపి మళ్లీ 3వ నాటికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్లేటప్పుడు పిలిచి అతడిచ్చిన భగవద్గీత ఇవ్వాలనుకుంది హిమబిందు. కాని మనసు అంగీకరించలేదు. అంతా చదివి ఇవ్వచ్చు అనుకుంది తర్వాత. హాస్టల్లో హిమబిందు ప్రెసిడెంట్. చదువుతుంది బీఎస్సీ అయినా బిఏ వాళ్లతో కూడా స్నేహంగానే ఉంటుంది.
సైన్స్ బుక్ తీసుకోదు లైబ్రరీ నుంచి. ఎక్కువగా తెలుగు సాహిత్యం, కథలు, నవలలు ఇవే ఆమె లిస్టులో. లైబ్రరీ సిస్టర్ లిడియా నవ్వుతూ ఆహ్వానించేదామిని. ఓ యూ హిమబిందు, కమాన్, సీ దిస్ లిస్ట్, ఆల్ న్యూ నవల్స్, స్టోరీస్, యూ వాంట్ దిస్ నవల్ అంటూ కొత్తగా వచ్చిన తెలుగు నవలల లిస్టు చూపించేది. కరుణతో కూడా లైబ్రరీలోనే పరిచయం అయింది మొదట. ప్రేమ్చంద్ నిర్మల్ కోసం వెతుకుతుంటే తీసిచ్చింది. ఇందా ఇక్కడుంది, మీరు చదివినాక నాకు కూడా ఇవ్వండి ఒకసారి అంటూ. కరుణ స్నేహలత తీగలు వేసి పువ్వులు పూసిన తర్వాత శ్యామ్ సుందర్తో పరిచయమైంది. కానీ మొన్నటి వరకు అది పరిచయంగానే మిగిలిపోయింది. ఆ రోజున వర్షానికి రోడ్డు మునిగి బస్సులు నడవకపోవడం మూలాన ఆ అన్నా చెల్లెలిద్దరూ హిమబిందు కోరికని కాదనలేక చిక్కవరం వచ్చారు. ఆ మలుపే అతనిలో హిమబిందు పట్ల స్నేహభావాన్ని చిగురింపజేసింది. కరుణ అన్నతో పాటు అశోక్ నగర్లో చూసిన అద్దెంటికి వెళ్ళిపోతుంది. హిమబిందును కూడా రమ్మంది. నువ్వు రాకపోతే నేను హాస్టల్లోనే ఉంటానంది. ఆమెకు లోలోన బాధగానే ఉంది కరుణ వెళ్ళిపోతుందంటే. కాని అన్నా చెల్లెళ్ళు వాళ్ళు నేనెలా ఉంటాను అనుకుంది. ఆ సమస్యకో పరిష్కారం వెతికింది కరుణ. శ్యామసుందరుడికో చిన్న గది కేటాయించింది. తమకి కొంచెం పెద్దగా ఉన్న గది ఎంచుకుంది. మధ్యన తలుపులున్నాయి. హిమబిందు సందేహం తీరిపోయింది. శ్యామసుందర్ కూడా మనఃపూర్వకంగా ఆహ్వానించాడామెను. నాకో తాళం ఎలాగో ఉంది కదా, మధ్య తలుపులు మూసే ఉంటాయిలండి. ఇప్పుడు మీ రూమ్కి మీరిద్దరూ ఓ తాళం వేసుకోండి, నాకు మీకు చిక్కే ఉండదు అన్నాడు. అందుకే మూడో నాడొచ్చి ఆ ఇంటికి తీసుకువెళతానని చెప్పాడు. ఆ 3 రోజులు ఎలా గడిచాయో తెలియదు ఇద్దరికి. హాస్టల్ మెస్ బిల్లు చెల్లించారు. సామానంతా సర్దేశారు. అందరితోనూ చెప్పారు ఉత్సాహంగా వెళుతున్నామని. ఆ ఇల్లు నచ్చింది హిమబిందుకి. 2 గదులు, ముందు వరండా, ఓ చిన్న కిచెన్, బాత్రూమ్ వేరువేరుగా ఉన్నాయి. కరుణకి తనకి 2 మంచాలు వేశాక టేబుల్ ఉంచడానికి సరిపోయింది. శ్యామసుందర సామానంతా అతని గదిలోనే సరిపోయింది. భోజనాలు కిచెన్లో. బాగుంది, ఇదో సంసారం మనకి అంది హిమబిందు. 2వ రోజు నుంచి మళ్లీ కాలేజ్ మొదలైంది. బిందు ఎక్కువగా ప్రాక్టికల్స్ కోసం పొద్దున్నే 9ంటికే వెళ్ళిపోవాల్సి వచ్చేది. అందుకని వంట పనంతా కరుణ మీదే పడుతోంది ఎక్కువ. హిమబిందు నొచ్చుకునేది. కరుణ పాపం, నీకు మహా చెడ్డ చిక్కొచ్చి పడింది. నేనేమో మహారాణిలో వెళ్ళిపోతున్నాను, నువ్వేమో వండి వారిచి సతమతమైపోతున్నావు. నువ్వు మాత్రం చేయడం లేదా ఏంటి? ఒక్క కూరే కదా నా పని. అయినా నీకు నాకు వాదాలేంటి? స్నేహంలో ఇలాంటి పట్టింపులెందుకు అంటూ తోసిపుచ్చింది కరుణ. ఒక్కొక్క రోజు హిమబిందు వచ్చేటప్పటికి చీకట్లు అలుముకుంటున్నాయి. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉన్న రోజునే అలా ఆలస్యం అయ్యి ఇల్లు చేరుకునేది. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగు బిందు అంటూ టేబుల్ మీదున్న ఫ్లాస్క్ని అందించేది కరుణ. బిందు నవ్వుతూ అందుకునేదది. కరుణ, ఏ జన్మదంటావు మన స్నేహం? నీ రుణం ఎలా తీర్చుకోను? మరి మాటల మూట అవుతున్నావు బిందు. నువ్వు ఈ మధ్య 10 రోజుల నుంచి నీనా మధ్య రుణం ఏంటసలు? నిజమే, స్నేహంలో రుణ ప్రసక్తి ఉండకూడదు అనేది హిమబిందు. కరుణ 10 కాగానే పడుకుంటుంది. హిమబిందు అప్పటికింకా ఏదో ఓ రికార్డు గీస్తూనో రాస్తూనో ఉంటుంది. ఆ రోజు కూడా అలాగే జరిగింది. 11 దాటింది. అయినా ఆమె టేబుల్ దగ్గర నుంచి కదలనేలేదు. లైటు వెలుగుతూనే ఉంది. మధ్యనున్న తలుపుల్లోంచి ఆ కాంతిరేఖలు శ్యామసుందర్ గదిలోకి వ్యాపిస్తున్నాయి. మెలకు వచ్చింది తనకి. లేచి చూశాడు తలుపులు తెరచి. తల టేబుల్ మీద ఉంచుకుని కూర్చుంది హిమబిందు. ఆమెను మాట్లాడించాలో లేదో తెలియలేదు అతనికి. అలాగే నిల్చుండిపోయాడు 2-3 నిమిషాల వరకు. చేతుల్లో ఉన్న నల్లని కవరన్న పుస్తకం తెరిచుంది. అత్యంత ప్రియమైన వస్తువును పట్టుకున్నట్లు చేతులెంతో ప్రేమగా ఆ పేజీలనే పదే పదే స్పర్శిస్తున్నాయి. అది డైరీ అని తెలుసుకున్నాడు తను. కాని ఆమె రాసిందో లేక రాస్తుందో అర్థం కాలేదతనికి. ఆమె కూర్చున్న భంగిమలో విషాదం తప్ప ఉత్సాహం ఉన్నట్లు కనిపించలేదు. 1-2 సార్లు భారంగా నిశ్వసించాడు. నెమ్మదిగా తలుపులు వేసి వెళ్ళిపోయాడతను. ఎందుకలా తను తనలోన కుమిలిపోతుంది? కరుణతో అంత స్నేహంగా ఉంటుంది, కానీ ఆ బాధ విప్పి చెప్పలేకపోతుంది. తన హృదయాన రగులుతున్న దుఃఖం కరుణ స్నేహంతో చల్లారడం లేదు. ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తోంది, నవ్వినట్లు నమ్మిస్తోంది. అందుకే ఆ ఉత్సాహం, నవ్వు చప్పగా ఉంటున్నాయి అనిపించింది అతని మనసుకి. మరునాడు కరుణ అనుమానాన్ని కూడా అదే నవ్వుతో కరిగించి వేసింది. కళ్ళలా ఎర్రబడ్డాయేంటి బిందు? రాత్రి నిద్రపోలేదా? జ్యూసం చెబుతున్నావా ఏంటి తల్లి? నిద్రపోక చేసేదేముంది? చదువు మరీ అర్ధరాత్రి దాకా సాగడానికి పరీక్షలు కాదుగా ఇప్పుడు. శ్యామసుందర్ విన్నాడు ఆ సమాధానాన్ని. రాత్రి మీరు 1 గంట వరకు మేల్కొనే ఉన్నారు అన్నాడు. మీకెలా తెలుసునండోయ్? కరుణగాని చెప్పలేదు కదా. నేనే చూశాను. ఎందుకలా అంత రాత్రి వరకు చదువుతారు? ఆరోగ్యం పాడవుతుంది. లిమిటెడ్గా ఉండాలి చదువు కూడా. ఆ పైన నవ్వుతో కప్పిపుచ్చలేకపోయింది నిజాన్ని. కరుణకి కోపం వచ్చింది.
ఎందుకిలా అతడు నా మనసును మెదిలే ఊహల్ని ఇంత కుతూహలంగా గమనిస్తున్నాడు? నాకేమైందని ఇతని బాధ? లోలోన అతనిపై సద్భావం బలపడుతుందామెకు. కోపంతో కరుణ మాట్లాడకుండా కాలేజీకి వెళ్ళిపోయింది. ఆ రోజున హిమబిందు 2వ అవర్ కాగానే ఇంటికొచ్చేసింది. తలనొప్పిగా ఉందని ప్రిన్సిపాల్కి చెప్పి. శ్యామ్ సుందర్ స్నేహితుడి వివాహానికి వెళ్లాలని సెలవు తీసుకున్నాడు 2 రోజులు. ప్రయాణ సన్నాహంలో ఉన్నాడతను బిందు ఇంటికొచ్చేసరికి. రూమ్ తాళం తీసిన చప్పుడు వినిపించి తలుపులు తీశాడు. వచ్చేసరేంటి, కరుణేది అన్నాడు ఆమె వంక చూస్తూ. తలనొప్పిగా ఉంది, ఉండలేకపోయాను. సెరడన్ ఉంది, వేసుకోండి అని టాబ్లెట్ తెచ్చిచ్చాడు. ఎందుకో ఆమె ముఖం చూడగానే అతని ప్రయాణ సన్నాహంలోని ఉత్సాహమంతా చల్లబడిపోయింది. రవ్వంతైనా ఓపిక లేనట్లు నీరసంగా పడుకుని కళ్ళు మూసుకున్న ఆమెను చూస్తుంటే అతని మనసు ద్రవించిపోయింది. లాలనగా ఎన్నో అడిగి తెలుసుకోవాలనిపించింది. ఫ్యాన్ వేయినా చల్లగా ఉంటుంది. ఆమె సమాధానానికి నిరీక్షించకుండానే ఫ్యాన్ ఆన్ చేశాడు. ఆ చల్లని గాలికి కొంత ఊరట లభించినట్లు అనిపించింది ఆమెకి. రండి, కూర్చోండి, కొంచెం తగ్గిందిలేండి తలనొప్పి అంటూ లేచి కూర్చుందామె. అతను నిలబడే ఉండడం, ఆప్యాయంగా పలకరించి ఫ్యాన్ వేయడం ఆమెని కదిలించాయి. లేవకు, కూర్చో. రాత్రి ఎందుకలా కూర్చున్నావు అంత పొద్దుపోయే వరకు? తనకు తెలియకుండానే ఆత్మీయత దొర్లింది అతని కంటాన. ఎప్పట్లా బహువచనం ప్రయోగించలేదతడు. ఆ క్షణం ఆమెకెంతో ఆత్మబంధువైనట్లు తోచింది. ఎన్నాళ్ళనుంచో దాగిన మమత వెల్లువై దూకింది అతని కంటాన. హిమబిందు తలెత్తి చూసింది కించిత్ ఆశ్చర్యంతో. నిజంగా మీరు చూశారన్నమాట. ఏదో చదువుతూ కూర్చుండిపోయాను. మీ భగవద్గీత నా దగ్గరే ఉండిపోయింది. నా దగ్గర మరో కాపీ ఉందిగా. అయితే నేను తీసుకువచ్చానంటారా ఆ పుస్తకాన్ని? ఓఎస్, ఈ మాత్రానికి అడగడానికి నేనేం పరాయవాణ్ణి కాదుగా. ఈసారి మరింత ఆశ్చర్యం కలిగింది ఆమెకి. ఏనాడు అతడింత ఆత్మీయంగా మాట్లాడలేదు తనతో. కాని ఆ మాటల్లో కదులుతున్న ఆత్మీయత ఆమె మనసును మెదిలే భావాలకి అందమైన రంగులు వేస్తోంది. లోన పేరుకున్న నిరుత్సాహాన్ని కరిగించి వేస్తోంది. కొన్ని ఊహల్లో ఉత్సాహం జల్లుమంటోంది ఆ మాటలు వింటుంటే. కరుణెంతో నేను అంతే, కాని నాతో అలా ఉండడం లేదు బిందు. నువ్వు ఓ సారీ. అతనికి అప్పటికి తెలిసింది తను ఏకవచనంలో సంబోధిస్తున్నట్లు. పర్వాలేదు, ఇలాగే పిలవండి. నాకు ఇబ్బందిగానే ఉంది మీరు గారు అంటుంటే వినడానికి. కాని అతనికి ఆ పైన మాటలు దొరకలేదు మాట్లాడడానికి. దాచుకున్న అమూల్యమైన వస్తువేదో తన కంటబడినట్లు అనిపించి అంత సన్నిహితంగా సంబోధించలేకపోయాడు ఆ పైన. చెప్పండి, ఎలా ఉండమంటారు మీతో? నాకు కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపంలో మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పించుతానేమో అని దూరంగా ఉంటాను. కోపం కాదు, క్షణానికో రకంగా ఆలోచిస్తోంది నీ మనసు. ఒంటరిగా ఉండలేదు, కానీ నలుగురి మధ్యలో ఉండి ఒంటరితనం ఫీల్ అవుతోంది కొన్నిసార్లు. ఎందుకిలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది అన్నాడతను. తెల్లబోయిందామె. తన మనసు అతనికి పూర్తిగా అర్థమైపోయింది. ఎలా తెలిసింది? ఎందుకిలా నా హృదయంలోకి తొంగి చూస్తున్నాడు తను? ఏమైందని చెప్పను? చెప్పకుండా ఉండలేనేమో. లోలోన గొణిగింది ఆమె మనసు. నాకేం అర్థం కావడం లేదు నా మనసు. మీకెలా చెప్పమంటారు? అదిగో దాటిస్తున్నావు మళ్ళీ. కరుణని ఇలాగే నమ్మిస్తున్నావు. నీ మనసుకేమైందో నీకు తెలీదా? ఎవరిచ్చారు తనకింత హక్కు నా పైన? ఎందుకిలా మాటిమాటికి నన్ను పరీక్షిస్తున్నాడు తను? నేనేమైతే తనకెందుకు? విసుక్కుంది ఆమె మనసు. చెబితే మరింత దిగజారిపోతుంది నా మనసు. ఒకరి సానుభూతిని భరించలేను నేను. నన్ను నేనే ఓదార్చుకోవాలి. వేరొకళ్ళు నన్ను ఓదారిస్తే అది మరీ పెద్దగా అవుతుంది. మౌనంగా ఆమె వంకే చూస్తుండిపోయాడు అతను కొంతసేపటి వరకు. అతనితో అంతా చెప్పుకోవాలనే ఉత్కంఠతతో ఆమె మనసు ఊగిపోతోంది. ఆ క్షణాన అతడు తనకెంతో దగ్గర బంధువయ్యాడు. మీకు టైం అవుతుందేమో. వైజాగ్ వెళ్లాలనుకున్నారుగా పెళ్లికి. వెళ్ళాలి, కరుణ కోసం. కరుణ కోసమా? ఎందుకు? ఎవరో స్నేహితుడి పెళ్లి కదా మీరు వెళ్ళడం. రెండింటికి వెళుతున్నా. నిన్న అమ్మ రాసింది. వైజాగ్లో మా దూరపు బంధువుల తాలూకా ఓ మ్యాచ్ ఉందట. అతను ఎంఎస్సీ చేస్తున్నాడట. అన్నీ బాగానే ఉన్నాయి. చూసి నచ్చితే కరుణకి వేసవిలో పెళ్లి చేద్దామంటోందమ్మా. కరుణ నాతో అనలేదే. తనకింకా తెలీదు. వచ్చిన తర్వాత అక్కడంతా బాగుందనిపిస్తే చెబుతాను. అయితే కరుణకి పెళ్ళవుతుందన్నమాట. ఇద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నాం. లేకపోతే ఇక్కడే ఏదో జాబులో జాయిన్ అవ్వాలనుకున్నాం. పోనివ్వండి, అనుకున్నవన్నీ జరిగితే జీవితంలో చేదుండదుగా. ఆమె కళ్ళు వర్షించాయి చివర్లో. అంతలోనే తనెందుకు అలా కదిలిపోయిందో అతనికి అర్థం కాలేదు. ప్రయాణానికి టైం అవుతుందని అతను వెళ్ళిపోయాడు. తను మాత్రం పెళ్లి చేసుకోదా? కరుణకి పెళ్ళనగానే ఎందుకలా తుళ్ళిపడిందామె మనసు? ఆ కళ్ళల్లో తడి మెరిసిందేమిటి? స్నేహం ఇంత గాఢంగా ఉండదని భయమేమో పెళ్లి తర్వాత. తన కళ్ళల్లో నవ్వు మెరుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో.
ఎంత మృదువైంది ఆమె మనసు. క్షణంలో ఆర్ద్రమైపోతుందేమిటి? లోన ఏవో స్మృతులు తన ఇష్టాయిష్టాల్ని శాసిస్తున్నాయి. ఆ స్మృతులంత మధురమైనవి కావనిపిస్తోంది. అయినా అవే తన జీవితానికి ఆశాదీపికలేమో. ఏంటవి? ఆలోచనలతో నిండిపోయింది అతని మనసు. శ్యామ్ సుందర్తో ఎన్నో చెప్పాలనిపించింది, కానీ అతనికి టైం లేకపోయింది. ఎన్నాళ్లకో తన మనసుకు నచ్చిన స్నేహితుడు ఎదురైనట్లు మనసు ఉప్పొంగిపోయింది ఆనందంతో. తలనొప్పి కూడా మరిచిపోయింది ఆ ఊహల్లో. కానీ అతడు వెళ్ళగానే మళ్లీ మనసు తిరగబడింది. గతంలోకి జారిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించింది. బిందు, ఎంత ఆత్మీయంగా పిలిచాడు అతను. అతని ఊహల్లో నేనింత సన్నిహితంగా నిలిచిపోయానని నాకు తెలియదే. పరాయవాణ్ణి కాదంటాడేమిటి? కరుణ హృదయాన నా కోసం తీయని స్నేహబంధం అల్లుకునుంది. అతని మనసున నాకు అనుబంధం ఉందా? కరుణెంతో తను అంతే నాకు. ఎందుకింత సన్నిహితంగా వస్తున్నాడతడు? ఏ ఊహా క్షణం నిలవడం లేదు. కరుణ వచ్చే వరకు అలాగే అంతులేనని ఊహలతో సతమతమవుతూనే ఉంది. కోపం తగ్గిపోయింది కరుణకి ఆమెని చూడగానే. మధ్యాహ్నం కాగానే వచ్చేసవటగా, తలనొప్పి తగ్గిందా అంది. తగ్గిపోయింది అప్పుడే. ఓయ్ జాగ్రత్త, వస్తోంది నా ప్రియమైన నేస్తం. పారిపో అన్నాను. భయం వేసిందేమో పాపం, నిన్ను చూడగానే తోక ముడిచింది. చిరునవ్వు మెరిసింది ఆమె పెదవులపైన బిందు పరిహాసానికి. అబద్ధం కూడా అందంగా చెబుతావు బిందు నువ్వు. ఇదిగో అమ్మాయి, మరి ఇంతగా బంధాన్ని పెంచుకోకు. ఆ గాఢమైన అనుబంధానికి నిజం కూడా అబద్ధంలానే కనిపిస్తుంది. అయినా నాకు తెలియకడుగుతాను, ఎందుకిలా సిఐడిలా నీ అన్న చెల్లెలిద్దరూ నా మనసు కూడా కాపలా కాస్తారు? ఏ మూల ఏ ఊహ కదిలినా మీకు వినిపిస్తుందేమిటి? ఏం, నీకు నచ్చడం లేదా ఏంటి మా కాపలా? నన్నన్నా ఒప్పుకుంటాను. అన్నయ్యను కూడా ముడివేస్తున్నావేంటి? నీతో చనువుగా మాట్లాడింది ఎప్పుడు తను? నీకు తెలీదేమో, కొంతమంది ఎక్కువగా మాట్లాడరు, కానీ లోలోన మాటల్ని మించిన సన్నిహితులవుతారు కావాలనుకున్న వారికి. అయితే అన్నయ్య అంతేనంటావు అక్షరాల. ఏంటి వేళ అన్నయ్య మీదకి దండెత్తావు? ఆ అన్నయ్య నీ మీదకో దండయాత్ర తెస్తున్నాడని. ఆ అమ్మాయి గారిక పెళ్లి కూతురు అవ్వాలి. ఏంటో వాగుడు? ఎవరన్నారు నీతో? నేను అనలేదు తల్లి, మీ ప్రియమైన అన్నగారే అన్నారు అంటూ పరిహాసం జోడించి యథార్థాన్ని వినిపించింది కరుణకి. ఆమె ఆశ్చర్యపడింది ఎంతగానో. తల్లి రాసిన జాబులో కొన్ని మాటలు జ్ఞప్తికొచ్చాయిప్పుడు. ఈ వేసవిలో నీ చదువాపితే మంచిదంటున్నాడు మా మామయ్య అని రాసింది. ఇందుకే కాబోలు అనుకున్నదామె. ఆ మాటలు విన్న క్షణం నుంచి కరుణకు దిగులు పట్టుకుంది. అమ్మకి ఈ మధ్య పెళ్లి మీద మరీ బెంగొచ్చి పడింది. ఇంకా చదువెందుకు అంటుంది మాటిమాటికి. నేనేం చేసుకోను అసలు. పోనీలే, నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఆ వచ్చే దొరగారు నిన్ను చేసుకుంటాళ్లే. అంత దిగులు కోపం ఆ పరిహాసానికి దూది పింజల్లా ఎగిరిపోయాయి. నీ పని మరీ పిచ్చి పిచ్చిగా ఉంది. ఇంకేం, నువ్వు హాయిగా ఉండు. నా పీడ విరగడైపోతుందిగా ఇక. కోప్పడికే తల్లి, నేను హాయిగా ఉంటానో ఉండనో? ఈ ప్రసక్తితో ఎన్నాళ్ళు నా కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటావు? ఉంటానని నేనేమీ చెప్పలేదే. నీ పెళ్లి ముందు కావాలి. ఓసి పిచ్చిదానా, నీకెలా చెప్పాలి? నాకా పెళ్ళా ఇప్పుడా? ఎందుకలా వణికిపోతావు? ఏం ముసల్దనమైపోయావా? ఈ అందం చాలదా? నీ అందానికి తగినవాడు దొరకడనా? కరుణ, ప్లీజ్ ఇక మాట్లాడుకో. ఎన్నున్నా సుఖం ఉండదు కొందరు బ్రతుకుల్లో. నేను అదే కోవకి చెందుతానని నీకు తెలీదు. నాకేమీ లోపం లేదు, కానీ నా జీవితానికో అర్థం కల్పించేదే దూరమైంది నాకు. ఏంటని అడక్కు, నీకు చెప్పలేను. చెప్పి నీ గుండెల్లో నా కోసం మంటని రగిల్చి భరించలేను. నీ ఊహల్లో నేను గులాబీని, సంపెంగని, పున్నమి వెన్నెల నా జీవితం. ఈ భావనే ఉండాలని మనసుల్లో నేనంటే అంతే. నిజం చెప్పి నీ దృష్టిలో అదృష్ట విహీనురాలుగా నిలబడలేను. ఆ క్షోభ నన్ను కాల్చేస్తుంది. అయితే మన స్నేహానికి అర్థమేమిటి? నీ గీతలో నువ్వు నా. కరుణ, నన్ను అర్థం చేసుకో. అందరి మనస్తత్వాలు ఒకే రీతిగా ఉండవు. కొందరు మనసు విప్పి చెప్పుకుంటారు, కొందరు కొన్ని దాచుకుంటారు. అంత మాత్రాన అది స్నేహం కాకుండా పోదు. అర్థవంతం కాకుండా ఉండదు ఆ బంధం. మనసులు విప్పి చెప్పుకుంటేనే స్నేహమా ఏంటి? మరేంటంటావు? విసిగెందుకే తల్లి, స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఎక్కువగా ఉండకూడదు. నీ ఊహలు నాకు నచ్చకపోవచ్చు, నా భావాలు నీకు అందంగా ఉండకపోవచ్చు. అది కాదు కావలసింది. ప్రతి మనసుల్లో మంచి ఉంటుంది. అది తీయనిది, అమృతం కన్నా మించిన తీయనిది. ఆ తీయదనాన్ని పంచుకోవడమే స్నేహం. వెన్నెల కన్నా చల్లగా ఉంటుంది ఆ బంధం. కానివ్వు, చెప్పు. నీ మాట కాదన్నది ఎప్పుడు నేను? అంది కరుణ. ఇంకెన్నాళ్ళు? 2-3 నెలల్లో వెళ్ళిపోతావు మరో ఇంటికి. అంతవరకు వినక తప్పదు మరి. ఆ మాట కరుణలోని దిగులును ద్విగుణీకృతం చేసింది. ఆ రాత్రి ఇద్దరికీ నిద్రలేదు. అయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోయారు. మాటలకందని బరువు పేరుకుపోయిందా ఇద్దరి మనసుల్లో. పెదవి విప్పకపోయినా వెలువడుతున్న నిట్టూర్పులు లోలోన రగులుతోన్న బాధని వినిపిస్తూనే ఉన్నాయి.
మరనాడు కూడా మౌనమే రాజ్యం వెళ్ళింది. ఏదో అవసరమైనప్పుడు మాత్రం పెదవులు కదిలేవి. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కొంచెం తేలిక పడ్డాయి మనసులు. 2 రోజులు అలాగే నిరుత్సాహంగా నడిచిపోయాయి. 3వ రోజున హిమబిందు ముందుగా వచ్చేసింది ఇంటికి. మంచినీళ్లు తాగి కిచెన్లోంచి వస్తుండగా ఎదురయ్యాడు శ్యామ్ సుందర్. కరుణ ఏం చేస్తోంది, లోనుందా అన్నాడు. లేదు, ఇంకా రాలేదు కాలేజీ నుంచి. ఇప్పుడే వస్తున్నారనుకుంటానే. మంచినీళ్లు తీసుకురమ్మంటారా? అతను తల ఊపాడు కావాలని. ఆమె వెనకే తను వెళ్ళాడు కిచెన్లోకి. వెనుతిరిగి చూసిన బిందు కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది. కరుణని చూడ్డానికి వచ్చాడా వైజాగ్ అబ్బాయి? నా రూంలో ఉన్నాడు. ఇప్పుడా? చూడ్డానికా? ఆ, ఇప్పుడే. అతను అమెరికా వెళ్తాడట రీసెర్చికి. ఈ నెలాఖరులోనే పెళ్లి చేసుకుని కరుణను కూడా వెంట పెట్టుకుని వెళ్లాలని తన అభిప్రాయం. అందుకే ఇంత హడావిడి. నేను వెళ్ళి కరుణని తీసుకొస్తాను. ఈ లోపల కాస్త కాఫీ కాచివ్వాలి. ఆకలి దహించుకుపోతోంది. అతనికి కూడా కాఫీయే చాలే. భలే వారే మీరు. కాఫీకి ఎంతగా అడగాల ఏంటి? అన్నం ఉంది, పెరుగుతో తినండి. కాఫీతో ఏం కడుపు నిండుతుంది? అతనికి కాఫీ పెడతాను. కాఫీ ఇచ్చి భోజనం చేసి కరుణ కోసం వెళుతూ అన్నాడతను. బిందు ఎలా ఉన్నాడు చూసావుగా? కరుణ అందానికి మెరుగు పెట్టేటట్టున్నాడు. సోషల్గా ఉంటాడనుకుంటానే. అమ్మయ్యా, నీకు నచ్చాడు కదా, ఓ పెద్ద బెంగ తీరిందిక. అదేంటి, నా అభిప్రాయం ఎందుకు? కరుణకు నచ్చాలి కానీ. నీ కళ్ళలో ఏం పరిగెడుతుందో చూసి గాని కరుణ తనిష్టం చెప్పదు. మొత్తానికి తెలుగు లెక్చరర్నని రుజువు చేశారు. కరుణకి ఈ విషయంలో నేనేమీ సలహా ఇవ్వనండోయ్ అంది హిమబిందు నవ్వుతూ. పోనీ నా వైపు నుంచి ఇవ్వు. అతను మంచివాడనే మా ఫ్రెండ్ చెప్పాడు. ఉద్యోగం కూడా మంచిదే. ఫారెన్ వెళుతున్నాడు కనుక నా కోసమేనా కరుణని ఒప్పించాలి. తను అంగీకరించినప్పుడు కదా ఈ భారతమంతా. ముందు కరుణని రానివ్వండి. అతడు వెళ్లి కరుణని తీసుకొచ్చాడు. పెళ్లికొడుకు రామకృష్ణకి కరుణ నచ్చిందని తెలిసిన తర్వాత హిమబిందుని వేరుగా పిలిచి అడిగాడు శ్యామసుందర నెమ్మదిగా. ఏమంటోంది కరుణ అని. తనని అడుగుదాం ఉండండి. కరుణ. అరే, కరుణెందుకు? బిందు నాతో చెప్పలేదు, సిగ్గుపడుతుంది అంటూ హిమబిందు దారికి అడ్డంగా నిల్చున్నాడతను. అంత దగ్గరగా అతడు తన ఎదుట నిలబడేసరికి బిందు మనసు తడబడింది. సూటిగా తన కళ్ళలోకి చూస్తున్న అతని వంక చూడలేక తల వంచుకుంది. వైజాగ్ నుంచి వచ్చినప్పటి నుంచి అతని మాటల తీరు తనకి వింతగా ఉంది. బిందు అంటూ ఆత్మీయంగా పిలవడం, మాటిమాటికి తన అభిప్రాయం అడగడం, ఏమాత్రం సంకోచం లేకుండా స్నేహితుల్లా మాట్లాడడం తనని ఇబ్బందులు పెడుతున్నాయి. కానీ ఎందుకో మనసు తిరస్కరించలేకపోతోంది. అడిగి చెబుతానుండండి అంటూ హిమబిందు లోనికి వెళ్ళింది. తిరిగొచ్చి కరుణ అంగీకారాన్ని తెలుపుగానే అతడు ఆనందంతో ఊగిపోయాడు. ఆ రోజునే అతడు గుంటూరు వెళ్ళాడు ఆ కబురు తల్లికి అందించడానికి. కరుణ కన్నా హిమబిందు హృదయాన దిగులు పెరిగిపోయింది. కరుణతో ఇక కలిసి ఉండడం ఎప్పటికో. ఎందుకిలా నా మనసు ఊగిపోతోంది? మాటిమాటికి నా కళ్ళల్లో తడిని పసిగట్టి కోపం తెచ్చుకునే కరుణని ఎలా వదిలుండాలి? ఎందుకింత స్నేహం పెంచుకున్నాను తనతో? కరుణ, ఇక ఈ బిందు మీద అలిగేదెవరు? పోట్లాడేవాళ్లేరి? నా కళ్ళల్లో నవ్వు మెరిస్తే మనసు నిండుగా వెన్నెలు నింపుకునే నీకు దూరంగా ఎలా ఉండగలను? నీకు బాధగానే ఉంటుంది, నాకు తెలుసు. కానీ కొన్నాళ్లకింత బాధ ఉండదు. నీకు తోడుగా మరొకరుంటారు. ఆ సహచర్యంలో ఈ హిమబిందు నీ హృదయాన్ని ఎప్పుడో ఓసారి కరుణ అని పిలుస్తూ ఈ స్నేహాన్ని జ్ఞప్తికి తెస్తుంది. కాని నాకో ఎవరున్నారు? లోలోన దిగులు దుఃఖమై వలయంలా తిరుగుతుంది ఆమెకు. మళ్ళీ శ్యామ్ సుందర్ వచ్చేసరికి 3 రోజులు పట్టింది. పెళ్లికి ముహూర్తం నిర్ణయించుకున్నారని, నెలాఖరునే అని కరుణ 4 రోజుల్లో గుంటూరు వెళ్లాలని చెప్పాడు. ఆ రోజంతా అన్యమనస్కంగానే ఉండిపోయారిద్దరు. ఏదో మాట్లాడాలని తలెత్తుతోంది కరుణ. కాని గొంతు పెగిలి రాదు. కళ్ళు తనకి తెలియకుండానే అసురు సిక్తాలవుతున్నాయి. బిందును చూడగానే కాలేజీకి వెళ్లేవారు వచ్చేవారు. కాని ఎప్పట్లా వాదాలు కోపాలు లేవు. కరుణ వెళ్లవలసిన రోజు రానే వచ్చింది. ఆ రాత్రి కరుణ వెక్కి వెక్కి ఏడ్చింది. హిమబిందు మీద వాలిపోయి ఎవరిని ఎవరు ఓదార్చాలో తెలియకుండా పోయింది. ఎవరి పెదవులు కదిలినా దుఃఖం తప్ప శబ్దం రావడం లేదు. నిన్ను చూడకుండా ఎలా ఉండాలి బిందు? ఇప్పుడు ఇలాగే ఉంటుంది కరుణ. కొన్నాళ్ళకి తేరుకుంటావు. అరే, ఇంకా ఏడుస్తున్నావా? పద, బస్సు టైం అయిందట. ఉత్తరాలు రాయవా ఏంటి అంటూ బిందు తన దిగుల్ని అణుచుకుని ప్రాణానికి తోడుపడింది. బస్సు కదిలిపోయింది. బిందు హృదయం శూన్యమైపోయినట్లు తోచింది. నిరుత్సాహంగా రిక్షాలో కూర్చుంది. ఇల్లు చేరిన తర్వాత ఒంటరితనం తనని మరింత కొంగదీసింది. అందుకే వెంటనే రికార్డు తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోయింది. అక్కడ కొంతసేపు నలుగురితో కూర్చుని మాట్లాడితే మనసు కొంత తేరుకుంటుందన్న ఊహతో వెళ్ళింది. తన జీవితాన ఓ మధురమైన మరుపురాని అధ్యాయం మూసినట్లయింది. స్నేహం ఇంకా గాఢమైనట్లు తోచింది ఆమెకు ఆ సంఘటనతో. స్నేహానికి దగ్గర దూరం అనవసరం. క్షణంలో కరుణతో మాట్లాడే మనసుంది.
కరుణ అమెరికాలో కాదు, నువ్వు జపాన్లో ఉన్నా మన స్నేహం మాసిపోదు. దూరాన్ని దగ్గర చేసే వంతెన స్నేహం అని తెలిసి ఎందుకో మనసు సమాధానం పడలేకపోతుంది అనుకున్నది ఆమె పడుకుంటూ. శ్యామ్ సుందర్ తిరిగొచ్చాడు. కాలేజీలో సెలవు లేనందువలన అతనిని చూడగానే హిమబిందుకి కరుణ ఎదుటే ఉన్నట్లు అనిపించింది. ఏమంది కరుణ అంది ఎదురు వెళ్ళి. నీకోసం ఎదురు చూస్తోంది. ఈ ఆదివారమే రమ్మని చెప్పమంది. రాకపోతే తనే వస్తుందట అన్నాడతను. అంత పని చేస్తుంది నిజంగా వెళ్ళకపోతే మొండిగటం. ఇంకా ఎంతో వివరంగా కరుణ తన గురించి ఏమంది తెలుసుకోవాలన్న ఉత్కంఠ బయలుదేరింది ఆమెలో. కాని శ్యామ్ సుందర్ నవ్వుతాడేమోనని ఆ కుతూహలాన్ని అణిచివేసింది. కరుణలేని ఆ ఇంట్లో గడపడం తనకెంతో దుర్భరంగా ఉంది. ఒక్కో క్షణంలో మళ్లీ హాస్టల్కి వెళ్ళిపోతే బాగుంటుంది అని మనసు మొండిగా చెబుతోంది. కాని ఇంతలోనే హాస్టల్కి వెళ్లడం నచ్చలేదు. వార్డెన్ మళ్లీ వెళ్ళిపోవు కదా అంటుంది అనుకుంది. కాని ఈ ఒంటరితనం తన మనసుని కోసేస్తోంది. చికాకు తప్ప ఆసక్తే కనిపించడం లేదు చదువులో. కొన్నిసార్లు విరక్తి కెరటంలా విరుచుకుపడుతోంది తన మీద తనకే. శ్యామ్ సుందర్ 1-2 సార్లు హోటల్లో భోంచేసొచ్చాడు. అది ఆమెకెంతో కోపాన్ని కలిగించింది. అతనికని వండిన అన్నం కూర వృధాగా పోయాయి. రావడానికి టైం లేక అలా చేయవలసి వచ్చిందని అతడు చెప్పినా ఆమె కోపం తగ్గలేదు. ఆ కోపంతో ఆ రాత్రికి కిచెన్ తలుపులు తెరవలేదు. పొద్దుపోయొచ్చిన శ్యామ్ సుందర్ కిచెన్లోకి వెళ్లి చూశాడు. పాత్రలన్నీ బోర్లించున్నాయి. అతనికి ఆశ్చర్యం వేసింది. వెంటనే బయటకొచ్చి బిందుని పిలిచాడు. ఉపవాసం ఉందామా బిందు ఈవేళ అన్నాడు. నాకు ఆకలిగా లేదు. ముందు వండే ఓపిక లేదు. హోటల్ ఉందిగా మీకు. చిన్నపిల్లల ఖచ్చితంగా చెబుతోన్న ఆమె మాటలు అతనికి నవ్వొచ్చింది. ఆ హఠం తనకి ఆశ్చర్యాన్ని కలిగించింది. తలుపులు దగ్గరగా వేసి వెళ్లిపోయాడు నవ్వుకుంటూ. అవును, నా కోసం బాధపడ్డానికి తనేమైనా కరుణ వెళ్లి హాయిగా హోటల్లో భోంచేస్తాడు. నా పిచ్చిగాని అతనికి ఎందుకుండాలి నా గురించి శ్రద్ధ? విరక్తిగా నవ్వుకుంది. లైటు వెలుగుతూనే ఉంది. ఆకలి నిద్రని నెట్టేస్తోంది. అలాగే నీరసంగా కళ్ళు మూసుకుని పడుకుంది. కిచెన్ తాళం తీసిన చప్పుడైంది. అతడొచ్చాడేమో అనుకుంది. 5-6 నిమిషాల తర్వాత తలుపు తట్టాడు. అన్నం తిందాను బిందు. నీకెంత ఇష్టమైన వంకాయ వేపుడు సాంబారు తెచ్చాను. చల్లారిపోతే తినలేం అంటూ మృదువుగా పిలిచాడు. తను హోటల్ నుంచి అన్నం తీసుకొచ్చాడని తెలియగానే ఆమె మనసు తేలిక పడింది. తెలియని సందడి లోలోన ఆరంభమైంది. అతని వెనకే వెళ్ళింది, మరో మాట మాట్లాడకుండా. భోజనాలు మూసిన తర్వాత అతడింకా కిచెన్లోనే కూర్చుండిపోయాడు. హిమబిందు పాత్రలన్నీ కడిగి సర్దే వరకు ఏవో కబుర్లు చెప్పాడు. తాళం వేసిన తర్వాత అన్నాడు. కోపమొస్తే ఉపవాసం ఉండాలా బిందు? నాకెందుకు కోపం? ఎవరి మీద? కరుణుంటే అవన్నీ. అయితే నేను ఉన్నా లేనట్లేనన్నమాట అని నేననలేదే. పైకి చెప్పలేదనుకో, కానీ నువ్వు చేస్తున్నదేమిటి చెప్పు. మాట్లాడించినా మాట్లాడో కొన్నిసార్లు. పిలిచినా వినిపించినట్లు తలెత్తి కూడా చూడవు. కరుణ వెళ్ళింది. కనీసం ఒక్కసారైనా నాతో నవ్వుతో మాట్లాడమేమో చెప్పు. పోనీ నేనిక్కడ ఉండడం ఇష్టం లేకుంటే చెప్పు బిందు, మరో చోటుకి వెళ్ళిపోతాను. భలే వారే మీరు మొత్తానికి. మీరుండడం వల్ల నాకొచ్చిన నష్టమేముంది? నేనెందుకంటానా మాట? అనలేవని తెలుసు, కానీ నాకు అనుమానంగా ఉంది. నేనంత దగ్గరగా రావాలనుకుంటున్నాను, నువ్వంత దూరంగా ఉంటున్నావు. ఆమె కళ్ళలో విస్మయం నిండుకొచ్చింది ఆ మాట వినగానే. ఉన్నట్లుండి ఆకస్మికంగా సంభాషణ కొత్త మలుపు తిరిగేసరికి తన అభిప్రాయం ఆమెకు అర్థం కాలేదు. మీరంటోంది నాకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవాలని నువ్వు ప్రయత్నించిందే ఎలా అర్థమవుతుంది? మరింత ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. ఆ కళ్ళల్లో తన పైన గాఢానురాగం ఉన్నట్లు తోచింది. ఆ అనురాగం మెరుపులా మెరుస్తోంది. ఆ మెరుపు తన హృదయంలోకి దూసుకుపోయింది. క్షణంసేపు ఎన్నో ఊహలతో ఊగిపోయింది. ఆ తర్వాత అతడేమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. తనకి కోపం వచ్చినట్లుంది. నాకు దగ్గరగా వస్తున్నాడా? అలా అన్నాడెందుకు? ఏముంది అతని మనసులో? లోలోని ఊహల్ని మేలుకొల్పుతాడేమిటి? నేనెవర్ని, తానెవరు? నేను మాట్లాడినంత మాత్రాన తనకొచ్చిన నష్టమేంటో? అన్ని ఊహలతోనూ ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ ఊహలు ఆమె మనసుని జోకొట్టాయి. లేచి పడుతోన్న దిగుల్ని అణిచివేశాయి. ఉదయం లేచేసరికి పొద్దెక్కింది. నవ్వుతూ పలకరించాడతను. రాత్రి బాగా నిద్రపట్టిందనుకుంటాను. బిందు కరుణ కళ్ళకొచ్చుంటుంది, అవునా? చిరు దరహాసం మెరిసింది ఆమె పెదవుల పైన. కరుణ పేరు వినేసరికి హడావిడిగా వంట ముగించి కాలేజీకి వెళ్ళిపోయింది. సాయంత్రం శ్యామ్ సుందర్ ఇంటికొచ్చేసరికి ఆమె రూంలో పడుకునింది. అతను పిలిచినా పలకలేదు. దగ్గరగా వచ్చి చూశాడతను. బిందు పడుకున్నావేంటి? తలనొప్పిగా ఉందా అన్నాడు కుర్చీలో కూర్చుని. కుర్చీ లాగిన చప్పుడికి ఆమెకు మెలకు వచ్చింది. కళ్ళు జ్యోతుల్లా ఎర్రబరాయి. తలనొప్పి, కొంచెం టెంపరేచర్ ఉన్నట్లుంది. నీరసంగా వినిపించింది కంఠం. టెంపరేచర్ ఉందా? ఏది?
అంటూ నుదుటి మీద చేయి ఉంచి చూశాడు. ఆ వేడి భరించలేక వెంటనే చేయి తీసేశాడు. కొంచెమే కర్మ, మండిపోతుంది, ఉండు డాక్టర్ని పిలుచుకొస్తాను అని వెళ్ళిపోయాడు. వెంటనే డాక్టర్ వచ్చి పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చాడు. టాబ్లెట్స్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత అన్నాడు శ్యామ్ సుందరతో, టెంపరేచర్ తెల్లవారి లోపల తగ్గిపోతుంది, దానికేం కంగారు పడనవసరం లేదు. కానీ చాలా వీక్ గా ఉందాయి మీ మిస్సెస్, టానికులు వాడాలి, లేకపోతే ఈ వీక్నెసే మరో రోగానికి దారి తీయొచ్చు. శ్యామ్ సుందర్ నోట మాట రాలేదు. డాక్టర్ మిస్సెస్ అనగానే కాదని చెప్పాలని కూడా తోచలేదు అతనికి. ఆ క్షణంలో ఆ మాట బిందు కూడా వినబడుతుందని అతనికి తెలుసు. అందుకే అలా నిల్చుండిపోయాడు అతను విగ్రహంలా క్షణం మాత్రం. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు చాలాసేపటి వరకు లోపలికి వెళ్ళలేకపోయాడు. చేతిలో ఉన్న టాబ్లెట్స్ వంక చూసి లోనికి వెళ్ళాడు ఇవ్వడానికి. అటువైపు తిరిగి ఉన్నదామె మంచినీళ్లు వంచాడు కూజాలో నుంచి గ్లాసులోకి. ఆ శబ్దానికి ఇటువైపు తిరిగి టాబ్లెట్స్ అందుకుని మౌనంగా మంచినీళ్లు తాగి పడుకుంది. ఆమె ముఖం వాడిపోయింది. ఆ మాట వినదని తెలిసిపోయింది అతనికి. హోటల్కి వెళ్లి కాఫీ తెచ్చాడు. కొంతసేపటికి కాఫీ ఇవ్వనా బిందు అన్నాడు. ఇప్పుడు లేవలేను, అక్కడ ఉంచండి టేబుల్ మీద, తర్వాత తాగుతాను అన్నదామె గోడవైపు నుంచి ముఖం తిప్పకుండానే. ఓ నిమిషం అలాగే నిలబడ్డాడతను. ఆ తర్వాత నెమ్మదిగా తలుపు వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనానికి కూడా వెళ్లేదు అతడు. 10 గంటలకొచ్చి చూశాడు. అతని పాదాల చప్పుడు వినిపించి కళ్ళు మూసుకుందామె. నిద్రపోతుందన్న ఊహతో వంగి నుదుటి మీద చేయి ఉంచి చూశాడు. అబ్బా, ఇంకా తగ్గలేదే నెమ్మదిగా అనుకున్నాడు. ఫ్లాస్క్ తీసి చూశాడు. కాఫీ అలాగే ఉంది. బిందు, లే, కాఫీ తాగనేలేదేమిటి అంటూ లేపి గ్లాస్ అందించాడు. తలనొప్పి తగ్గిందా? టెంపరేచర్ ఉందనుకుంటాను ఇంకా. బిందు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గమనించినట్లు ఊరుకున్నాడు అతను. మౌనంగా తగ్గిందన్నట్లు తల ఊపింది. ఇక తగ్గుతుందిలే, మరో టాబ్లెట్ ఉందిగా, అది వేసుకుంటే పూర్తిగా జారిపోతుంది టెంపరేచర్. మీరు అన్నం తిన్నట్టు లేదే అన్నదామె కొంతసేపటికి. ఒక పూట తినకపోతే ఏం పోయిందిలే అన్నాడు. కాని అతడు తన మూలనే హోటల్కి వెళ్ళలేకపోయాడని గ్రహించింది. వెళితే తనకే అవసరం వస్తుందో, ఒంటరిగా ఉండలేదేమో అన్న ఊహతోనే అలా ఉండిపోయాడు. మళ్ళీ 12 గంటలకొచ్చి లేపి టాబ్లెట్ ఇచ్చాడు. అంతవరకు అతను మేలుకునే ఉన్నట్లు అతని కళ్లే చెబుతున్నాయి. ఆమె మనసులో అవ్యక్తమైన భావమేదో జల్లుమంది. అంత రాత్రి వరకు తన కోసం మేల్కొనున్నాడన్న భావన ఆమెలో సంచలనం కలిగించింది. ఉదయం లేవగానే కాఫీ ఉంది ఫ్లాస్కులో, మొహం కడుక్కో బిందు అంటూ వచ్చాడు. అంత నీరసంలోనూ అతని అభిమానం ఆమెకెంతో బలం కలిగించింది. వేకువనే లేచి హోటల్కెళ్లి కాఫీ తీసుకొచ్చాడతను. హోటలు సుమారు మైలుంటుంది అక్కడికి. ఇంత శ్రమ తన కోసమే అన్న భావం మనస్సున పొంగుతున్న సందడికి తీయదనా నద్దింది. గుమ్మం దగ్గర తూలిపోతుంటే వెంటనే వెనకగా వచ్చి పట్టుకున్నాడు ఆత్రతతో. జ్వరము, నీరసము, మనోవ్యాకులత ఆమెను కొంగదీశాయి. కళ్ళు తిరుగుతున్నట్లయింది. ఆ పైన 5-6 క్షణాలు అంతా గాఢాంధకారం అలుముకుపోయినట్లయి అతని భుజం మీద వాలిపోయింది. అతడు ఎంతో ఆత్రతతో కదిలిపోయాడు. తన కంఠం నుంచి వెలువడుతున్న ఆత్రత, అనురాగం ఆమె మనసుని మరింత పరవశింపజేశాయి. ఆ నీరసంలోనే అతని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మృదువైన ఆ స్పర్శ ఎంతో హాయిగా ఉందామెకు. కాని మాట పెగలడం లేదు. నెమ్మదిగా తన భారమంతా అతనే మోస్తూ తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. ముఖం మీద అస్తవ్యస్తంగా పడున్న జుత్తుని పైకి సర్దాడు. పక్కనే కూర్చుండిపోయాడు. ఆమె ముఖం వంకే చూస్తూ. అతనికి ఆ క్షణాల్లో ఆమె పసిపాపలా కనిపించింది. బిందు, ఎలా ఉంది? కళ్ళు తిరిగాయా? కొంచెం కాఫీ తాగుతావా? ఆ కంఠాన లాలన, అనురాగభరితమైన అభిమానం, ఆ రెండు ఆమె హృదయాన్ని నవనీతం కన్నా కోమలం చేసివేశాయి. అప్రయత్నంగానే ఆ కళ్ళ నుంచి అసురు బిందువులు జారిపడ్డాయి. ఆ దృశ్యం అతన్ని మరింత కదిలించి వేసింది. అంతవరకు ఉన్న దూరం తొలగిపోయి ఆమె తనకెన్నో జన్మల నుంచి మధురానురాగం అందిస్తోన్న స్నేహమైలా గోచరించింది. వెల్లువలా పొంగింది. లోలోన దాగున్న అనురాగం ఆర్ణవమై. ఎప్పటికో కళ్ళు తెరిచిన ఆమె దృష్టికి అతడు మరింత సుందరంగా అగుపించాడు. చెంపల మీద జారిన అసురు బిందువుల్ని తుడుస్తుంటే కాదని వారించాలనుకుంది. కాని మనసు నుంచి మాటే రాదే. కాఫీ ఇచ్చి అతడు టాబ్లెట్ తీసుకురావడానికి బజారుకు వెళ్ళాడు. హిమబిందు మనసెంతో హాయిగా ఉంది. ఏమనుకుంటోందో తన మనసు. నా ఊహల్లో ఊగుతున్న తీయదనం తెలిసిపోయిందేమో. ఎందుకిలా నన్నుగా నిలవనీయడం లేదు ఈ హృదయం? తన కళ్ళు చెమరచా ఎందుకో. అతని మనసు ఎంత చేరువైంది నాకు. ఆ మాటల్లో నా కోసం ఎంత ఆత్మీయతుంది. శ్యామ్, నీ మనసు మధురమైంది. అది నన్ను సున్నితంగా బంధిస్తోంది. నా దుఃఖం ఆవిరైపోతోంది నీ స్నేహంతో. ఎందుకింత చేరువుగా వస్తున్నావు? నా స్నేహం నీకేం పంచిపెడుతుంది? కాని నా బ్రతుకే. గెడ్డ కడుతోన్న దుఃఖం మళ్లీ కరిగి పైకి పొంగింది ఆమె కంటాన ఆ ఊహలతో. వస్తూ వస్తూ డాక్టర్ని కూడా వెంటబెట్టుకొచ్చాడు శ్యామ్ సుందర్.
డాక్టర్ని చూసి లేని ఓపిక తెచ్చుకుని లేచి కూర్చుంది హిమబిందు. ఇంజెక్షన్ ఇచ్చి కంగారు పడవలసిన అవసరం లేదని విశ్రాంతి తీసుకోమని చెప్పి సెలవు తీసుకున్నాడు డాక్టర్. మళ్ళీ డాక్టర్ని తీసుకొచ్చారెందుకు? జ్వరం లేదుగా అన్నదామె. ఏమో, మళ్ళీ సాయంత్రం వస్తుందేమో, ముందే జాగ్రత్త పడితే బాగుంటుంది కదూ. ఫీజు ఎక్కువ అవుతుందని భయపడుతున్నావా ఏంటి? నేనే పిలిపించాను గనుక బిల్లు నేనే ఇస్తానులే, భయపడకు అన్నాడు నవ్వుతూ. ఇదేంటి, ఫీజు మీరెందుకు ఇవ్వడం? ఏం, నేనెందుకు ఇవ్వకూడదు? ఈ మాత్రం రుణపడుంటేనే మంచిది. వచ్చే జన్మలో మళ్ళీ స్నేహితులం కావచ్చు అతడు నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో పరిహాసం లేదని గ్రహించిందామె. అందుకే వారించాలని కదలబోతున్న పెదవులు ఆగిపోయాయి వెంటనే. ఇంత మాత్రానికే వద్దని చెబితే అతని మనసు చిన్నబోతుందేమో అనుకుందామె. కళ్ళు మూసుకుని పడుకునున్న ఆమెను మృదువుగా పిలిచాడు. బిందు, నిద్ర, ఇంద బత్తాయి రసం తాగు, కొంచెం ఓపిగ్గా ఉంటుంది అంటూ. మీరు మరీ చిన్నపిల్లని చేసేస్తున్నారు నన్ను. ఒక్కరోజు జ్వరానికి నాకేమీ కాదులేండి. అయినా ఇప్పుడు మిమ్మల్ని పళ్ళు తెమ్మన్నదెవరు? నిన్నిలా వద్దని అనమంటున్నదెవరసలు? ఆ మాటతో నవ్వు ఆపుకోలేకపోయిందామె. మాట్లాడకుండా అందుకుంది గ్లాసుని. ఎందుకింత మృదువుగా మందలించుతున్నావు శ్యామ్ ఈ బిందుని? నీ ముందు నవ్వకుండా ఉండలేదు నా మనసు క్షణమైనా. ఇంద్రజాలంగాని తెలుసా ఏంటి నీకు? ఏమో, నాకెందుకో భయంగా ఉంది. ఇంత దగ్గరగా వచ్చి నా హృదయానికి ఎలా ఆనందాన్ని అందిస్తున్నావు. ఎలా ఎలా ఉంటుందో, ఏమవుతుందో ఈ అనుబంధం? ఆలోచన తెగనే లేదు. అంతలోనే మళ్ళీ వచ్చాడు శ్యామ్. కాలేజీకి వెళ్ళడానికి కాబోలు హుందాగా నీటిగా తెల్లని దుస్తుల్లో తయారై వచ్చాడు. అరే, ఇంకా తాగనే లేదా? ఇదో బిందు, ఇలా అయితే ఇక కరుణ పెళ్లికి ఎలా వెళతాం? చెప్పు, ఎల్లుండే వెళ్ళాలని తెలుసా? ప్లీజ్ బిందు, కరుణ కోసమైనా కాస్త మనిషివిగా ఈ 2 రోజుల్లో. పోనీ నన్ను వదిలే. మీతోనే రావాలా నేను కూడా? ఏం రాకూడదా? విరోధినా నేను? అని అనలేదు నేను. మీకు నాతో పోట్లాడడం ఇష్టమనుకుంటానే. మరేం చెయ్యాలి? స్నేహం కుదరని వాళ్లతో యుద్ధం తప్పదు మరి. ఆ యుద్ధంలో నేనే ఓడిపోతున్నానేమో. ఆ ఓటం వల్ల నీకేమీ నష్టం రాదేమో బిందు. అందుకే ఒప్పుకుంటున్నావు ఓటమిని మనస్ఫూర్తిగా. ఆ మాట ఆమె హృదయంలోనికి చొచ్చుకుపోయి విద్యుత్తులా నరానికి పాకిపోయింది. నా మనసున ఏ మూల ఏ ఊహందో తనకి వినిపించకుండా దాచుకోలేకపోతున్నానా అనుకుంటూ పైకి అంది తర్వాత. నా మనసు ఎందుకో నా మాట వినడం లేదసలు. కొన్ని క్షణాల్లో నన్నుగా నిలవనీయడం లేదు. అంధకారం తప్ప అక్కడేమీ లేదేమో అనిపిస్తోంది. ఇంకా మనస్ఫూర్తిగా ఎలా ఒప్పుకోగలను దేన్నైనా? కోతి వంటిది మనసు, మామూలు కోతి కాదు. కళ్ళు తాగింది, తేలు కుట్టింది, ఆ పైన దెయ్యం పట్టింది. ఇలాగే ఉందా బిందు నీ మనసు కూడా? మీరు నన్ను మరీ ఆటలు పట్టిస్తున్నారు. నా మనసు కోతి కావచ్చు, కానీ కళ్ళు తాగలేదు, తేలు కొట్టలేదు, దెయ్యం పట్టలేదు దానికంటావు, అంతేనా? కోపడకు మరి, నిజం చెబుతున్నాను. కోరిక కళ్ళు వంటిది బిందు. మరి ఏ కోరిక లేదా నీ మనసునా? బాగుంది, నన్ను శల్య పరీక్ష చేస్తున్నారే. సరే, మరి తేలు కుట్టిందన్నారు, దెయ్యం పట్టిందన్నారు, ఎలాగో చెప్పండి. కోరికున్నప్పుడు అసూయ దుఃఖం తప్పకుండా ఉంటాయి. అదే తేలు దెయ్యం అవుతాయి. మనసు కోతి వంటిదే. అది చంచల స్వభావం కలదే, కాని అభ్యాసం చేత వైరాగ్యం చేత అది మన మాట వింటుంది. పసిపాపలా శ్రద్ధగా అతని వంకే చూస్తూ వింటుందామె. మరి నేను వెళతాను, ఊరికే ఆలోచనలు పెంచుకోకు బిందు అంటూ వాచి చూసుకుని టైం అయిందని వెళ్ళిపోయాడు. అతడు కనిపించేంత వరకు అలాగే చూస్తూ ఉండిపోయింది. శ్యామ్, నీకెలా తెలిసింది నా మనసు? క్షణంలో నా ఊహల్లో ఇంద్రధనుసుని సృజిస్తున్నావు. ఎలా చెప్పాలి నీకు? అబ్బా, చెప్పకుండా ఎన్నాళ్ళు దాచుకోగలను? ఎందుకిలా వసంతం నింపుతున్నావు నా కళ్ళల్లో? ఈ పువ్వు ఇలా వాడిపోకూడదు. ఎందుకింత సుగంధాన్ని అద్దుతున్నావు మాటిమాటికి? వెన్నెల కన్నా చల్లని హాయి ఉంది శ్యామ్ నీ స్నేహంలో. కాని ఎక్కడ దాచుకోను ఆ బంధాన్ని? ఈ హృదయాన్ని ఏముంది? శూన్యం అని నీకెలా చెప్పాలి? తీయని ఆ ఊహల్లో అతనికెంతో చేరువైనట్లు మనసు అన్నీ విప్పి చెప్పుకుంది. ఆదివారం గుంటూరుకు ప్రయాణం ఒక తప్పలేదామెకి. శ్యామ్ సుందర్ ఎంతో చెప్పి ఒప్పించాడు. 4 రోజుల ముందే ఎందుకు లెద్దురు అని ఆమె అంది. ఇదిగో బిందు, నీకిక్కడ ఒక్కదానికి ఏం తోస్తుంది చెప్పు. ముందు నా మనసు నిలవదు. నేను వెళ్ళాక నువ్వు ఓ పూటే భోంచేసి మరో పూట కడుపు మాడుచుకుంటావు. అదలా ఉంచు. నిన్నసలు ఒంటరిగా ఉండేవను. అలా ఉంటే మళ్ళీ నేనొచ్చాక ఎవరు మీరు అంటావు. పోండి, మీదంతా చోద్యం నవ్విందామె. ఇలా ఎందుకు నవ్వు బిందు? నువ్వెప్పుడు నీ కళ్ళు ఎంత అందంగా మెరుస్తాయో తెలుసా ఆ నవ్వుతో? నా కళ్ళలో అందం విరిసిందా శ్యామ్? నిన్నెలా వారించాలి? నీ ముందు నా హృది పురివిప్పిన మయూరం అవుతోంది. ఏవో ఆశలు చివురిస్తున్నాయి మళ్లీ లోలోన అని పైకనలేక సిగ్గుతో కళ్ళు దించుకుందామే. మీరు సిఏడి అయ్యారు నాకు. నవనియరు. నలుసుపడి కంట్లో నీరు తిరిగినా నమ్మరు. సరే పదండి అంగీకరించిందామె ప్రయాణానికి. ఆ ప్రయాణంలో ఆమె హృదయాన చల్లని జల్లులెన్నో కురిశాయి. తీయని ఊహలెన్నో మలియలై విరిశాయి.
బిందు, ఈ సీట్లో కూర్చో, ఎదురుగా చక్కగా మాట్లాడుకోవచ్చు. మళ్ళీ బోర్ కొట్టింది మీ అన్నయ్యతో ప్రయాణం అంటావు అంటూ నవ్వించేవాడు. ఏం తెమ్మంటావు తినడానికి? యాపిల్స్ బాగున్నాయి, తెస్తానుండు అంటూ దిగి వెళతాడు మరోసారి. నిజంగా చాలా చిక్కిపోయావు బిందు, నువ్వు ఈ జ్వరంతో. శ్యామ్, ఎందుకింత అనురాగం ఈ బిందు పైన నీకు? ఎంత తీయందా నీ స్నేహం, భరించలేక నా హృదయం పగిలిపోతుందేమో. ఆమె మనసు పులకించిపోయింది అతని ఆత్మీయతకి. ఆమె శరీరం అలసిపోయింది, కాని మనసున హాయి నిండింది. పేరుకుంటున్న నిరాశ కరిగిపోయింది. కరుణ వాకిట్లోనే ఎదురైంది. ఆమె కళ్ళు ఆనందంతో చెమర్చాయి. బిందు మాట్లాడలేక కౌగులించుకుంది ఆప్యాయంగా. హిమబిందు కళ్ళల్లోనూ తడి మెరిసింది కరుణని చూడగానే. ఆ తడిలో ఆనందమూ ఉంది, బాధ తొంగి చూసింది. ఎన్నేళ్ళు అయినట్లుంది కరుణ మనం కలుసుకుని అన్నదామె లోనికి వెళుతూ. ఆ రోజంతా ఎన్ని కబుర్లు చెప్పుకున్నా తరగలేదు ఆ ఇద్దరికి. ఆ కబుర్లలో శ్యామ్ సుందర్ ఎక్కువగా కదిలాడు. కరుణకది వింతగా తోచింది, కాని స్నేహితురాల్ని చూసిన ఆనందంలో కరిగిపోయింది ఆ విస్మయం. ఆ 4 రోజులు 4 క్షణాలయ్యాయి ఆ ఇద్దరికి. ఉత్సాహం ఊయలలుగుతోంది హిమబిందు హృదయాన. శ్యామ్ సుందర్కి అంతగా సమయం చిక్కడం లేదు బిందుతో మాట్లాడడానికి. అయినా రాత్రి భోజనాలు చేస్తున్నప్పుడు ఎంతోసేపు కరుణతో బిందుతో మాట్లాడుతూ కూర్చునేవాడు. కరుణ పెళ్లి కూతురైంది. ఆ సింగారంలో ఆమెకో అందమైన శోభొచ్చింది. రాత్రికి ముహూర్తం. బంధువులతో ఇల్లు సందడితో కనువిందు చేస్తోంది. బుగ్గన చిన్న చుక్క, నుదుట కళ్యాణపు బొట్టు, జడపొడుగున మల్లెలు, గులాబీలు, కంఠం చుట్టూరా మెరుస్తోన్న సన్నని చైన్ పొడుగ్గా వయ్యారంగా వేలాడుతోంది. పసుపు వన్నె పట్టుచీర, నడుం చుట్టూరా తళతళమంటోంది వడ్డాణం. కరుణ వంకే చూస్తుండిపోయింది బిందు. కరుణ అంత సందడిలోనూ గమనిస్తూనే ఉంది. హిమబిందు కళ్లల్లో ఎప్పట్లా ఉత్సాహం మెరవడం లేదు ఆ సాయంత్రం నుంచి. తదేకంగా తన వంకే చూస్తుండిపోయింది ముత్తైదువులు సింగరిస్తుంటే. మళ్ళీ ఏమైంది అన్నట్లు కళ్లతోనే ప్రశ్నించింది కరుణ. మౌనం చెదరకుండా చిన్నగా నవ్వింది ఏం లేదన్నట్టు. మంగళతూర్యాలు మ్రోగుతున్నాయి పెళ్లి పందిట్లో. పిల్లలు హడావిడిగా పరుగులు పెడుతున్నారు ఆ పందిట్లోకి. మరోసారి ముస్తాబును సరిచేసుకుంటున్నారు కొందరు. అద్దంలో చూసుకుంటుంది ఒక ఆమె అందం ఎలా ఉందోనని. మంత్రాలు వల్లిస్తూ వచ్చాడు పురోహితుడు లోనికి. కరుణని వెంటబెట్టుకుని వెళ్ళిందో ముత్తైదువ. తల వంచుకుని నెమ్మదిగా పెళ్లి పందిట్లో నడిచింది కరుణ. హిమబిందు కూడా పందిట్లోకి వెళ్ళింది. శ్యామ్ సుందర హడావిడిగా ఉన్నాడు. క్షణం సేపైనా కూర్చోవడానికి సమయం దొరకడం లేదతనికి. అందరూ పక్కనున్న వాళ్లతో ఏదో ముచ్చటిస్తున్నారు, మధ్యలో నవ్వుకుంటున్నారు. కాని హిమబిందు బొమ్మలా మౌనంగా కూర్చుంది వేరుగా. ఏదో పని మీద లోనికి వెళుతోన్న శ్యామ్ చూశాడామెని. క్షణమాత్రం ఆగిపోయాడు. మళ్లీ లోనికి వెళ్ళిపోయాడు వెంటనే. వాద్యాలు మిన్నుముట్టేటట్టు మోగుతున్నాయి. మంగళసూత్రధారణ జరిగింది. అక్షతలతో వధూవరుల తలలు అందంగా కనిపిస్తున్నాయి. హిమబిందు చేతిలో అక్షతలు అలాగే ఉండిపోయాయి. అసురుబిందువులు జారిపడ్డాయి చేతిలోని అక్షతలపైన. కరుణ, 1000 ఏళ్లు చల్లగా హాయిగా ఉండాలి మీ దాంపత్యం. మధురాతి మధురమైన కావ్యంలా వెలిగిపోవాలి మీ అనురాగం. మనస్సు దీవించింది శుభాన్ని కోరుతూ. అప్పగింతలు కూడా ముగిశాయి. శ్యామ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు చెల్లెల్ని అప్పగిస్తూ. కరుణ కళ్ళ నుంచి అసురుబిందువులు అవిరామంగా జారిపడుతూనే ఉన్నాయి. హిమబిందువు కూడా నిగ్రహించుకోలేకపోయింది దుఃఖ వేగాన్ని. పెదవులు నొక్కుంటూ ఉండిపోయింది. కరుణ లోనికొచ్చింది. హిమబిందు చేతిని ఆప్యాయంగా నొక్కుతోంది. ఉత్తరాలు రాస్తావుగా? కళ్ళింకా వర్షిస్తూనే ఉన్నాయి. నేనెందుకు రాయను? నువ్వే నన్ను మర్చిపోతావేమో, అందుకే ఈ చిన్ని కుంకుమబరిని ఇస్తున్నాను. కుంకుమ పెట్టుకున్నప్పుడు తప్పక గుర్తుకొస్తాను అంటూ వెండి కుంకుమబరిన కరుణ చేతుల్లో ఉంచింది హిమబిందు. నిన్ను మర్చిపోతే కదా గుర్తుకు రావడం. ఈ కరుణ నీకింకా అర్థం కాలేదు బిందు. సరే చూద్దుగాన్లే. అన్నయ్యతో కూడా పోట్లాడకు. ఎంత కోపమున్నా నవ్విస్తే నవ్వు. అన్నయ్యని అపార్థం చేసుకుని మళ్ళీ హాస్టల్కి వెళ్ళకు. ఏంటి అప్పగింతలా ఇవి? నాకెందుకు? అత్తారింటికి వెళుతోంది నువ్వే తల్లి, నేను కాదు. నీ గురించి చెప్పే నువ్వు ఎందుకిలా నవ్వులతో అసలు సంగతినే దూరంగా విసిరిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు బిందు. అసలు లేదు వడ్డీ లేదు, కానీ ముందు ప్రయాణానికి సిద్ధంగా ఉండు. పెళ్ళికొడుకు తొందరపడుతున్నాడట అని నీతో చెప్పారు. సిగ్గుపడింది కరుణ. కారులో కూర్చుంటూ కరుణ హిమబిందు వంక చూసింది సజల నేత్రాలతో. వెళ్ళొస్తానంటూ కదిలి సాగిపోయింది కారు. క్షణంలో ముందుకి వేగంగా. కళ్ళు ఒత్తుకుంటూ నిలబడిపోయాడు శ్యామ్. కరుణ, ఎప్పటికి మళ్ళీ నిన్ను చూడగలుగుతాను? శ్యామ్, నీ మనసు నిజంగా మృదు మధుర కావ్యం. అందుకే ఇంతగా కరిగిపోతోంది నీ హృదయం కరుణ వెళుతుంటే అనుకుంది హిమబిందు అతన్ని చూస్తూ. హిమబిందుని చూసి వెంటనే కళ్ళు తుడుచుకున్నాడు రుమాలతో. ఎప్పుడూ ఎవరింట్లోనూ 4 రోజులు ఉండలేదు కరుణ. ఎలా ఉంటుందో అక్కడ. మా ఆడవాళ్ళకది బాధైనా బెంగతో కుంగిపోన్లేండి అంది బిందు.
నీకింకా అనుభవంలోకి రాలేదు. మాటలు వేరు, అనుభవం వేరు బిందు. ఏదో అనబోతోన్న పెదవులు ఆకస్మికంగా ఆగిపోయాయి. ఎందుకు ఆ విధంగా ఆగిపోయిందో అతని ఆలోచనలకు అందలేదు. ఆ రోజే ప్రయాణం కట్టాలనుకుంది. కాని కరుణ తల్లి మరనాడు వెళ్ళొచ్చు అన్న మాటను తోసిపుచ్చలేకపోయింది. బంధువులంతా వెళ్లిపోయారా మర్నాటికి. హిమబిందుకి ఇంక క్షణం కూడా అక్కడ ఉండలేననిపించింది. కరుణ మీద బెంగతో మనసు ఎలాగో అయిపోయింది. బట్టలు సర్దుకుంటుండగా వచ్చాడు శ్యామ్. మనం రేపు వెళదాం బిందు. ఈ ఒక్కరోజు నా కోసం ఆగిపోగలవా? ఇంకా కొంచెం పనుంది నాకు. అమ్మొక్కరితే చేసుకోలేదు. నేను నీతో పాటు వస్తే. క్షమించాలి. ఎందుకో నా మనసు తిరగబడుతోంది. ఉండలేనేమో. ఉహుం, కాదనకు బిందు. ఇంకా డబ్బు సరిగ్గా ఎంత ఖర్చయింది తేలలేదు. ఈరోజు అమ్మ నేను అంచనా సరిచూసి మిగతాది బ్యాంకులో వేయాలి. పొద్దుపోయిందని బెంగ పెట్టుకోవద్దు. నేనున్నానుగా. నీ కరుణకి అన్నయ్యనే, పరాయవాణ్ణి కాదు. ఆ పైన నిరాకరించలేకపోయిందామె. శ్యామ్, నా మనసు నా మాట వినిపించుకోదు. కాని నీ మాటను తోసిపుచ్చలేకపోతోంది. నాకు తెలియకుండానే నా మనసుకి సన్నిహితుడు అయిపోయావు. ఇంకా నువ్వు పరాయి మనిషి ఎలా అవుతావు? ఎందుకిలా శాసిస్తున్నావు నన్ను? ఆలోచనలతో ఆమెకి ఎంతసేపటికి కళ్ళు మూతలు పడలేదు. నిద్రపోతున్నావా బిందు అంటూ తలుపు తీసి లోనికొచ్చాడతను. కిటికీలో కూర్చుందామె లేచి. నా మీద నీకు కోపంగా ఉందిలే. అమ్మ కూడా అంది. పాపం ఆ అమ్మాయిని అనవసరంగా ఆపేశావు శ్యామ్. కరుణుంటే సందడిగా ఉండేది అని. ఎందుకో నిన్ను ఒంటరిగా పంపించాలంటే నా మనసు అంగీకరించడం లేదు. ఏం, నేనేం చిన్నపిల్లని కాదే. నిజమే. కాని నీ మనసు అలాంటిది కాదు బిందు. పసిపాపనయం దాని ముందు. విస్మయం కదిలింది ఆమె విశాల నయనాల నిండుగా. ఆ జవాబు వినగానే లాభం లేదక శ్యామ్. నేను ఓడిపోతున్నాను నిజంగా నీ ముందు. పైకి చిన్న శబ్దం కూడా రాలేదు ఆమె కంఠం నుంచి. నిన్న ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు బిందు? అంత సందడిలో నువ్వే అలా ఏకాకిలా కనిపించావు నాకు. అప్పటి వరకు నవ్వుతున్న నీ మనసు అంతలోనే ఎందుకలా మూగపోయింది? ఓ స్నేహితుడిగా అడుగుతున్నాను. నువ్వు నవ్వుతూ తిరగకపోతే నా మనసుకి ముళ్ళుగుచ్చుకుంటుంది బిందు. నీ ఊహల్లో ఈ శ్యామ్కి ఏ రూపముందో నాకు తెలియదు. కాని నా మనసుకు నచ్చిన ప్రియమైన స్నేహితురాలు నువ్వు. అందుకే నిన్నిలా అడుగుతున్నాను. శ్యామ్, నా మనసు తూలిపోతోంది. నీ గుండెల్లో ఎంత అమృతం ఉందని నాకు తెలియదు ఎంతవరకు. అంత తీయదనాన్ని నింపకు. భరించలేక పగిలిపోతుందేమో హృదయం. నా గొంతు పెగలడం లేదే. నీకెలా వినిపించాలి? విన్న తర్వాత నీ స్నేహం నాకు దూరమైపోతే అది ఎంతకన్నా దుర్భరం. మాట్లాడమేం బిందు? ఏడుస్తున్నావు కదూ, ఇలా చూడు అంటూ దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు వేసి ముఖాన్ని తన వైపు తిప్పుకున్నాడు. పెళ్ళుబుకుతున్న కన్నీరు మరింత వేగంతో బయటపడింది. అతని కంఠంలోని ఆత్మీయతకి ఆమె కదిలిపోయింది. అతని భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. బిందు, ఈ శ్యామ్ నీవాడు. నీ దుఃఖంలో నన్ను పాలు పంచుకోనివ్వు. నన్ను అపార్థం చేసుకోకు. నీకేమైందో నేను వినకూడదా? లాలనగా అడిగాడతను. ఇంకా దుఃఖం ఆరనే లేదు. కొంతసేపటికి తాను ఎలా నిలబడింది తెలిసి సిగ్గుతో దూరంగా జరిగింది. అతని వైపు చూడలేక తల వంచుకుంది. కూర్చోబిందు. అతడు కూడా కుర్చీలో కూర్చున్నాడు. తన హృదయాన అతని కోసం ఇంత అనురాగం పొంగి పొరలుతోందని ఇప్పటికి పూర్తిగా తెలిసిపోయింది. అతని కంఠాన లాలనుంది, అనురాగం ఉంది. ఆ రెండు లోలోన రగులుతోన్న దుఃఖాన్ని చల్లారుచుతున్నట్లు తోచింది ఆమెకి. ఆ స్పర్శ మండుతున్న మనసుపై పన్నీరు చిలకించింది. ఆ కళ్ళలోని ఆత్మీయత హృదయాన మల్లెల్ని పూయిస్తోంది. మధురమైన భావం ఏదో లోలోన బొంగరంలా తిరుగుతోంది. సరే పడుకో, అమ్మొచ్చినట్లుంది మామ ఇంటి దగ్గర నుంచి. బిందు, నీ మనసు నాదేనా? చెప్పు. ఈ ఒక్కదానికైనా జవాబు చెప్పవు? ఇలా చూడు, అమ్మతో చెబుతాను నీకిష్టమంటే. ఆమెకు ఎదురుగా నిలబడి ఆమె చేతిని మృదుగా స్పృశిస్తూ అడిగాడు. వద్దొద్దు. ఏం వద్దు? నేనా అమ్మతో చెప్పడమా? చెప్పు బిందు. ఎందుకిలా దాచుకుంటావు నిజాన్ని కూడా? పోని నన్ను చూడని ఈ నీ కళ్ళల్లో. ఆ దొంగ సిగ్గుతో పాటు ఈ శ్యామ్ మీద అనురాగం కూడా మెరుస్తోంది. ఏం బిందు, నిజమే కదూ? నీ కళ్ళల్లో ఎంత అందం ఉంది. మృదువుగా ఆమె నేత్రాల్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె నివ్వెరపోయిందా సంఘటనకి. మనసు జల్లుమంది. తలెత్తింది. కాని సూటిగా అతని వంక చూడలేకపోయింది. అతను నవ్వి వెళ్లిపోయాడు. ఎందుకిలా పరవశం నిండిపోతోంది మనసున? వారించలేకపోయాను శ్యామ్ని. ఈ బిందు నీదేనని నీకెలా తెలిసింది? హృదయాన ఈ పులకింత నన్ను నిలవనీయడం లేదే. అణువణువు నీ ఊహే కదులుతోంది. అలసిన ఆమె మనసు ఊహలతోనే నిద్రలోకి జారిపోయింది. ఏలూరు వెళ్లిన తర్వాత హిమబిందు మళ్లీ ఎప్పట్లా ఏకాకైంది. శ్యామ్ సుందర్తో ఎంతో అవసరుంటేనే తప్ప మాట్లాడదు. ఆ మాటలైనా ఆ ఊలే. పొరపాటునైనా అతని వంక కళ్ళెత్తి చూడదు. ఎప్పట్లా రాత్రి పొద్దుపోయే వరకు లైట్లు వెలగలేదు ఆమె గదిలో. 10 కాగానే స్విచ్ నొక్కేసి పడుకుంటుంది. ఓసారి శ్యామ్ హోటల్లో భోంచేసొచ్చాడు కావాలనే. కాని అసలు ఆ సంగతే గమనించినట్లు తనలో తానే లీనమైపోయింది.
సాయంత్రం 6ంటికి వచ్చేది కాలేజీ నుంచి. ఉదయాన 8ంటికి వెళ్ళిపోయేది. మళ్ళీ ఏమైంది ఆమెకి? శ్యామ్ అన్న మనిషే లేనట్లు ప్రవర్తిస్తోంది. ఎవరేమన్నారు? గుంటూరులో ఇంటి దగ్గర అంత సన్నిహితంగా ఉంది, ఇప్పుడింత దూరంగా పోతుందేమిటి? నా మాటలేమైనా గాయపరిచాయా తన హృదయాన్ని? తన కళలో మెరుస్తోంది నా పైన అనురాగం కాదేమో, పొరపాటేమో నా ఊహ. మరి ఎందుకలా ఏడ్చింది నా మీద వాలిపోయి? ఎంత వెతికినా అతనికి సరైన సమాధానం లభించడం లేదు. ఆ సాయంత్రం రాగానే అడిగాడు, బిందు, ఎందుకిలా ముభావంగా ఉంటున్నావు? కోపమా నా మీద? ఎందుకు? మీరేం చేశారని కోపం రావడానికి? మరి నన్ను చూస్తేనే పాపం అన్నట్టు పారిపోతున్నావేమిటి? ఏం చేశానో చెప్పు. పోనీ ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాటున నీ మనసును నొప్పించలేదు కదా? అదేమీ కాదని చెప్పానుగా అని లేచిందామె వెళ్ళడానికి. మృదువుగా చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టాడు. ఒక్క మాట బిందు, నువ్వు నమ్ముతావో లేదో, నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు, ఉండరు. అమ్మ మాట విని ఇలా అంటున్నావా ఏంటి? అదేమిటన్నట్లు చూసిందామె. అదే, వచ్చే ముందు అమ్మ అందగా, శ్యామికి కూడా త్వరలోనే పెళ్లి చేస్తే నాకు కాస్త హాయిగా ఉంటుందమ్మా. మా అన్నయ్య గారు అమ్మాయి వనజని చూసావుగా, ఈడు జోడు బాగుంటుంది, వాళ్ళు ఇస్తామంటున్నారని. అది నిజం కాదు, అమ్మ కొందేమో ఆ ఊహ. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత లెటర్ రాద్దామని అక్కడ మాట్లాడకుండా ఉండిపోయాను. రాయమంటావా అమ్మకి? వద్దు. నిజంగానా? ఆ బిందు, నాకెందుకో నీ మాట నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకు ఇలా అంటున్నావు? నీ మనసులో ఈ శ్యామ్ పైన ప్రేమ ఉంది, నాకు తెలుసు. చెప్పు, ఏం ఉంది కదూ? లేదు. ఏది? నా మీద ఒట్టు వేసి చెప్పు లేదు అని. చేయి జాపడతను. ఎంతసేపటికి ఆమె నుంచి జవాబే రాలేదు. చెప్పు బిందు, నిజాన్ని చెప్పడానికి భయం ఎందుకు? చెబితే మీ నుంచి సానుభూతి తప్ప మరో భావం వినిపించదు నాకు. ఆ సానుభూతితో నాకు నీడగా ఉండిపోతానన్నా నేను ఒప్పుకోలేను. నా మనసులో ఏ బాధ ఉందో ఎవరికీ తెలియపరచలేను. అది నా బలహీనతే కావచ్చు, కానీ అదే నన్నుగా బ్రతనిస్తోంది. సరే చెప్పకు, అమ్మకు రాస్తాను రేపే బిందు ఇష్టపడిందని. 2 రోజులు ఆగండి, నన్ను కొంచెం ఆలోచించుకునివ్వండి అన్నదామె లేచి లోపలికి వెళ్ళిపోతూ. ఆమె మనస్తత్వం తనకు అర్థం కాలేదు. వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఆశ్చర్యం నిండిన కళ్ళతో. మర్నాడు సాయంత్రం కొల్లేరు చూడ్డానికి వెళ్ళిపోయింది అతనికి చెప్పకుండానే. ఎక్స్కర్షన్కి వెళుతున్నారు మా కాలేజీ వాళ్ళు అంది క్రితం రోజు. కానీ తాను వెళ్ళనన్నది. సాయంత్రం శ్యామ్ సుందర్ ఇంటికొచ్చేసరికి తాళం వేసింది. అతడు రాలేదేమో అని చూస్తుండగా పక్కింటి వరాబాయ్ వచ్చి, హిమబిందాకయ్య ఎక్స్కర్షన్కి వెళ్ళింది, 4 రోజులకు వస్తుందట అన్నాడు. అతనికి ఆమె మనసులో ఏముంది అర్థం కాకుండా పోయింది. చెప్పి వెళ్ళకూడదా? ఇదంతా నా నుంచి పారిపోవడానికే. లోలోన ప్రేమిస్తూనే పైకి మాత్రం పరిచయమే మన మధ్య మరేమీ కాదు సుమా అన్నట్టు ప్రవర్తిస్తుందేమిటి? కొంచెం కోపం వచ్చింది అతనికి. ఆ 4 రోజులు అతడు ఎన్నో ఊహలతో విసిగిపోయాడు. 5వ నాడు మధ్యాహ్నం వాకిట్లో రిక్షా ఆగింది. హిమబిందు దిగింది నవ్వుతూనే. లోనుకొస్తున్న అతనితో అంది నవ్వుతూనే, మీకు కోపం వచ్చిందనుకుంటాను. ఎందుకో వెళ్ళాలనిపించింది, మధ్యాహ్నం వెళ్ళిపోయాను. అతడు మాట్లాడకుండా ఉండిపోయాడు కావాలనే. కోపం ఎప్పుడో కరిగిపోయింది బిందు, కానీ నువ్వు లేని ఈ ఇంట్లో క్షణం ఒక యుగంలా గడిచింది అనాలనుకున్నాడు. కానీ ఇంకా ఆమె ఏం చెబుతుందో వినాలని ఆగిపోయాడు. మాట్లాడరేమిటి? ఈ బిందుని మర్చిపోయారేమోలేండి. ఎలా మర్చిపోతాను బిందు? నీకు నేను దూరంగా ఉన్నానేమో కానీ నువ్వు నాకు మరింత చేరువయ్యావు తెలుసా? నవ్వకు మరి. శ్రీరామచంద్రుడు ఇలా అన్నాడు, సీత నా చెంతలేదు, కానీ మేడలపైన సీతయే, వెనక ముందు పాంపు పైన ప్రతి దిక్కున సీత కనిపిస్తోంది. జగమంతటా సీతే. ఈ అద్వైతాన్ని ఎలా చెప్పను అన్నాడట. నా మనసు ఇలాగే ఊగిపోతోంది. హిమబిందు నిలువెల్లా పొలికించిపోయింది ఆ భావం వినగానే. కళ్లల్లో తీయని అనురాగం తళుకుమంది. పరిహాసానికి తాను ప్రశ్నిస్తే మనస్సునే మధురాతి మధురంగా వినిపించాడతను. సిగ్గుతో నిండిపోయింది ఆమె హృదయం. శ్యామ్, అయిష్టంగానే నేను 1 అడుగు దూరంగా జరుగుతున్నాను, కానీ నువ్వు 1000 అడుగుల్ని మించి చేరువైపోతున్నావు. ఎలా పారిపోగలనింకా? ఇంత గాఢమైంది నీ అనురాగం. అబ్బా, నా మనసు పరవశతతో తూలిపోతోంది. శ్యామ్, ఎందుకలా చూస్తున్నావు నా కళ్ళలోకంత సూటిగా? ఇంకా ఏముంది నా దగ్గర? మనసు నిండుగా నీ ఊహలేగా. నీ స్నేహం మధురమైంది, విలువైంది. దాన్ని కాదని తిరస్కరించలేనక. ఎంత అందంగా చెప్పో నీ మనసు నాదని, నేను నీ మనసులో ఉన్నానని. పెళ్ళుబుకుతోన్న భావోద్వేగాన్ని కొంతవరకు అణుచుకునంది. ఇంకా చెప్పండి. ఎంతో బాగుంది భావం. నిజంగా సీత అదృష్టవంతురాలు. ఆ కంఠాన వినిపించిన పులకింత అతనికి స్పష్టంగా వినిపించింది. ఆ విశాల నయనాల్లో మెరుస్తున్న కాంతులు అతని హృదయాన్ని పరవశింపజేశాయి. అదంతా నాటకం. లోలోన ఇంతకు రెట్టింపు అనురాగం ఉందో శ్యామ్ అన్నట్లుందా కంఠం.
మీ ఆడవాళ్ల మనసులు నిజంగా 1000 దీపాలతో వెతికిన అసలు రూపాన్ని కనిపించకుండా దాచుకుంటాయి. మీ హృదయం కంచుకోట, మాదేమో మంచుకొండ. కానివ్వండి, ఇంకా ఏమేం దీవిస్తారో వినాలని కుతూహలంగా ఉంది. నేనేం చెప్పను, నీకెంత నిగ్రహం ఉన్నప్పుడు నేనెందుకు వాగాలి? కోపం నటించాడు. పోనివ్వండి, నేనే చెబుతానిక. ముందు కాస్త వంట ప్రయత్నం చూస్తాను, ఆత్మారాముడు అరుస్తున్నాడు అంటూ కిచెన్లోకి వెళ్ళిందామె. ఆ రాత్రి పడుకోబోయే ముందు తలుపు తట్టింది. ఈ హిమబిందు మీకు సర్వస్వం అంటున్నారు, కానీ నేనందుకు తగనేమో అని నా భయం. మీరు అలాగే అంటారు ఇది చదివిన తర్వాత. నా సుఖానికి దుఃఖానికి ఇదే జీవం అంటూ నల్లని కవరున్న పుస్తకం అతని చేతికిచ్చి వెంటనే తలుపులు మూసి వెళ్ళిపోయింది. ఆ పుస్తకాన్ని అతడు ఎన్నోసార్లు హిమబిందు చేతిలో చూశాడు. కుతూహలంతో తెరిచాడు. డైరీ అది. మొదటి పేజీలో అందంగా ఉన్నాయి అక్షరాలు. పేరు మరింత అందంగా రాసుంది. వేణుగోపాల్. ఎవరితను? ఇతంతో బిందుకి ఏ విధమైన అనుబంధం ఉందో? సుఖానికి దుఃఖానికి జీవం అంది. అంత ప్రాణప్రదమా ఈ డైరీ ఆమెకి? ఆసక్తితో డైరీ పేజీలు తిప్పసాగాడు. మద్రాసు, జనవరి 15. హిమబిందు. అందమైన పేరు. అమృతం కురిపిస్తోంది. ఆ ఎర్రని పెదవుల మీద మెరిసిన తెల్లని నవ్వు నా కళ్ళల్లో. బిందు, మనమింత సన్నిహితులమా? ఈ వేణు నీకు బావా? ఎంత ఆనందం విరుస్తోందో నా ఊహల్లో ఈ మాట తలుచుకుంటుంటే. అమ్మా ఎప్పుడో అంది, మామయ్య గారి హిమబిందు పెద్దదే ఉంటుంది. నువ్వు అమెరికా నుంచి తిరిగి వచ్చేటప్పటికి పెళ్లి కూతుర్ని చేసుంచుతాను. చక్కని బొమ్మ, ఈడు జోడు బాగుంటుంది అని. కాని ఆ ఊహ నన్ను ఆ వైపుకి ఆసక్తి చూపించకుండా ఆపివేసింది. తిరిగొచ్చాను. బిందు, ఎలా వర్ణించను నా మనసును పొంగిన ఆనందాన్ని? మెట్ల మీద నిలబడున్నావు నవ్వుతూ, అమ్మంది హిమబిందు అని. కొన్ని క్షణాలు నీ అందాన్నే చూస్తూ పరవశించిన మనసు చుట్టరికాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంది తర్వాత. ఊహా వర్ణార్ణవాలపై విరిసిన అందాల సుమబాలవు నువ్వు. మధురానురాగ విపంచివి. మనసున మధురోహలు జలజలమని కురిశాయి నీ చెయ్యి నా చేతిలో ఇమిడిపోయిన క్షణంలో. ఆ రాత్రి హిమస్నాత మాలతీలతలా అలంకరించుకున్నావు. ఇన్నాళ్ళు నాకింత దూరాన ఎందుకున్నావు బిందు? అమ్మతో చెప్పానుగా నిన్ను వెళ్ళని వద్దని. నిద్రతో తూలిపోతున్నాను. నా నిద్రలో నువ్వు తీయని కలవై జోలపాడకూడదా? జనవరి 16. అమ్మకి ఆనందంగా ఉంది లోలోన. కొడుకు ఫారం నుండి డాక్టరే వచ్చాడని. ఎంతమంది అతిథులు పిలిచింది. ఎందుకంత సిగ్గు మందారమై విరిసింది నీ కనుల నిండుగా? అమ్మ మాటకే కదూ. నిజమే బిందు, ఈ వేణుగోపాల్కి ఆరాధ్య దేవతవు నువ్వు. ఈ బంధం ఎన్ని జన్మలదో. పార్టీలో అందరి కళ్ళు బిందు పైనే. నీ పక్కనే కూర్చోగానే ఏమనుకున్నావు బిందు? ఎందుకో అంతమందిలో నువ్వు నా ప్రియసఖివి అని చెప్పుకోవాలనిపించింది. అందుకు నువ్వేమనుకున్నావో మరి? బిందు, కొన్నేళ్లే ఈ ఎడబాటు. ఆ పైన మనం ఆజన్మాంతం కలిసే ఉందాం. అమ్మా నీకు చెప్పింది కదూ మన పెళ్ళి అని. బిందు, నా మనసంతా తూలిపోతోంది నీ ఊహలతో. నీ హృదయాన ఈ సందడింత మధురంగా ఉందా? ఇదంతా నా ఊహ జగత్తు కాదు కదా. తొటరికం ఒకటి చాలదు మనసుల్ని ముడివేయడానికి. తీయని అనురాగం ఉండాలి. రేపు బిందుని అడగాలి. నాకై తన మనసున ఏ ఊహలు విహరిస్తున్నాయో, ఏమంటుందో. సిగ్గుతో పెదవులు కదల్చదేమో. జనవరి 17. జాబ్ దొరికింది. ఆ హడావిళ్ళలో హిమబిందుని కలుసుకోలేకపోయాను ఒంటరిగా ఉన్నప్పుడు. రేపు సాయంత్రం అమ్మ బజారుకు వెళ్తానంది. అప్పుడు అడిగితే, బిందు సిగ్గుతో మనసుని దాచుకోకు. కొత్త వివాహ బంధం జీవితాల్లో ఆనందాన్ని నింపదు, హాయిని పంచదు. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆలస్యం చేయకూడదు. ఒకవేళ తనకి నాపైన ఏ భావము లేదంటే? అసలు ఇష్టమే లేదందు కదా. ముహూర్తాలంటోందమ్మా. ముందు హిమబిందు మనసు తెలుసుకోకపోతే ఎలా? జనవరి 18. సంధ్యాసుందరి అందమైన రంగుల్ని అద్దుతోంది అవనికి ఆకాశానికి. హిమబిందు పైన నిలబడుంది. ఆ సంధ్య వెన్నెల్లో అందాల బాలలా వయ్యారంగా గోడను అనుకుంది. ఎలా చూడాలి ఆమె హృదయంలోకి వంగి? నవ్వింది చూడగానే. ఆ నవ్వు నాలో ఉత్సాహాన్ని మేల్కొల్పింది. ఆశల్ని దీవించింది. ఊహల్ని పులకింపజేసింది. అడిగాను, బిందు నీ మనసు ఏమంటోంది నా గురించి అని. సిగ్గుతో తలెత్తదే. దగ్గరగా వెళ్ళాను. క్షణంలో మెట్ల వైపుకు పరిగెత్తింది. అందుకున్నాను చేతిని. ఆపి మళ్ళీ అడిగాను. సిగ్గుతో వాలిపోయాయి కళ్ళు. ఆ హృదయాన నా కోసం అనురాగం ఉందని తెలిసిపోయింది. ఆ గుండెలు అందుకే అంతగా స్పందించాయి. నా కౌగిలి ఆమెలో పులకింతం రేపింది. కళ్ళల్లో ఎంత పరవశత. బావా, ఎంత తీయగా ఉంది తన అనురాగం. ఆ పిలుపు చాలు తన మనసు నాదని చెప్పడానికి. కళ్ళతోనే అంగీకారం తెలిపి సిగ్గుతో కిందకి పారిపోయింది. ఈ సంధ్య నా జీవితాన మరుపురాని మధుర స్వప్నం. ఆ మధుర స్వప్నం నిజమై మైమర్పిస్తోంది. జనవరి 19.
అమ్మతో చెప్పాను బిందుని అడిగినట్లు. పెద్దగా నవ్వుతూ అంది. ఎంత సాహసం చేశావురా. నువ్వు బిందుని ఇప్పుడు చూసావేమో గాని నిన్నది ప్రతి క్షణం చూస్తూనే ఉండుంటుంది. వేణు, నువ్వు నాకు పంపిన ప్రతి ఫోటో బిందుకే పంపించాను. నువ్వు అమెరికా నుంచి వచ్చే ముందు రాయమంది. రాస్తూ రమ్మని రాశాను. వెంటనే వచ్చింది. ముందుగా బిందే నిన్ను ఇష్టపడింది బాబు. ఆ మాటలు నా మనసున తీయని ఊహల్ని పులకింపజేశాయి. బిందు, తెరవెనకుండి నాటకం ఆడుతున్నావా? మరి నాకు లెటర్ రాయలేకపోయావా? మరింత సుందరంగా కనిపిస్తోంది ఆమె హృదయం అది విన్న క్షణం నుంచి. కళ్ళతోనే చెబుతుంది ఎన్ని జవాబులైనా. మాటల్లో ముత్యాలు రాలతాయని భయమేమో. ప్రతి పేజీలో హిమబిందు గురించే. శ్యాము మనసున నిరుత్సాహం జరజర పాకిపోతోంది. అప్రయత్నంగానే తిప్పుతున్నాడు పేజీల్ని. ఆ పేజీ పైన దృష్టి నిలిచిపోయింది. మార్చి 15. హిమబిందు, ఈ వేణుగోపాల్ ఈ క్షణం నుంచి నీ ప్రియసకుడు. వేదమంత్రాలు వల్లిస్తూ నీ మెడలో మంగళసూత్రం కట్టాను. ఆ క్షణం విలువైంది, మధురమైంది. నీలోని తీయని ఊహల్ని ఈ నీ నేస్తానికి వినిపిస్తావు కదూ. నీ సుఖం నాది, నీ దుఃఖాన నాకు భాగం కావాలి. నా సర్వస్వం నీదే. మన అనురాగం ఆర్ణవమై ఆనందపు టంచుల్ని చుంబించాలి. బిందు, నీతో 7 అడుగులు నడిచాను. నా హృదయాన రాణివై నిలిచిపోవాలి నువ్వు. మార్చి 16. బిందు, నా మనసు పురివిప్పిన మయూరమై ఆడింది ఈ రేయి. ఎంత తీయంది నీ అనురాగం. సుగంధంలా నా మనసుని చుట్టుకుపోయావు. లతలా పెనవేసుకున్న నీ కౌగిలిలో నా ఊహలన్నీ పరవశంతో జల్లుమన్నాయి. జలజలా పొంగింది అనురాగ అమృతం. నువ్వు నాకు తోడుగా నడిస్తే ఈ భావి ఎంత సుందరమో. ఆనందం జాలువారే నీ చిరునవ్వు నా హృదయాన ఇంద్రధనుస్సై విరిసింది. అనురాగం నిండిన నీ మనసే నా జీవితాన విలువైన కానుక. ఏమనన్నావు బిందు? నీ జీవితాన వెన్నెలనా? మరి నువ్వో? పేజీలు తిరుగుతున్నాయి. శ్యామ్ మరో చోట నిశితంగా చూశాడు. అక్టోబర్ 10. డాక్టర్ రమేష్ అన్నది నిజమేనేమో. ఈ కడుపులో నొప్పి నన్ను వదలడం లేదే. ఎందుకిలా పాడైంది నా ఆరోగ్యం? విందుకు చెప్పకూడదు. ఊరికే గాబరా పడుతుంది. రేపు డాక్టర్ రంగాని చూడాలి. నాకు అనుమానంగా ఉంది. ఇది ఆ జబ్బు కాదు కదా. అక్టోబర్ 11. నేను డాక్టర్నే, కానీ నాలో నేను ధైర్యం నింపుకోలేకపోతున్నాను. బిందు, నీ సుఖాన్ని చెరిపివేస్తానేమో. నీ కళ్ళలో అంధకారం నిండితే అమ్మో వద్దు వద్దు. కాని ఎలా? అమ్మకి చెప్పాను. కంటతడి పెట్టింది. లోలోనే ఎంత కుమిలిపోతుందో. ఆపరేషన్ చేయించుకుంటానని బిందుతో ఎలా చెప్పాలి? ఎందుకని అడుగుతుంది. ఏమని చెప్పను? చెబితే తట్టుకోలేదు. అక్టోబర్ 22. బిందు, దీపం ఎన్నాళ్ళో వెలగదు, ఆరిపోతుంది. ఎందుకలా ఏడ్చావు? నేను చావకూడదా? మరి నాకు బ్రతకాలనే ఉంది నీకోసం. కానీ ఆపరేషన్ వల్ల రవంతైనా లాభం లేదు. నిజం మాత్రం బయటపడింది. నిజమే బిందు, ఈ నీ వేణుకి క్యాన్సర్. నవ్వుతూ గడిపివేయాలి జీవితాంతం అనుకున్నాను. నీ ప్రేమతో 100 ఏళ్ల జీవితాన్ని బృందావనంలా అలంకరించుకుందామని ఆశపడ్డాను. కాని ఇప్పుడో నా బ్రతుకు చీకట్లో కలిసిపోతోంది. ఏం చేయను బిందు. అక్టోబర్ 26. భగవాన్, బిందు దుఃఖాన్ని భరించలేను. ఈ జీవితంలో ఇంత నరకం ఉంటుందని ఏనాడు ఊహించలేదే. క్షణం కూడా బ్రతకాలం లేదు. రాత్రి ఎలా ఏడ్చిందో నా గుండెలు పగిలిపోతున్నాయి. తను వేళకి అన్నం తినడం లేదు. నవ్వు మెరిసి ఎన్నాళ్లయింది ఆ ముఖంలో. తనని ఏడ్పించడానికైనా నేను బ్రతుకుతోంది. బిందు, ఆఖరి క్షణంలో రాయలేనేమో, మాట కూడా రాదేమో. అందుకే మనసు విప్పి రాస్తున్నాను. డాక్టర్ని గనక చెబుతున్నాను. 4-5 రోజుల్లో నీ ఈ వేణు మరణించక తప్పదు. ఇవే నా చివరి గడిలని భావిస్తూ నీతో సుఖాన్ని పంచుకున్నాను. కానీ దుఃఖాన్ని పంచుకోలేకపోయినా సరికదా నీ బ్రతుకునే శోకమేం చేసి పారిపోతున్నాను. మన బంధం ఓ కలగా మిగిలిపోని నీ ఎదలో ఓ పీడకలలా. నా స్మృతులతో జీవితాన్ని మరింత భారం చేసుకోకు. నన్ను మర్చిపో. జీవితం ఇంకా ఎంతో ఉంది నీకు. ముందుకు సాగిపో. నా కోసం కుమిలిపోవద్దు. మరలా నీ బ్రతుకు నందనవనం కావాలి. వసంతం రావాలి. ఇంకా ఏముంది చెప్పడానికి మాత్రం? సెలవు బిందు. ఏ జన్మలో కలుసుకుంటానని చెప్పను. అర్ధరాత్రి దాటిపోయింది అప్పటికే. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ వాక్యాలు చదువుతుంటే. ఆ పేజీలోనే కింద రాసుంది, అక్టోబర్ 28. బావా ఇక లేడు నాకు అని. బిందు మాటలవి. శ్యామ్ నిట్టూర్చాడు భారంగా. అతని మనసు వికలమైపోయింది. ఊహలు వేలకు వేలుగా విరుచుకుపడుతున్నాయి. అనురాగంతో ఆనందంతో మొదలైంది కథ. కాని దుఃఖంతో అతని జీవితం. బిందు, అయితే నువ్వు ఊహ. ఆ మాట అనలేను నా బిందుని. నీకింత అన్యాయం ఎందుకు జరిగింది? నీ హృదయం చితికిపోయింది బిందు, చితికిపోయింది. ఎలా తేరుకున్నావు ఆ శోకాన్నుంచి? ఏం చెప్పాలి నీకు? నా మనసు నా మీద తిరగబడిందంటే నవ్వుతావు నువ్వు.
నీ అపరాధం అణుమాత్రం కూడా లేదు. నేనే నీ ఊహల్ని నా వైపుకు తిప్పుకున్నాను. నీ మనసును నిలిచిపోవాలని సన్నిహితంగా వచ్చాను. దూరంగా ఉండాలని ఉన్నావు. కానీ నేను ఉండనివ్వలేదు. నీ ప్రేమలో భాగం ఉండకూడదు ఎవరికి. కానీ వేణుగోపాల్ నీ జీవిత సర్వస్వం. ఎలా నచ్చజెప్పాలి ఈ మనసుకి? క్షణమైనా కనులు మూతపడలేదు అతనికి. ఎంతోసేపు గదంతా కలి తిరిగాడు. కొంచెం సేపు పడుకున్నాడు. మరికొన్ని క్షణాలు బయటికి వెళ్లి నిలబడ్డాడు. మళ్లీ లోనికి వెళ్ళాడు. డైరీ తిరగేశాడు. మనసుని మరింత మండించింది. కాని ఆమంటే హాయి అనిపించింది అతనికి. తలుపు తట్టిన చప్పుడికి ఉలికి పడ్డాడు. డైరీ మూసేసి దుప్పటి కప్పుని పడుకున్నాడు. వెంటనే తెల్లవారింది. బిందు లేచిందని తెలిసిపోయింది. కిచెన్లో పాత్రలు కడుగుతున్న చప్పుడు వినిపిస్తోంది. బిందుతో మాట్లాడలేనిప్పుడు, ఆమెని చూడలేనేమో. మనసుకి దాచిన రహస్యం తెలిసిపోయిన తర్వాత ఆ దృష్టితోనే చూస్తుంది. బిందు, నీకు పెళ్ళయింది. మనసారా ప్రేమించావు వేణుగోపాల్ని. అతనితో సుఖాన్ని పంచుకున్నావు. నా హృదయాన్ని అది పురుగులా తొలిచివేస్తోంది. నువ్వు ఊహించినట్లు జాలిపడ్డం లేదు. అంతగా నా మనసు అసూయతో వేగిపోతోంది. ఎలా మళ్లీ నీ శ్యామని కాగలను? హిమబిందు కాలేజీకి వెళ్ళిపోయిందని తెలిసాక అతడు లేచాడు. వెంటనే సూట్ కేసులో 2 జతల బట్టలు సర్దుకుని గుంటూరుకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. సాయంత్రం చీకట్లు అలుముకుంటున్నాయి. అప్పుడే వచ్చింది హిమబిందు. శ్యామున్నట్లు చిన్న శబ్దం కూడా రాలేదు. అవతల వైపుకు వెళ్ళి చూసింది. తాళం వేలాడుతోంది. బజారుకు వెళ్లాడేమో అనుకుంది. రాత్రి 9:10 దాటింది. అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడని గ్రహించి నవ్వుకుంది విరక్తిగా. శ్యామ్, నిజం నిప్పు వంటిది. నిన్నది భయపెట్టింది. నాకు తెలుసు. నువ్వు నన్ను చూడలేవిక. నా ముందు నిలబడలేవు. ప్రేమకి మొదట అంత అందంగానే కనిపిస్తుంది. ఆ భావన దూరంగా ఉన్నంతవరకే. చేరువైన కొద్దీ లోపాలు విషంలా చేదుగా ఉంటాయి. ఆ చేదు మింగడం మన వంటి మామూలు మనుషులకి సాధ్యం కాదు. శ్యామ్, సాధ్యం కాదు. ఈ నాటకం ఇంతటితో ముగిసిపోనివ్వు. విషాదం నా గుండెల్లో ఇమిడిపోనివ్వు. నీ మనసు భరించలేది సత్యాన్ని అని నాకు తెలుసు. నీకు సన్నిహితంగా వచ్చానేమిటి? ఈ మనసు నిజంగా ఇంద్రజాలం నేర్చుకునుంటుంది. ఆ రాత్రి ఎంతో నిరుత్సాహం ఆవరించింది. ఏదో పోగొట్టుకున్నట్లు హృదయం మాటిమాటికి నిట్టూరుస్తోంది. నిరాశ నలువైపుల నుంచి చుట్టుముట్టి హృదయాన్ని చిన్నాభిన్నం చేసేస్తోంది. 2, 3, 4, 5 రోజులు అలాగే గడిచిపోయాయి. మనసే ఓదారుస్తోంది ఓసారి. మరికొన్ని క్షణాలు మనసే ఏడుస్తోంది. ఆ నిశ్శబ్దం తనని మింగేసేటట్టుంది. ఆ బాధ హృదయాన్ని ముక్కలుగా కోసేస్తోంది. ఒంటరితనం భూతంలా విరుచుపడుతోంది ఇల్లు చేరుకోగానే. ఆ రోజున మనసు మరింత ముడుచుకుపోయింది. కాలేజీలో ఉండలేక మధ్యాహ్నం కాగానే ఇంటికొచ్చింది. కళ్ళు మూసుకుని ఏదో ఆలోచనల్లో తేలిపోతున్న బిందు పక్క గదిలో నుంచి వినిపించిన చప్పుడికి లేచి కూర్చుంది. వచ్చాడనుకుంటాను శ్యామ్. నీతో మాట్లాడు నేనిక. నీ మనసులో పిరికితనం ఉంది. గట్టిగా నిశ్చయించుకుంది. ఓ గంట సేపటికి అతడే వచ్చాడు. బిందు అంటూ తలెత్తి చూడబోయి ఆగిపోయిందామె. ఈ మనసుకెంత ఉద్వేగం ఎందుకో అతన్ని చూడగానే. కళ్ళు చూడడం లేదు గాని అతన్ని మనసు చూస్తూనే ఉంది. బిందు, డైరీ చదివాను. ఆ తర్వాత నువ్వెలా తేరుకుంది నాకు చెప్పాలి. కుర్చీలో కూర్చున్నాడతను. తాను ఎక్కడికి ఎందుకు వెళ్ళింది చెబుతాడని ఊహించిందామె. కానీ వస్తూనే తన గురించి ప్రశ్నించేసరికి ఆమె విస్తుపోయింది. అతని ఉద్దేశం అర్థం కాలేదు. చెప్పనని అనలేకపోయింది. చెప్పు బిందు, నువ్వు ఆ క్షణాల్లో ఎంత దుఃఖంతో వేగిపోయావో వినాలి నేను. ఎందుకు? ఏం కలిసొస్తుంది ఇప్పుడు? అంత దుఃఖాన్ని నువ్వెలా భరించావో తెలుసుకోవాలి. నీ మనసెంత సున్నితంగా ఎలా అయిందో చెప్పు. నిజమే, మీరన్నట్టు నా మనసు ఎంతో కోమలంగా తయారైంది. దూరానున్న నేను బావ గురించి తెలిసిన తర్వాత ఏదో ఆకర్షణతో ఊగిపోయాను. బావ వాళ్ళ నాన్న కూడా ఫారెన్ రిటర్న్డ్ డాక్టరే. అందుకే మొదట్నుంచి వాళ్ళ కుటుంబం మద్రాసులోనే ఉండిపోయింది. పెళ్ళయింది. కానీ మనసుల్లో ఇంకా ఆ వివాహం తాలూకా ఊహలు కొత్తదనం కోల్పోలేదు. అంతలోనే బావ క్యాన్సర్తో నాకు దుఃఖాన్ని మిగిల్చి చచ్చిపోయాడు. అది నాకు పెద్ద షాక్ అయింది. ఎన్నాళ్ళో హాస్పిటల్లోనే ఉండిపోయాను. మెంటల్ షాక్ అయి ఉంటుంది అన్నాడతను. అంతే. ఒంటరిగా ఉన్నానో బావే గుర్తుకొచ్చేవాడు. ఆఖరి క్షణాల్లో తన చూపులు నన్ను నిలువెల్లా వణికించేవి. మళ్లీ జ్ఞప్తిలో కదిలి పెద్దగా ఏడ్చేదాన్ని, అరిచేదాన్ని. బావ ఉన్నట్టే మాట్లాడేదాన్ని. రాను రాను కొన్ని నెలలకి ఆ షాకు కొంచెం తగ్గింది. కానీ డాక్టర్లు నన్ను ఒంటరిగా ఉండొద్దన్నారు. ఎప్పుడూ నలుగురితో ఉంటూ హడావిడిగా ఉంటే ఆ జ్ఞాపకాలు నన్నెంత బాధ పెట్టవని చెప్పారు. అందుకే మళ్లీ బీఎస్సీలో జాయిన్ అయ్యాను. నాన్న వద్దన్నారు. మళ్లీ ఆరోగ్యం పాడవుతుందేమోనని. కానీ నా మనసుకో వ్యాపకం ఉండాలి. లేకపోతే మళ్లీ పిచ్చికినంత పనవుతుందని అమ్మ వెళ్ళమంది. హాస్టల్లో నలుగురితో పాటు నవ్వుతూ సరదాగా ఉండాలని ప్రయత్నించేదాన్ని.
కాని లోనుంచి ముళ్ళులా ఆ స్మృతులు నా మనసుని పొడుస్తూనే ఉండేవి. కరుణ స్నేహంతో కొంచెం హాయి లభించింది. కాని మనసు విప్పి చెప్పుకోవాలంటేనే భయంతో వణికిపోయాను. మళ్ళీ ఆ షాకొస్తే బావా నేను ఓసారి కొండగట్టుకు వెళ్ళాం. ఆ శివాలయంలో నిలబడి ఎంతో భక్తి శ్రద్ధలతో చేతులు జోడించాడు బావ మీలా. ఆ కథ చెప్పించుకున్నాడు నాతో. అందుకే మళ్ళీ ఆ స్మృతులు కదిలి కొండ మీద ఏడ్చాను. షాకులో వచ్చి మీ ఇంటి దగ్గర పడిపోయాను. ఇదే హార్ట్ అటాక్ అవుతుంది నీ మనసుని ఇలాగే బాధపడితే అని డాక్టర్లు చెప్పారు. అబ్బా, ఎంత నరకం అనుభవించావు బిందు. కొన్ని జీవితాల్లో ఎందుకో దుఃఖం నిండుంటుంది. అతని గొంతు రుద్ధమైంది. ఈవేళ సినిమాకు వెళదామా బిందు? నీ మనసుని అనవసరంగా కదిలించాను. కాస్త రిలీఫ్గా ఉంటుంది సినిమా చూస్తే. అతని కంఠంలో మోగిన అభిమానం ఆమెని ఊపివేసింది. శ్యామ్, నా గురించి నీకెందుకింత బాధ? నీ హృదయం ఈర్షతో నన్ను ద్వేషించడం లేదా? ఇంకా ఈ బిందుని ఇంకా ప్రేమిస్తూనే ఉందా నీ మనసు? అతని ఉద్దేశం మారితే తనతో ఇలా ప్రవర్తించలేడని ఊహించింది. కాని నమ్మకం బలపడడం లేదు పూర్తిగా. ఇదంతా నటనేమో అన్న ఊహ కలుకుమంటూనే ఉంది అప్పుడప్పుడు. సినిమా చూసొచ్చారు. కాని హిమబిందు మనసు ఇంకా పూర్తిగా తేరుకోనేలేదు గత స్మృతుల నుంచి. తలుపులు గడియ పెట్టబోతుంటే సియాం పిలిచాడు. ఓ మంచి మాట చెప్పాలి బిందు అంటూ లోన్కొచ్చాడు. అమ్మను ఒప్పించాను బిందు మన పెళ్లికి వచ్చే నెలలో. ఆగండి, నాకెందుకో భయంగా ఉంది. ఈ బంధం ఇలాగే మిగిలిపోనివ్వండి. పెళ్లితో ముడిపెట్టకండి. బావను మరిచిపోలేను నేను. భయమెందుకు? నీ మనసుకి నేను కొత్తవాణ్ణి కాదుగా. నన్ను ప్రేమిస్తున్నానంటావు, మరి పెళ్ళంటే వణికిపోతావెందుకు? ఎన్నాళ్ళిలా స్నేహితులుగా ఉందో లోకం ఏమనుకుంటుంది? మీకు తెలీదు నా మనస్థితి. ప్లీజ్ నన్ను ఆ ఊబిలోకి లాక్కండి. మనసున మీరంటే ఇష్టం ఉంది కాదని ఇంకా ఎన్నాళ్ళు అబద్ధం చెప్పగలను? అయినా మీకు నిజం చెప్పకుండా ఉండలేనే. హిమబిందు విధవ అలాగే ఉండి. బిందు, ఆ మాట అనుకు, నేను వినలేను. వెంటనే బాధతో అతని కంఠం గద్గదమైంది. నవ్విందామె విరక్తిగా. ఉన్న నిజమది, మీరు వినలేరు. కాని అంత మాత్రాన ఆ నిజాన్ని ఎలా రూపుమాపగలుగుతావు? ఈ శ్యామ్ కూడా చనిపోయినట్టయితే. అదేం మాట? చా, ఇది ఉన్నమాటే బిందు. పెళ్లి కాలేదేమో కాని నా మనసుకి నువ్వు శ్యామ్ భార్యవి ఎప్పటినుంచో. ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయిందామె. ఆ మాటల్లోని భావం ఊహల్లో దూరి క్షణాల్లో నిలువెల్లా విద్యుత్తులా పాకిపోయింది. మాట్లాడవేం బిందు? ఇంకా ఆ నిజం మారలేదా? ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకునొచ్చాయి. అది దుఃఖము కాదు, ఆనందమూ కాదు, పూర్తిగా రెండూ కలిసి తన హృదయాన్ని పరవశింపజేశాయి. అనలేను. కాని మీకు నేను ఆనందాన్ని పంచలేనేమో. బావ స్మృతులతో వేగిపోయే ఈ మనసు నెమ్మదిగా ఈ నీ శ్యామ్ స్నేహంతో తేరుకొని చల్లబడుతుంది. నువ్వేమీ దాచలేదే నీ గురించి. మనస్ఫూర్తిగా నేనే ఒప్పుకున్నాను బిందు. నువ్వేమీ నన్ను బలవంతం చేయలేదు. పెదనాన్న అమ్మ ఏమంటారో. మీ పెదనాన్న ఎంతో సంతోషంగా అంగీకరించారు బిందు. మీ అమ్మగారు కూడా కాదనలేదు. ఇదేంటి మీకెలా తెలుసు? అమ్మ మామయ్యని పంపించింది మీ ఊరు. అతను ఇన్నాళ్ళు ఎందుకు అక్కడుంది అని విస్తుపోయిందామె. ఏమో, నాకంతా ఇంద్రజాలంలా ఉంది. నా మనసు కాదని అనలేకపోతోంది, అవునని అంగీకరించలేకపోతోంది. మళ్ళీ పెళ్లి కూతురిని అవలేను. అంతమందిలో మీ ముందు కూర్చుని పూలదండలతో. నా వల్ల కాదు, క్షమించండి. పోనీ ఆడంబరంగా వద్దులే. తిరుపతిలో పెళ్లి క్లుప్తంగా జరిగేటట్టు చేయమంటాను. మావేని ఏర్పాట్లు. బంధువులెవరూ వద్దు. అమ్మా నాన్న మావేలే. ఆ దేవుడు నవ్వుతాడేమో. ఎందుకు? ఎందుకని చెప్పను. మరోసారి పెళ్లి కూతురు అవుతానని కల్లో కూడా అనుకోలేదు. వింతగా మాట్లాడుతున్నావు నువ్వు. ఊరికే భయపడకు. నీ మనసు గతాన్ని మరువలేక ఇలా మదన పడుతోంది. తర్వాత ఆ భయం క్షణాల్లో కరిగిపోతుంది దానంతటదే. ఆమె మాట్లాడలేకపోయింది. ఆ పైన శ్యామ్ వెళ్ళిన తర్వాత కూడా అలాగే కూర్చుండిపోయింది అక్కడే ఎంతోసేపు. ఎప్పటికో లేచి వెళ్లి భగవద్గీత తెరిచింది. తర్వాత కాలం ఎలా గడిచిందో ఆ ఇద్దరికీ తెలియలేదు. ముహూర్తాలు పెట్టించామని హిమబిందుకి జాబ్ వచ్చింది. ఆ జాబు తన మనసును ఊపేసింది. శ్యామ్, నేను ఓడిపోతున్నాను. బావని ఎలా మరిచిపోయాను? మరిచిపోలేదు. నా మనసు నన్ను మంత్రించి మార్చివేస్తోంది. ఎందుకింత వేగంగా స్పందిస్తున్నాయి నా గుండెలు? ఆనందంతోనా, విచారంతోనా? నరకానికి వెళుతున్నానో స్వర్గానికి పోతున్నానో తెలియకుండా ఉందే. శ్యామ్, ఎందుకిలా నా మనసు చుట్టూ రంగుల వల్ల అల్లుతున్నావు? వాపోయింది ఆమె మనసు. ఉత్తరం వచ్చిందా? బిందు, నాకు అమ్మ రాసింది ఇవాళే. ఈ 4 రోజులు గడపడం దుర్భరంగా ఉంది నాకు. నా మనసు ఎలా ఉందో చెప్పనా? అవ్యక్త మధురంగా వినిపించే కోకిల కంఠం కూడా కర్ణ కఠోరంగా ఉందట విరహంతో వేగిపోతున్న మనసులకి. రోజులు ఎలాగో కష్టంగా తమ ప్రాణసఖిని చూస్తున్నామని కలగంటూ గడుపుతున్నారట. వింటున్నావా బిందు?
సిగ్గుతో ఆమె కళ్ళు కిందకి వాలిపోయాయి. మనస్సున తీయని భావమేదో పులకింతలు రేపింది. సిగ్గులేదు శ్యామ్, మరీ హద్దుమీరిపోతున్నావు. ఎందుకిలా దాచుకోవలసిన మధుర రహస్యాల్ని నాకు వినిపిస్తావు? మరీ చిలిపిదైపోయింది నీ మనసు. మధురోహలతో మనసు ఎక్కడికో తేలిపోయింది. ఆ సాయంత్రం అతనితో మాట్లాడాలంటే సిగ్గు ముంచుకొచ్చింది. మాటిమాటికి అతడు మనసు తూలిపోయేటట్టు ఏవేవో చెబుతున్నాడు. వినాలనుంటుంది. విని అతని ముందు మనోభావాల్ని దాచుకోలేక సతమతమైపోతానేమో అని వినకూడదని అనుకుంటుంది. మరనాడే ఇద్దరూ ప్రయాణమయ్యారు. అతడు గుంటూరు వెళ్ళిపోయాడు. ఆమె చిక్కవరం వెళ్ళింది. తిరుపతి కొండ మీద వివాహం జరిగింది. బంధువులెవరికీ తెలియపరచలేదు. ఆఖరికి అతను స్నేహితులను కూడా ఆహ్వానించలేదు. ఎంతో నిరాడంబరంగా జరిగిపోయింది. హిమబిందు నిలువెల్లా వణికిపోయింది అతనికి పూలదండ వేస్తూ. అతని కళ్ళల్లో ఆనందం పరవళ్ళు తొక్కుతోంది. తిరుపతి నుంచి తిన్నగా గుంటూరు చేరుకున్నారిద్దరు. మీ ఉత్సాహాన్ని పాడు చేశాను కదూ. మీ అమ్మగారెంతో వైభవంగా కన్నుల పండుగగా చెయ్యాలని అనుకుని ఉంటారు మీ పెళ్లి. నా మూలన ఇలా చప్పగా ముగిసిపోయింది. ఆ అమ్మకి నిరుత్సాహంగానే ఉంది. కానీ నాకు ఇదే బాగుంది బిందు. ఆ వైభవం జరగాలంటే ఇంకా కొన్నాళ్ళు విరహం తప్పదు. నీ పుణ్యమా అంటూ త్వరగా ఒడ్డు చేరుకున్నాను. అబ్బా, మీతో మాట్లాడకూడదు అసలు. సిగ్గుతో లోనికి వెళ్ళిపోయిందామె. ఆ రాత్రి అతడు స్నేహితుడిని పిలిచి పార్టీ ఇచ్చాడు. అందరూ శ్యామిని అభినందించారు. హిమబిందు అందాన్ని శ్లాఘించారు. స్నేహితులతో మాట్లాడుతూ 10 గంటల వరకు అలాగే కూర్చుండిపోయాడు. అందరూ వెళ్లిన తర్వాత లోనికొచ్చాడు. మహారాణి గారు ఏం చేస్తున్నారో? టక్కున ఆగిపోయాడు హిమబిందుని చూస్తూ. వేణుగోపాల్ డైరీ చదువుతున్నామే. అతని మనసున పొంగి పరవళ్లు తొక్కుతోన్న ఆనందాన్ని క్షణంలో గడ్డ కట్టించింది ఆ దృశ్యం. కాని నిగ్రహించుకున్నాడు ఉద్వేగాన్ని వెంటనే. ఈ డైరీ చదవందే నిద్ర పట్టదు నాకు అంటూ లేచిందామె. నేను రాస్తానైతే ఓ డైరీ కాదు. వద్దొద్దు. ఎందుకని బిందు వద్దంటున్నావు? నేను వేణులాగేచ్చని. ఆపండి దయచేసి. అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది. బిందు, మరీ అంత భయపడిపోతావేంటి? నీ మనసు మరీ సున్నితం. నేనెలా ఇమిడిపోవాలి ఆ మనసులో? అతడు ఆమె ముఖాన్ని ముద్దులతో నింపివేశాడు, కౌగిట్లో బంధించి. అతని కళ్ళల్లో ఎరుపు జీర చూడగానే హిమబిందు వణికిపోయింది. ఆమె చేతులు చల్లబడిపోయాయి. ఏమైంది బిందు? ఎందుకులా వణుకుతున్నావు? ఆతృతతో అతడు ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు. నా మనసేం బావుండలేదండి ఇవాళ, ఎందుకనో. అతని ఉత్సాహం చల్లబడిపోయింది ఆ సమాధానంతో. ఏదో చెప్పాలనుకుని మౌనంగా లేచి కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. ఆమె గుండెలంతో వేగంగా కొట్టుకున్నాయి. ఆమె కళ్ళల్లో కదిలిన భయం, అయిష్టము అతన్ని నిరుత్సాహంతో ఊపివేశాయి. అలాగే నిశ్శబ్దంగా నిల్చుండిపోయాడు ఎంతోసేపు. హిమబిందు ఏడుస్తుందని తెలిసి దగ్గరకు వెళ్ళలేకపోయాడు. బిందు, మధుర క్షణాల్లోనే నీ మనసు నన్ను వ్యతిరేకిస్తోందా? నాకు తెలుసు. ఈ రాత్రి ఈ వెన్నెల్లోని హాయి మనకు అందదు. ఎందుకిలా వణికిపోయావు? బావేనా ఇంకా నీ సర్వస్వం? నిన్ను మార్చలేదేమో నా అనురాగం. ఆ డైరీ చదవకు బిందు. నీ మనసుని మరీ కోసేస్తోంది అని నీకెలా చెప్పాలి? అపార్థంతో మరింత అయిష్టం పెరుగుతుందేమో అలా అంటే. కిటికీ మూసి సోఫాలాక్కుని పడుకున్నాడు కొంతసేపటికి. కళ్ళు మూతపడ్డం లేదు ఎంతసేపటికి. బిందు కళ్ళు విప్పి చూసింది. పడుకో బిందు, ఎందుకు లేచావు? నేను మనిషినే. కాదన్నప్పుడు నిన్ను స్పర్శించడ్లే ఈ శ్యామ్ దొంగలా. క్షమించండి. మీ కళ్ళల్లో ఇన్నాళ్ళు ప్రేమ కనిపించింది, కానీ ఈవేళ కోరిక కనిపించిందంటావు, అంతేగా? కోరిక లేకుండా మనసు ఎలా ఉంటుందో చెప్పు. భార్యతో ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రేమే కామంగా మారుతుంది. అసహనంగా నిట్టూర్చిందామె. మీకు చెప్పాను, మిమ్మల్ని సుఖపెట్టలేనేమో అని. చెప్పలేదని అనడం లేదు. జరిగింది ఇక విచారించినా తిరిగి రాదు. మనసుని క్షోభ పెట్టుకోకూడదు బిందు. ఏదో నచ్చ చెబుతున్నాడని అనుకోకు. నేనేదో మహా త్యాగం చేశానని, అందుకు నువ్వు ప్రతిగా తల వంచాలని అబద్ధం చేసుకోకు. అప్పటికి ఆమె కనులెత్తి చూడలేదు. అతడు లేచి లైట్ తీసేశాడు. వద్దొద్దు, చీకట్లో నాకు నిద్ర పట్టదు. లైట్ వేయండి. నీ భయం నాకు తెలిసి బిందు. అమ్మకి తెలిసిపోతుంది మన రహస్యం. ఆ చీకట్లో అతని ముఖం ఎలా ఉందో చూడలేకపోయింది. కాని అతడు జీవితంలో అపురూపమైన దాన్ని పోగొట్టుకున్నట్లు నిరాశతో తనను తాను ఓదార్చుకుంటున్నాడని ఆ కంఠాన ధ్వనించిన బాధ చెబుతోంది. ఆమె హృదయం ద్రవించిపోయింది. కాని ఆ దృశ్యం కౌగిట్లో బంధించి తనని తినివేయాలి అన్నట్లు ఊపిరి సలపనీయకుండా ముద్దులతో ముంచివేయడం గుర్తుకొచ్చి మళ్లీ ముడిచిపోయింది మనసు. తెల్లవారింది. హిమబిందువు లేచింది ముందుగా. అతడు సోఫాలోనే పడుకుని నిద్రపోతున్నాడు. తలగడా లేదు, దుప్పటి లేదు. తనను తానే నిందించుకుంది. 2 క్షణాలు అలాగే చూస్తూ నిల్చుండిపోయింది. అలసట కనిపిస్తోంది అతని ముఖంలో. శ్యామ్, నిన్ను బాధ పెడుతున్నాను, కాని ఏం చెయ్యాలి? నిన్ను ప్రేమించగలను, ప్రేమిస్తున్నాను. కాని నీకు భార్యను కాలేనేమో. మన స్నేహితులుగా ఉండిపోతేనే బాగుండేది. ఇప్పుడెలా? అతడు కదిలాడు రెండో వైపుకి.
ఆమె ఊహలు ఆగిపోయాయి. దిండు వేనియండి అంటూ దిండు ఉంచింది అతని తలెత్తి. అతనికి ఇంకా మెలకువ రాలేదు. తలుపులు దగ్గరగా లాగి వెళ్ళిపోయింది. శ్యామ్ లేచేటప్పటికి బారెడు పొద్దెక్కింది. అద్దంలో చూసుకున్నాడు. కళ్ళు ఎర్రబడ్డాయి నిద్ర చాలక. అమ్మ ఏమనుకుంటుందో అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. కావాలనే ఆ రోజంతా హిమబిందుతో మరింత ఆత్మీయంగా నవ్వుతూ మాట్లాడాడు. క్షణం కూడా తనను వదిలి ఉండలేనట్లు ఆమె ఏదో పని మీద అటు వెళ్ళగానే బిందు అంటూ పిలిచేవాడు. హిమబిందుకు అది వింతగా ఉంది, ఆనందంగానూ ఉంది. బజారును చూస్తూనే కేక వేశాడు. వెళ్ళమ్మా, ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు అని పంపించింది. మల్లెపూలంటే నీకెంతో ఇష్టమన్నావుగా అంటూ పూల చెండు అందించాడు. ఆమె ఎప్పుడు అతనితో పూల గురించే మాట్లాడినట్లు గుర్తులేదు. ఇదంతా అమ్మ కోసం ఆడుతోన్న నాటకాన్ని తెలిసిపోయింది ఆమెకి. అతని స్థితి చూసి జాలితో కరిగిపోయింది ఆమె మనసు. కరుణ లెటర్ రాసింది అని చెప్పింది. ఏమని? అమెరికా ఎలా ఉంటుందంది? వదిన గారిని రమ్మందా? మీరు రాశారటగా. ఏమని? బిందును పంపిస్తాననా? ఎందుకిలా పరిహాసాలతో నన్ను చంపుకు తింటారు? ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి. అరే, ఇంత మాత్రానికే కన్నీళ్ళా? సరే అనను తల్లి, అననిక. కరుణకు రాయి. ఓ గాజు బొమ్మను ప్రేమించాడు మీ అన్నయ్య, ముట్టుకుంటేనే పగిలిపోతుంది అని. తల ఎత్తలేకపోయిందామె. బిందు, నవ్వడానికి అన్నాను సుమా, మళ్ళీ కంటతడి పెట్టకు. ఏది ఇలా చూడు. అదిగో. వినిపించుకోవన్నమాట నా గొడవ. అమ్మ హాల్లో ఉంది. కరుణ ఏం రాసిందో వినాలని వచ్చుంటుంది. అందుకే అలా అన్నాను అన్నాడు గొంతు తగ్గించి చివర్లో. కన్నీళ్లు ఒత్తుకుంటూ అతని వంక చూసి నవ్వలేక నవ్వింది. మీరు మంచం మీద పడుకోండి, నేను సోఫా మీద పడుకుంటాను ఈవేళ అంటూ తలలోని మల్లెపూలు తీసి టేబుల్ మీద పెట్టబోయింది. అరే, తీస్తున్నావెందుకు? ఉంచుకోకూడదా? కమ్మని వాసన వస్తుంది తలంతా. కొని నాకివ్వు అంటూ చెండు అందుకున్నాడు. పూలు నలిగిపోతాయి, కాని నా అంతట నేను స్వయంగా నిలిపివేయలేను. వాటంతట అవే వాడిపోవాలి. మంచినీళ్లు తీసుకురావడానికని వెళ్ళొస్తూ చూసింది. తన జడలోంచి తీసిన మల్లెల్ని ముద్దు పెట్టుకుని చెంపల మీదుగా మృదువుగా ఒత్తుకుంటున్నాడతడు. ఆమెని ఆ దృశ్యం కదిలించి వేసింది. తనపై అతనికి ఎంత గాఢానురాగం ఉంది దాంతో అవగతమైపోయింది. శ్యామ్, ఈ బిందు నిన్ను పిచ్చివాణ్ణి చేసివేస్తుందనుకుంటానే. నా కోసం నీ మనసు ఇంత తప్పించిపోతుందా? బావ కూడా ఇలాగే నా హృదయాన్ని క్షణ క్షణానికి కొత్త ఊహలతో నింపేసేవాడు. అక్కడితో మళ్లీ మనసు మోగదైపోయింది. డైరీ తెరిచింది. తలెత్తి చూశాడు శ్యామ్. క్షణంలో బయటకు వెళ్ళిపోయాడు రివ్వున బాణంలా. అమ్మా, తలుపు వేసుకో. ఓ ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఇందాక రమ్మని, వెళుతున్నాను. వీధిలో నిలబడి పిలిచాడు. ఆ కేక వినిపించి గతుకుమంది హిమబిందు. ఎవరూ ఫోన్ ఎత్తిన పాపానే పోలేదు పొద్దునుంచి. ఇదేమిటి ఇంత రాత్రి ఏ ఫ్రెండ్ రమ్మన్నాడు? కోపమొచ్చిందేమో నా మీద. బావ డైరీ చదువుతున్నాననేమో. ఇంత మాత్రానికే కోపం తెచ్చుకోడే శ్యామ్. ఆమెకే జవాబు నచ్చలేదు. డైరీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడో నిద్రపోయింది. 1 గంటకి ఇల్లు చేరుకున్నాడతను. లోనికి రాగానే సోఫాలో ముడుచుకుని పడుకున్న బిందు కనిపించింది. వంగి చూశాడు. చేతుల్లో ఉన్న డైరీ తీసి చూశాడు. మొదటి పేజీలోనే ఆగిపోయిందని తెలిసిపోయింది. మృదువుగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ రాత్రి ఏ మధురానుభూతి లేకుండానే తెల్లవారింది ఇద్దరికి. మెలకు వచ్చి చూసేసరికి ఆమె మంచం మీద ఉన్నట్లు తెలిసింది. సోఫా వంక చూసింది. శ్యామ్ లేడు. భయపడకు బిందు, నీకిష్టం కాని సంఘటన ఏది జరగలేదు. సోఫా మీద నుండి కింద పడి అడిస్తే అమ్మ గాబరా పడుతూ లేచొస్తుంది. అందుకే నిన్నెలా చేతులతో ఎత్తుకుని అలా మంచం మీద పడుకోబెట్టాను. ఇంతే అన్నాడు లోనుకొస్తూ. నేనేం భయపడ్డం లేదులేండి. రాత్రి ఎక్కడికి పారిపోయారో చెప్పండి కాస్త. ఏం చెప్పకపోతే శిక్షిస్తావా? అని చెప్పాలా వేరుగా? అయితే చెప్పనసలు. ఎలా శిక్షిస్తావో చూడాలి అంటూ దగ్గరగా వచ్చాడతను. మీకు చెప్పకూడదా రహస్యం? ఏంటబ్బా అంత తీయంది? ఏది నన్ను చూడండి. ఆమె కళ్ళల్లో కళ్ళుంచి వెతుకుతున్నట్లు నటించాడు. బిందు, ఎందుకిలా నాతిగల బ్రహ్మచర్యంతో చంపుతున్నావు నన్ను? చెప్పవు? ఆ కంఠం మారిపోయింది. ఆ మాట తీరు ఎప్పట్లా లేదు. ఏదో నిషా నిండిపోయిందా గొంతులో. గట్టిగా కళ్ళ మీద పదే పదే ముద్దు పెట్టుకున్నాడు వంగి. పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు. బిందు, బిందు, ఇలా చూడు. భయంతో పడుకోబెట్టాడు. ఆమె కళ్ళు మూసుకునే ఉంది, కాని రెప్పల కింద నుంచి అసురు బిందువులు జారిపడుతున్నాయి. పెదవులు వణుకుతున్నాయి. భయంతో మళ్లీ పిలిచాడతను. కళ్ళు తెరచి నిర్జీవంగా నవ్వింది. ఏం లేదు. మీ బిందు మనసు మరీ దుర్బలమైపోయింది. మీ ప్రేమను భరించలేకపోతుందేమో. ఆ మాటల్లో అర్థం అతని మనసును మేల్కొలిపింది. విగ్రహంలా కూర్చుండిపోయాడు. మనసు నా మాట వినడం లేదు బిందు. నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. తనలో తాను అనుకున్నట్లు అని లేచి వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్నం అతను నవ్వుతూ వచ్చాడు. ఆగ్రాలో మా ఫ్రెండ్ రామ్ ఉన్నాడు. ఎప్పటినుంచో రాస్తున్నాడు రమ్మని. వెళదామా బిందు?
ఆమెకు ఆ వాతావరణం ఉత్సాహంగా లేదు. అందుకే వెంటనే అంగీకరించింది. ఆ రాత్రే బయలుదేరారు ఆగ్రాకి. ఆ ప్రయాణం ఆమె మనసుని కొంతవరకు మార్చగలిగింది. ఎప్పట్లా అతని స్పర్శకే వణికిపోవడం లేదు. ముద్దు పెట్టుకున్నా నవ్వుతూ వారుస్తుంది గాని కంటతడి పెట్టుకోవడం లేదు. అతని పక్కనే కూర్చుని చీకట్లో రైలు సాగిపోతుంటే వస్తున్న చప్పుడుకి నిద్రతో తూలిపోయేది అతని పైకి. అతను ఒడిలో పడుకున్న భయంతో ముడుచుకుపోవడం లేదు. మరి చిన్నపిల్లాడమ్మా అంటూ నవ్వేది క్రాఫ్ సవరిస్తూ. ఇలాగే ఉండిపో బిందు. ఈ ప్రయాణం ఇలాగే జీవితాంతం సాగిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో. బిందు మనసు అలాగే ఆలోచిస్తోంది. రైలు పరిగెడుతోంది. పక్కనున్న చెట్లు గట్లు దాంతో కలిసి వస్తున్నట్లు అనిపిస్తోంది ఆ వేగంలో. కొండల మధ్య నుంచి లోయల్లోంచి పరిగెడుతుంది ఈసారి. ఆ లోయల్లో చిన్న చిన్న సెలయేళ్లు, పచ్చని మొక్కలు, అక్కడక్కడ ఆవుల మందలు నయనానందకరంగా కనిపిస్తూ క్షణంలో వెనకపోతున్నాయి. వేగంలోని ఊపు ఊయలై మనసును జోకొడుతోంది. విచారమా కదలదు లోలోన, బాధ మెదలదు ఏ అణువున. గతం ఉన్నట్టే అనిపించడం లేదు. ముందుకు పోతున్నాం అన్న భావనే హృదయాన వెన్నెల వెలుగులు నింపుతోంది. తనను గురించి ఊహే కదలడం లేదానికి. ఈ రైలు ఆగిపోకూడదు. ఈ చెట్లు గట్లు లోయలు పూలు పక్షులు పశువులు ఎంత అందంగా ఉన్నాయి. క్షణానికో సుందరమైన దృశ్యం కనిపిస్తోంది. అబ్బా ఆ చీకటి టన్నెల్ కాబోలు. అమ్మయ్యా వెలుతురు. నా మనసున వెలుతురే నిండిందేమిటి? శ్యామ్, నీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఆ పువ్వులు ఎంత అందంగా నవ్వుతున్నాయి. నది కాబోలు ఇసుక మేట వేసిందే. దూరాన నీళ్లు తళతళ మెరుస్తున్నాయి. నా ఊహా సముద్రంలా. తనని తాను మరిచిపోయిందామె ఆ సుందర ప్రకృతి దృశ్యాల్లో లీనమై. మధుర దాటిపోయింది రైలు. ఆగ్రా చేరుకుంది. శ్యామ్ దిగి కూలీని పిలిచి సామానందించాడు. టాక్సీలో హోటల్కు వెళ్లారు. ఎంతో అందంగా ఉందా హోటల్ భవనం. స్నేహితుడికి ఫోన్ చేశాడు. అంతలో బిందు స్నానం చేసి కాఫీ తాగుతూ కూర్చుంది. శ్యామ్తో కలిసొస్తోన్న అతన్ని చూసిందామె. నవ్వుతూ నమస్కరించాడతను. శ్యామ్ పరిచయం చేశాడు. రామ్, అసిస్టెంట్ ఇంజనీర్ అంటూ. తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు రామ్. ముందుగానే హోటల్లో ఎందుకు దిగావని కోపడ్డాడు. వచ్చే ముందు రాయకూడదా శ్యామ్? స్టేషన్కి వచ్చేవాణిగా. నువ్వెప్పుడు ఇంతే. అన్నింటికి ఇబ్బందేమో వాళ్ళకని ఆలోచిస్తావు. నొచ్చుకుంది అతని మనస్సు. మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు వద్దనే వరకు మీ ఇంట్లోనే మకాం నవ్వాడు శ్యామ్. భోజనానికి ఆహ్వానించాడు ఇద్దరిని. రైల్వే క్వార్టర్ ఏమో అందంగా ఉంది. ఇంటి ముందు చిన్న పూల తోట, చుట్టూరా ఎత్తైన పచ్చటి చెట్లు, వరండాలో 2 చిన్న సోఫాలు. బెల్లు నొక్కగానే రామ్ భార్య వనజ తలుపు తీసింది. ఆమె వెనకే 3 పిల్లలు వచ్చారు. మమ్మీ కౌన్ అంటూ. బొద్దుగా తెల్లగా ఉంది చిన్న పాప. మగపిల్లలిద్దరూ వెంటనే నమస్కరించారు. ఆంటీజీ నమస్తే, అంకుల్జీ నమస్తే, ఆంధ్రా అయ్యే అంటూ చిన్నవాడు చనువుగా హిమబిందు చేతిని పట్టుకుని లోనికి తీసుకువెళ్లాడు. బెడ్రూమ్ అందం విరజిమ్ముతోంది. ఫోటోలు మరింత వన్ని తెచ్చాయి ఆ రూమ్కి. నీటిగా పొందిగ్గా ఉంది అలంకరణ. 2 మంచాలు, డంలపు పరుపులు, తెల్లని దుప్పట్లు, కిటికీలకు నీలిరంగు తెరలు. మనసు ఆ అలంకరణకి హాయిగా నవ్వింది. పిల్లలున్న ఏ వస్తువు అస్తవ్యస్తంగా లేదు, మురికిగా లేదు. కిచెన్లో డైనింగ్ టేబుల్, కుర్చీలు. పిల్లలు టిఫిన్ కాబోలు తింటున్నారు. రెండోవాడు రాజా హిమబిందుని క్షణం వదలడం లేదు. ఆంటీజీ నా గుర్రం బాగుందా? ఈ బొమ్మ విస్కీ తాగుతుంది తెలుసా అంటూ ఇచ్చాడు. బొమ్మ చేతిలో గ్లాసులోకి మరో చేతిలో ఉన్న సీసాలోంచి విస్కీ పడుతున్నట్లు తోస్తోంది. అది ఖాళీ సీసా ఆంటీజీ. బొమ్మకెందుకు మరో విస్కీ? హిమబిందు కూడా తనకా విషయం తెలియనట్లు వింది నవ్వుతూ. చిన్నపాపకి ఓ ఏడాది వయసు ఉంటుందేమో. నవ్వుతూ తన చేతుల్లో వాలిపోయింది తల్లి చెప్పగానే. హిమబిందు చెక్కిల్ని ముద్దు పెట్టుకుంది గట్టిగా. ముచ్చట వేసింది. తను ముద్దులతో నింపేసింది. డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు అందరూ. రామ్ కిచెన్లోకి వెళ్ళాడు. పాప హిమబిందు మెడలోని గొలుసు పట్టుకుని లాగుతోంది. శ్యామ్ నవ్వుతూ చేతులు జాపాడు పాపను పిలుస్తూ. రానన్నట్లు హిమబిందు భుజం మీద వాలిపోయి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఈ పాపకు కూడా ఇష్టమే. పోనీ ఇలాంటి బుల్లి పాపని నాకెవరాదా బిందు? హిమబిందు మనసు పులకించిపోయింది ఆ మాటతో. ఆ పాపను చూసినప్పటి నుంచి తనకెందుకో ఆనందం పొంగిపోతోంది. ఈ పాపనిస్తారేమో, తీసుకువెళదాం. ఎంచక్కా నవ్వుతుందో చూడండి. నా మాట విన్నావాసులు, ఎంతకన్నా అందమైన పాప కావాలి నాకు. ఎప్పుడిస్తావు? మీకు మరీ సమయం సందర్భం కూడా తెలియడం లేదేమిటి? ఎప్పుడు నన్ను వేపుకు తినవే మీ పనిలా ఉంది. చూడమ్మా పాప, అంకుల్ మంచి అబ్బాయి కాదు, కుట్టియను అంటూ పాపను ముద్దు పెట్టుకుంది. పాప, ఆంటీతో చెప్పమ్మా, ఈ మావయ్యను కూడా ఓసారి అలా ముద్దు పెట్టుకోమని. ఆయన వస్తున్నారు, ఆపండిక అంటూ దూరంగా జరిగింది. ఎంతో సందడిగా గడిచిపోయింది ఆ రోజంతా. స్నేహితుడికి థ్యాంక్స్ చెప్పి బయలుదేరారు ఇద్దరు. వెన్నెల తెల్లగా మెరుస్తోంది. సరాసరి తాజ్మహల్ దగ్గరకు వెళ్లారు.
ముందు ఎంతో ఎత్తున ద్వారం ఉంది. దాటి లోన అడుగు పెట్టారు. తాజ్ మహల్ ప్రత్యక్షమైంది వెన్నెల్లో మెరిసిపోతూ. ఆ దృశ్యం హిమబిందు మనసుని పరవశింపజేసింది. ఆ పరవశత్వంలో తన చెయ్యి శ్యామ్ చేతిలో ఉన్న మాటే మరిచిపోయింది. అబ్బా, ఎంత అందంగా ఉంది! వెన్నెలతో సింగారించుకుని కాబోలు ఇలా ఇంత చల్లగా తెల్లగా కనుల పండుగ చేస్తోంది. తాజ్, అనురాగం ఇంత సుందరమైందా? యమునలో నీడ చూసుకుంటుందా? పైన నీలాల నింగితో ఏంటంటోంది ముంతాజ్? ఎంత అదృష్టం తనది! యుగ యుగాలు గడిచినా ఆ పేరు మధురంగా నిలిచిపోతుందే. శ్యామ్, నువ్వు షాజహానువైతే? అతని వంక చూసింది ఆ ఊహకి నవ్వుకుంటూ. ముంతాజ్ కనిపిస్తోందా బిందు? ఏమంటోంది నీతో? నా మనసున అనురాగం అమృతం సేవించింది. అందుకే ఇంత అందంగా అజరామరమైంది అన్నదామి. చొలవరాళ్ల మీద రంగురంగుల పూలు లతలు ఎంతో కనువిందు చేస్తున్నాయి. పైనుంచి కిందకు చూస్తుంటే ఆ ఇద్దరి మనసులు ఆ సుందర దృశ్యానికి పరవశించాయి. మధ్యన నీళ్లు, ఇరుపక్కల పచ్చని చెట్లు ఎత్తుగా. షాజహాన్ చివరి రోజుల్లో పలకీలో కూర్చుని ఈ మహల్ అందాన్ని చూస్తూ ప్రేయసి తన ఎదుట ఉన్నట్లే మురిసిపోయేవాడట. మీ కవిత్వం కూడా కలపండి అన్నట్లు షాజహాన్ ఆ జన్మలో మీ అన్నగారేమో. ఆ సంగతేమో గాని హిమబిందు అన్న అమ్మాయి మాత్రం ఆ జన్మలో నా ప్రియురాలు. క్షణం కూడా నన్ను వదిలి ఉండేది కాదు. ఇదిగో ఇక్కడే కూర్చుని తన ఒడిలో తలవాల్చుకుని వెన్నెల్లో ఎన్నో కథలు కబుర్లు. కానివ్వండి, కవిత్వం చెప్పండి కా. చెప్పడం వరకేగా నా పని. శ్యామ్ కళ్ళలోకి చూసింది నవ్వుతూ. అనురాగం తళుకులింతుంది ఆమె నేత్రాల్లో. ఆగి నలువైపులా చూసి హిమబిందును హృదయానికి హత్తుకుని పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు మృదువుగా. తాజ్మహల్ ని చూసినట్లు గుర్తుగా ఒక్కసారి ఈ నీ శ్యామ్ని ఈ ఎర్రని పెదాలతో అంటూ చెక్కిల్ని ఆమె పెదవులకు అందించాడు. ఎన్నాళ్ళకి ఈ శ్యామ్ అదృష్టం పండింది బిందు. ఎవరో వస్తున్నారు, వదలండి అంటూ కవిట్లోంచి తప్పుకుని ముందుకు నడిచింది. ఎక్కడా అమ్మ దొంగ, తప్పించుకున్నావు కదూ, మళ్ళీ అందకుండా ఎక్కడికి పోతావో చూస్తాను. ఎవరూ లేరని తన నుంచి పారిపోవడానికి అలా చేసిందని తెలిసి నవ్వుకున్నాడు. తాజుని చూసి తిరిగొచ్చేసరికి పొద్దుపోయింది. భోజనం చేసి రూమ్కు వెళ్లారు. కరుణుంటే బాగుండేది అంటూ నడుం వాల్చిందామె. ఏం, నేనుంటే బాగుండలేదా అని నేనన్నానా? అవునులే, ఈ శ్యామ్ ఎలా ఏడిస్తే నీకెందుకు? ఏమైంది మీకిప్పుడు ఇంతలోనే? మాటల్లో ఇంత చెరువుగా వస్తావు, చేతల్లో అంత దూరంగా ఉండిపోతావు ఎందుకు బిందు? క్షణమాత్రం ఆగిపోయిందామె. భార్యాభర్తలు స్నేహితులుగా ఉండిపోకూడదా? బిందు, నీకు తెలియకని అడుగుతున్నావా ఈ ప్రశ్న? జీవితాంతం కలిసి ఉండే వాళ్ళకి ఆ ఉత్త స్నేహమే చాలదు. అది మానసికంగా కొంతవరకు సన్నిహితం చేస్తుంది ఇద్దరిని. కానీ శారీరక సుఖం మనసులోకి పాకి ప్రేమని మరింత పెంచుతుంది. కష్టంలో సుఖంలో ఒకరికొకరు అండలా నిలబడతారు. మనసు నొప్పించాలని అడగడం లేదు. మీ బావకి నీకు ఈ భేదం ఉందా? ఆ మాటతో ఆమె ముఖం మలినమైంది. బరువుగా నిట్టూర్చింది. ఆ జీవితం స్వర్గం. ఈ జీవితం కూడా స్వర్గం ఎందుకు కాకూడదు బిందు? నీడలా గతం నన్ను ప్రతిక్షణం వెన్నాడుతోంది. నేను తప్పు చేశానేమో మళ్ళీ పెళ్లి చేసుకుని. ఆ భావం రాకూడదు బిందు నీ మనసులోకి. నీకేం బాధ కలిగిందిప్పుడని అలా అన్నావు? నువ్వు కాదన్నా నిన్ను తన సర్వస్వం అని భావించే భర్తున్నాడు. మధుర స్నేహమయ్యి కరుణుంది, అందం ఉంది, అంతస్తుంది. కానీ నువ్వే వాటి విలువ గుర్తించడం లేదు. డైరీ చదవకపోతే నిద్ర పట్టలేదు నీకు మొన్నటి వరకు. ఈ 4 రోజుల నుంచి ఆ డైరీ మాటే మరిచిపోలేదా? మార్పు దానంతటా అదే వస్తుంది బిందు. కాలంతో పాటు మారాలి. ఆమె అవునని అనలేదు, కాదని పెద విప్పలేదు. అలాగే చూస్తుండిపోయింది. కొంతసేపటికి ఇలా అంది. ఈ బిందు చనిపోయిందనుకోండి, మీరు మళ్ళీ ఇంకొకరితో ఇంత ప్రేమగా. కాని వాటిని గురించి నేను ఆలోచించను బిందు. అతనికి కోపం వచ్చిందని గ్రహించింది. ఈ మధ్య మీకు కోపం పిలిస్తే పలుకుతోంది. మాట్లాడరా ఏంటి నాతో? మాట్లాడను, ఏం చేస్తావు? అబ్బా, పసిపాపలు అవుతున్నారే హఠంలో. నీకు పసిపాపలంటే ఇష్టమని తెలిసి రామ్ కూతుని చూశాక నీ మనసు పిల్లల మీదకు మళ్ళిందనుకుంటానే. నిజంగా ఎంత అందంగా ఉంది వాళ్ళ పాప. వదిలిపెట్టి రాలేకపోయినట్టే నమ్మండి. అయితే పాప పుట్టాక ఈ శ్యామ్ గొడవే పట్టించుకోవన్నమాట. మన బుజ్జి ఇంకా అందంగా ఉంటుంది. నీ కళ్ళు తెలుపు వస్తే నీ కోపం మాత్రం రాకుండా ఉండాలి. పక్కపక్క నవ్విందామి. ఎందుకలా నవ్వుతావు? పిల్లలంటే ఇష్టం లేదా నీకు? మనిషి అయిన ప్రతివాడికి పిల్లలంటే ప్రేమ ఉంటుంది. మరి నేను మనిషిని కానా? ఆడదాన్ని కూడా. అమ్మ కావాలని ప్రతి స్త్రీ కలలు కంటుంది చిన్నతనం నుంచి. ఆమె మనసు పిల్లల విషయంలో మెత్తబడుతోందని గ్రహించాడు. అదే క్రమంగా తన పట్ల కోరికగా మారుతుంది అనుకున్నాడు. మీకు చాలా ఊహలున్నాయి మన సంసారం గురించి. కానీ నాకెందుకో అలా ఊహించబుద్ధి కావడం లేదు. నా మనసు నన్ను గాజు బొమ్మగా మార్చివేసింది. ఏ తాకిడికో కింద పడుతుంది, పగిలి ముక్కలైపోతుంది.
మళ్ళీ ఎతికినా ఆ ముక్కలు కలుసుకోవు. అతడు మాట్లాడలేదు కావాలని. సన్నిహితంగా వచ్చే క్షణంలో దూరమైపోయిందనిపించింది అతనికి. అర్ధరాత్రి మెలకు వచ్చింది ఆమెకి. అతడు ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు ఇంకా. అరే, మీరింకా నిద్రపోలేదా? నిద్ర రాందే ఎలా పడుకోను? ఆహా, ఇదంతా నా మీద కోపమేలండి. చాలుగాని లేవండి, 12 దాటింది, ఇక పడుకోండి అంటూ లేచి అతని చేతిలోని పుస్తకం లాక్కుని సూట్ కేసు మీదకి విసిరేసింది. మరి నువ్వు నా పక్కన కూర్చోవాలమ్మాయి, నిద్రొచ్చే వరకు. అలాగే మహానుభావా, అలాగే. జోల కూడా పాడనా? తల ఊపాడతను నవ్వుతూ. ఆమె చేతుల్ని తన గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు పడుకొని. తెల్లని చీరలో అందంగా ఉన్నావు బిందు ఈవేళ. మీకు నేను అందంగా కనిపించిందెప్పుడు? ఎలా ఉన్నా తా వలచింది రంబే ఎవరికైనా. అయితే ఈ శ్యామ్ కూడా నీకు? ఆ, నలుపు బురులు చాలా. ఇంకా చెప్పనక్కర్లేదు అంటూ ఆమెను తన మీదకి లాక్కున్నాడు. బిందు చెక్కిలిని తన చెంపకు ఒత్తుకుంటూ ఉద్వేగంతో ఊగిపోయాడు. అబ్బా వదలండి. వదలలేను బిందు. ఎన్నాళ్ళిలా ఉంటావు? ఇది సహజం, ఎక్కడా లేనిదేం కాదు. నీ మనసు నాదైనప్పుడు నీ అణువణువు నాదే. అతని కంటాన కోరిక బుసలు కొడుతోంది. ముద్దులతో ఉక్కిరిబిక్కిరైపోయింది ఆమె. క్షణంలో ఆమెని సర్పంలా బంధించి వేశాడు. అతని ఆ పరవశత ఆమెని ఆనందపరుస్తోంది. ఆ కౌగిట్లో వెచ్చదనానికి మనసు తూలిపోతోంది. కళ్ళల్లో కళ్ళుంచి చూస్తున్న అతని వైపు చూడాలంటేనే సిగ్గు ముంచుకొస్తోంది. కాని మరోవైపు నుంచి ఏదో భావం నిలువెల్లా ఉణికిస్తోంది. కొన్ని క్షణాలు గడిచిపోయాయి. అతన్ని వారించలేకపోతోంది. మనస్సు ఎలాగో అయిపోతుంది. ఆ మత్తులో అతడామెని తనలో లీనం చేసుకున్నాడు. తృప్తిగా మెరుస్తోన్న అతని వంక చూస్తూనే మూలిగిందామె అబ్బా అని. ఏమైంది బిందు? భయంతో వణికింది అతని స్వరం. గుండెల్లో నొప్పిగా ఉంది. అబ్బా అమ్మా, నొప్ప? గుండెల్లోనా? హార్ట్ అటాక్ కాదు కదా, ఉండు డాక్టర్ని పిలుస్తాను. పరిగెత్తాడతను. మేనేజర్కి చెప్పి డాక్టర్ని తీసుకొచ్చేసరికి ఆమె విలవెల్లాడిపోతోంది బాధతో. బిందు ఎలా ఉంది? ఇలా చూడు డాక్టర్, చూడండి, చేతులంతా చల్లగా ఉన్నాయేమిటి? త్వరగా ఇంజెక్షన్ చేయండి డాక్టర్. సో సారీ మిస్టర్, కొన్ని క్షణాలేక మందులు పనిచేసే టైం దాటిపోయింది. హార్ట్ అటాక్ ఉన్నప్పుడు ఆమె ఎందుకిలా ఉద్రేకాన్ని కొని తెచ్చుకుందో నాకు అర్థం కావడం లేదో. బిందు ఏడుస్తూ అతడు ముఖంలో ముఖమించి ఆమె కళ్ళలోకి చూశాడు. ఎంతో కష్టంతో తెరుచుకున్న కళ్ళు అతని వంక పూర్తిగా చూడకముందే మూతలు పడ్డాయి శాశ్వతంగా. బిందు, నేనేం చేశాను? నిన్ను చేతులారా చంపుకున్నాను బిందు. అతడు ఆమె మీద వాలిపోయి పెద్దగా ఏడవసాగాడు. ఊరుకోండి, ఈ హార్ట్ అటాకే ఇలాంటిది. మనిషిని గాజుబొమ్మని చేసి వేస్తుంది. చిన్న తాకిడికే పగిలి ముక్కలైపోతుంది ఆ బొమ్మ అని డాక్టర్ వెళ్లిపోయాడు. అతను ఆ డాక్టర్ మాటలు వినగానే దుఃఖం సముద్రమై తనని ముంచివేస్తున్నట్లు ఉనికిపోయాడు. బిందు, గాజుబొమ్మని పగలగొట్టాను, పగిలిపోలేదు. దుఃఖంతో హిమబిందు మీద వాలిపోయాడతను. ఇంతటితో గాజుబొమ్మ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.